అయితే క్రైస్తవులందరినీ ఇలా తిడుతున్నాడు. అవును. అట్ ద సేమ్ టైం ఈ కరుణాకర్ సుగుణ అవును. ఆయన ఒక ఛాలెంజ్ విసిరిండు క్రైస్తవులందరికీ. ఏమని? ఆ ఛాలెంజ్ ఏంటంటే ఆయన చనిపోయే లోపు ఆ! ఈ భారతదేశంలో గాని భూమి మీద గాని ఆ. ఎక్కడ కూడా ఒక చర్చ్ ఆ! అనేది ఉండనివ్వను నేను అని ఒక ఛాలెంజ్ చేసి. ఇదే బై డెఫినేషన్ జోక్ అది. ఆ! నేను చచ్చిపోయే లోపు అంటే కరుణాకర్ సుగుణ ఏమైనా జోకర్ అనుకుంటున్నారా మీరు? జోక్ మరి కాకపోతే సీరియస్ పర్సన్ ఏంటి? కాదా? కాదు. ఆయన ఫోన్ పే గూగుల్ పే అకౌంట్ నెంబర్ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు డబ్బు వేయడానికి వాళ్ళని మాస్ డైలాగ్ వేస్తేనే కొంచెం ఊరూతులకి కాసింత చిల్లర పడేస్తారని మాస్ ఆడియన్స్ కోసం ఆయన వాడినటువంటి మాస్ డైలాగ్ అది. అది జోక్ అది. దాన్ని బతకడానికి వాడుతున్నారు వీళ్ళు. ఓన్లీ బ్రతుకు తెరువు కోసమే. మరి సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం అంటున్నారు కదా. మంచి ప్రశ్న అడిగారు కల్పన గారు. ధర్మాన్ని కాపాడడం అంటే ఏంటంటే రంగనాయకమ్మ రాసినటువంటి రామాయణ విషవృక్షం అనే పుస్తకం ఉందే, అమెజాన్ కూడా ఉంది. రంగనాయకమ్మ రాసిన రామాయణ విషవృక్షం అని ఉంది కదా, దాన్ని తీసుకొని ఆవిడ లేవదీసిన పాయింట్లకి సమాధానం చెప్పు. అది సనాతన ధర్మాన్ని కాపాడటం. లేకపోతే తాపి ధర్మారావు అని ఆయన దేవాలయం పైన బూతు బొమ్మలను పుస్తకం రాశాడే, దాన్ని తీసుకొని దానికి వివరణ లేవు. అది సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే. లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకం రాశాడే, హిందూయిజం చిక్కుముళ్ళని రాశాడే, ఆ రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకాన్ని తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేవదీసిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. అది నీ ధర్మాన్ని కాపాడడం అంటే. ధర్మంలో నా యేసు ప్రభు లాంటి క్యారెక్టర్ ఎవరైనా ఉంటే చూపించు. నా యేసు ప్రభు లాంటి క్యారెక్టర్ ఉంటే చూపించు. లేరు కాబట్టి ఎంతసేపు బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్ అట్టుంది, బైబిల్ ఎట్టుంది, బైబిల్ అలా ఉందని బైబిల్లోనే ఉంది. జాన్ పాల్ క్వశ్చన్ చేయాలంటే ఎన్నో హిందూ సంఘాలు మన మీద తిరగబడుతున్నారు, మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. జాన్ పాల్ వాళ్ళ మీద చేయొచ్చు కదా. క్రైస్తవ్యాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడు? ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? పాస్టర్స్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అర్థమైంది. క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళంతా శుద్ధపూసలైతే ఇంటిని నేను శుభ్రం చేసుకుంటున్నాను, నా ఇంట్లో కసువు నేను ఊడ్చుకుంటున్నాను, నా ఇంటిని నేను చక్క పెట్టుకుంటున్నాను, నా ఇంట్లో కసువు లేకుండా అంటే బయట వచ్చే ఈగలు ఇక్కడ రావు. మీకు రోషం లేదా? మీకు బుద్ధి లేదా? మీ ప్లేస్ లో ఒకవేళ నేను క్రైస్తవుడిని అయితే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఎందుకని బైబుల్ మీద, మన ఫెయిత్ మీద, మన యేసు మీద దాడి జరుగుతూ ఉంటే ఎందుకని ఇలాంటి వాళ్ళ మీద ఏకం కాలేకపోతున్నారు? కలవరి టెంపుల్ సతీష్ కుమార్ దగ్గర ఎంత బలం ఉంది? ఆయన ఒక ఫోన్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్తారు. రాజకీయ నాయకులు తిరిగేది ఎక్కడ? ఇంట్లో 10 ఓట్లు ఉంటేనే 10 సార్లు తిరుగుతారు. క్రైస్తవులు అందరూ నా వాళ్ళే అనుకుంటే రోషం వస్తుంది. నా చర్చ్ మీద క్రైస్తవులు అందరూ కాదు, క్రీస్తు నా వాడు అనుకున్నా వస్తుంది, క్రీస్తు నా దేవుడు అనుకున్నా వస్తుంది, బైబుల్ నాది అనుకున్నా వస్తుంది. కానీ బైబుల్ అడ్డు పెట్టుకుని, క్రీస్తుని అడ్డు పెట్టుకుని సంపాదించాలనుకునే వాడికి రోషం రాదు. వీడియో చేస్తాడు, ఏంట్రా నా బైబుల్ అన్నామని 100 కాల్స్ వస్తాయి, బెదిరింపు కాల్స్ వస్తాయి. ఇక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ మొదలు పెడతారు. నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. సో ఇప్పుడు ప్రస్తుతం మన ముందు పాస్టర్ జాన్ పాల్ గారు ఉన్నారు. కొన్ని క్రైస్తవుల గురించి సందేహాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే గత కొద్ది రోజులుగా ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. అదేంటంటే క్రిస్టమస్ పండుగ క్రైస్తవులకు ఉందా లేదా? ఇది రాధా మనోహర్ దాస్ అన్నారు. అట్లనే కొంతమంది టీవీ ఛానల్స్ లో కూడా సార్ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో ఈ పండుగ విషయంలో ఒక సందేహం ఉంటే, అట్లనే న్యూ ఇయర్ క్రైస్తవులు సెలబ్రేట్ చేసుకోవచ్చా? ఈ వాగ్దానాలు ఏంటి? ఇవన్నీ కూడా ప్రామిస్ కార్డులని క్రైస్తవులు 31st రోజు నైట్ తీస్తూ ఉంటారు. మరి ఇదేంటి అసలు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎట్లా బాగున్నాను సార్. మీరు? సార్ అయితే ఇప్పుడు మనం డిసెంబర్ మంత్ లో ఉన్నాం. క్రిస్మస్ ఆల్రెడీ అయిపోయింది. కానీ ప్రజల అందరి సందేహం ఏంటంటే, మీరు ఈ రీసెంట్ గానే ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అది మరి తమ్నేల్ వాళ్ళు అట్లా పెట్టిరు, నేను పూర్తిగా ఇంటర్వ్యూ చూడలేదు. క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు ఉందా లేదా? క్రిస్మస్ అనేది బైబిల్ లేదు.
అపోస్తులు ఎప్పుడు చేయలేదు. ఉమ్, వాస్తవానికి యేసు ప్రభు పుట్టినరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాల్సింది ఎవర్రా అంటే ఉమ్, మరియమ్మ. ఓకే. లేకపోతే గనక యేసు ప్రభు సెలబ్రేట్ చేసుకోవాలి, ఉమ్, లేకపోతే అపోస్తులు సెలబ్రేట్ చేయాలి. ఉమ్, కానీ ఈ క్రిస్మస్ అనేటువంటి పండుగని తీసుకుని వచ్చింది ఎవరు అంటే ఆర్సిఎం వాళ్ళు, రోమన్ క్యాథలిక్ మిషన్ ఉమ్, వాళ్ళు తీసుకొచ్చారు. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇది కాన్స్టంటైన్ అయిన చక్రవర్తి క్రైస్తవుని అంగీకరించిన తర్వాత రోమియోలు తిరగబడ్డారు ఆయన మీదకి. నువ్వు రోమియుడు కాదు, నువ్వు ఇంకో మతాన్ని స్వీకరించావు, ఇంకో దేవుని అంగీకరించావు అని తిరగబడినప్పుడు అటు రోమియోని సాటిస్ఫై చేయడానికి ఇప్పుడు ఆయన కనుక యేసు ప్రభు సంబంధించినటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అనుకో, ఉమ్, క్రైస్తవులు దూరం అయిపోతారు ఆయనకి. ఉమ్. అప్పుడు ఏం చేయాలని రోమియోల పండుగను తీసుకుని వచ్చి యేసు ప్రభు పుట్టినరోజు అని చెప్పాడు ఆయన. మరి అందరూ క్రిస్మస్ సందేశం అని చెప్పేసి లూకా సువార్త అండ్ ఈ యెషయా గ్రంథంలో ఉన్న సూచనలు చూపిస్తూ ఉంటారు కదా. అవును, గొల్లలు వెళ్ళిండ్రు, జ్ఞానులు వెళ్ళిండ్రు, అవును. బంగారం సాంబ్రాణి బోలం సమర్పించిండ్రు అని. అవును. అంటే ఆయన జన్మ అనేది ఉంది. యేసు ప్రభు పుట్టాడు, ఓకే. అది హిస్టారికల్ ఈవెంట్. అది ఉమ్. యేసు ప్రభు పుట్టాడు. ఎప్పుడు పుట్టిండు? క్రీస్తుకు పూర్వం ఉమ్, 6 నుంచి 4 సంవత్సరాల మధ్యలో పుట్టాడు ఆయన. ఉమ్. క్రీస్తుకు పూర్వం 6 లేదా 5 లేదా 4 ఈ ప్రాంతంలో పుట్టాడు ఆయన. సో పుట్టిండు కానీ అది నెల అనేది డేట్ ఆ అనేది తెలియదు. పుట్టినటువంటి నెల డిసెంబర్ అని, ఉమ్. అందులోనూ 25వ తేదీ అని బైబుల్ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసుకున్నట్టయితే ఎవ్వరు సెలబ్రేట్ చేయలేదు అని అన్నారు మీరు. అవును, వాళ్ళ మమ్మీ సెలబ్రేట్ చేయలేదు, ఓకే, అపోస్తులు సెలబ్రేట్ చేయలేదు. ఉమ్. కానీ మరి ఈ గొల్లలు జ్ఞానులు ఎందుకు వెళ్ళిర్రు? ఇవన్నీ గిఫ్ట్స్ తీసుకొని ఎందుకు వెళ్ళిర్రు అసలు? గొల్లలు వచ్చింది యేసు ప్రభు పుట్టిన రోజు వచ్చారు. ఉమ్, ఆయన పుట్టినటువంటి అదే రోజు వచ్చారు. ఎందుకంటే దేవదూత ప్రత్యక్షం వాళ్ళకి ఉమ్, యేసు ప్రభుని గురించినటువంటి ఆనవాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ఆయన చూచారు, వెళ్ళారు. ఉమ్, జ్ఞానులు గిఫ్ట్స్ తీసుకుని వచ్చింది ఆయన పుట్టినప్పుడు కాదు, ఉమ్, దాదాపు యేసు ప్రభు 2 సంవత్సరాలు పైబడినప్పుడు వచ్చారు వాళ్ళు. ఉమ్, ఎందుకంటే హేరోదు 2 సంవత్సరాలు పైబడి ఎవరైతే ఉంటారో, 2.5 సంవత్సరం లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళను చంపమని ఆజ్ఞ జారీ చేస్తాడు. ఉమ్, అంటే అప్పటికి యేసు ప్రభు వయసు 2 సంవత్సరాలు పైబడి ఉంది. ఉమ్. సో అప్పుడు వీళ్ళు ఈ బంగారం సాంబ్రాణి అవి బోలం తీసుకుని వచ్చి తీసుకెళ్ళి. అవును. ఆహా. అంతే. మరి క్రైస్తవులు అందరూ ఇది బైబిల్ ప్రకారంగానే ఒక డేట్ అనేది మెన్షన్ లేదు కానీ ఉమ్. ఈ ఆనవాళ్ళు అన్ని ఉన్నాయి కాబట్టి క్రిస్మస్ పండుగ జరుపుతున్నాము అని అంటారు కదా. లేదు, యేసు ప్రభు పుట్టినప్పుడు ఉమ్, ఈ గొల్లలు వచ్చినప్పుడు నాకు తెలిసి చిన్న బుడ్డి ఏదో వెలుగుతూ ఉండాలి తప్ప ఉమ్, అంత లైటింగ్ కూడా ఏం లేదు. ఉమ్, ఉమ్. ఆ నక్షత్రం దారి చూపించింది జ్ఞానుడికి తప్ప ఉమ్, గొల్లలకు కాదు. ఉమ్. ఉమ్. మరి మీ ఉద్దేశంలో ఏమంటారు? క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవచ్చా చేసుకోకూడదా ఇప్పుడు క్రైస్తవులు? నేను సెలబ్రేట్ చేసుకోమన్నా ఉమ్, నా మాట బట్టి చేసుకునే వాళ్ళు లేరు, ఉమ్. చేసుకోవద్దన్నా సరే నా మాట బట్టి ఆగిపోయారు లేరు. అంటే మీరు ఒక ఎందుకంటే ఇది- పాస్టర్ గా ఏం చెప్తున్నారు? అదే ఒక పాస్ గా నేను ఏం చెప్తున్నానంటే బైబుల్ కు సంబంధం లేని విషయాలు ఉమ్, మనం చేయకూడదు. ఉమ్, ఎందుకంటే బైబిల్ ప్రామాణికతను మనం మీరుతున్నాం. ఉమ్, మన ప్రామాణికత ఏంటంటే బైబుల్. ఉమ్, దీంట్లో లేనిది చరిత్రలో కల్ట్ గ్రూప్ అయినటువంటి ఆర్సిఎం వాళ్ళ నుంచి వచ్చినటువంటి దాన్ని ఎందుకని ఈరోజు ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ గా ఉన్నాం మనం ఫాలో అవుతున్నాం. ఉమ్, ఎందుకని ఆర్సిఎం అని ప్రొటెస్టెంట్ అని 2 వర్గాలు వచ్చాయి. ఆర్సిఎం వాళ్ళు చేసేది విగ్రహారాధన. ఉమ్, వాళ్ళు బైబుల్ ప్రామాణికతను మీరి వాళ్ళు ట్రెడిషన్ లో నుంచి భక్తి చేస్తారు కాబట్టి ట్రెడిషన్ అన్నది మనకు ప్రామాణికత కాదు, మన భక్తి లేఖనాన్ని బట్టి ఉండాలి అంటూ ప్రొటెస్టెంట్ వచ్చారు కదా, ఉమ్, మార్టిన్ లూథర్ వచ్చారు. ఉమ్, నువ్వు ప్రొటెస్టెంట్ అని పేరు చెప్పి మరలా వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చినటువంటి పండుగ చేయడం ఏంటి? ఉమ్, ఇది కంప్లీట్ గా ఆర్సిఎం వాళ్ళు తెచ్చినటువంటి పండుగ అంటూ నేను చెప్తుంది ఏంటంటే మన ప్రామాణికత బైబుల్. మరియమ్మ క్రిస్మస్ చేయలేదు. బైబిల్లో మీరు చూస్తే బైబిల్లో భక్తిహీనులు పుట్టినరోజు జరుపుకున్నారు. ఉమ్, హేరోదు గాని లేకపోతే ఫరో గాని ఉమ్, వీళ్ళు పుట్టినరోజు జరుపుకున్నారు. బైబిల్లో భక్తులు ఎక్కడ పుట్టినరోజు జరుపుకోలేదు. ఉమ్. పుట్టినరోజు జరుపుకుంది ఎవరంటే అన్యులు జరుపుకున్నారు బైబిల్లో. మరి అదే బైబిల్ గ్రంథంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం కూడా మంచిదే అని చెప్తారు కదా సార్. అంటే ఏ నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం? వాళ్ళు పుట్టడము, వాళ్ళు మరణించడం ఏదైనా కూడా జ్ఞాపకమే కదా. ఓకే, నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అని చెప్పినటువంటి బైబిల్లో ఉమ్, ఒక నీతిమంతుడిని ఇలా జ్ఞాపకం చేసుకోవాలనే ఒక సందర్భం కూడా ఉండాలి కదా. ఉమ్. అంటే అట్లా యేసు ఇట్లా అని ప్రభు- చెప్పలేదు కానీ మీరు జ్ఞాపకం మంచి అయితే ప్రశ్న అడిగారు. చేసుకోమన్నారు కదా. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఉమ్, యేసు ప్రభు కూడా తాను వెళ్ళేటప్పుడు ఉమ్, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని చెప్పాడు. ఉమ్, ఏమి ఇచ్చాడు? కేకు, ఉమ్, క్రిస్మస్ తాతని, క్రిస్మస్ ట్రీని, క్రిస్మస్ బెల్స్ ని,
క్రిస్మస్ గిఫ్ట్లు ఏమైనా ఇచ్చి వెళ్ళాడా ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, లేకపోతే రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడా? అది మీకే తెలియాలి, నాకు తెలియదు. రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చాడు యేసు ప్రభు. ఇది అనేకుల కొరకై విరవబడుతున్న నా శరీరం అని రొట్టెనిచ్చాడు. అనేకుల కొరకు చిందించబడుతున్న క్రొత్త నిబంధన వలన నా రక్తం అని ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. అంటే క్రీస్తుని జ్ఞాపకం చేసుకునేదానికి కేకు కాదు యేసు ప్రభు ఇచ్చింది, ఆయన ఇచ్చిన రొట్టె ద్రాక్షరసం. ప్రతి ఆదివారం ప్రతి క్రైస్తవుడు అందులో చేయి వేస్తున్నాడు. మరలా కేక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినటువంటి పదార్థాలు పక్కన పెట్టేసి మనకిష్టం వచ్చే పదార్థాలు ఎందుకు వచ్చాయి? కేకులు ఎందుకు వచ్చాయి? అంటే ఇప్పుడు మామూలుగా నా క్వశ్చన్ ఏంటి సార్, అంటే క్రైస్తవులకు ఫెస్టివల్ అనేది ఉండదా? పండుగ అనేది ఏమి ఉండదా? ఫెస్టివల్ అంటే ఏంటి? ఫెస్టివల్ అంటే మీరు లోకల్లో జరుగుతున్న ఫెస్టివల్స్ చూడండి, వాటి లక్షణాలు చూడండి ఎలాగుంటాయి. బైబిల్లో లేవియకాండం 23వ అధ్యాయంలో 7 పండుగలు ఉన్నాయి. విశ్రాంతి దినంతో కలిపి 8 ఉన్నాయి మొత్తం. దేవుడు నియమించిన నియామక దినాలు, నియామక కాలాలు లేదా పండుగలు, దేవుడే ఇచ్చిన పండుగలు. ఆ పండుగలు మీరు చూడండి, అక్కడ రాసిన పండుగల లక్షణాలకి బయట జరుగుతున్న పండుగ లక్షణాలకి సంబంధం ఉండదు. లేవియకాండం 23వ అధ్యాయంలో పండుగల లక్షణం మీరు చూస్తే ప్రతి పండుగలో నుంచి దేవుణ్ణి కనపరిచేటువంటి, దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి, దేవుడికి ఇశ్రాయేలుకు ఉండేటువంటి సంబంధాన్ని గుర్తు చేసేటువంటి ఆ సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఇక్కడ. ప్రతి పద్ధతిలో దేవుడి గొప్పతనం, దేవుడు ఎలా నడిపించాడని అది ఉంటది. కానీ ఈరోజు క్రిస్మస్ లో అవి కనపడట్లేదే. లేవియకాండంలో దేవుడు పండుగలు ఇచ్చాడు, ఈ పండుగలకి బయట ఉన్నటువంటి పండుగలకి అసలు సంబంధమే లేదు. తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉందో అంత దూరం ఉంది, కానీ పేరు మాత్రం పండుగే. మరి అలాంటప్పుడు కనీసం బైబిల్లో ఉన్న పండుగ లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా క్రిస్మస్ లో అంటే లేవు. లోకానికి మించిపోయింది. లోకంలో జరుగుతున్న పండుగలు కూడా ఎందుకు పనికిరావేమో అనేటట్టుగా సెలబ్రేట్ చేస్తున్నారు క్రిస్మస్ అని. అంటే కంప్లీట్ గా ఇది పేగన్ ఫెస్టివలే కదా, బయట వాళ్ళు చేస్తున్న పండుగ లాంటిదే కదా. అసలు ఈ క్రీస్తు పుట్టుకి ఈ రెడ్ డ్రెస్ వేసుకుంటాడే క్రిస్మస్ తాత, ఆయనకి సంబంధం ఏంటి? ఈ క్రీస్తు పుట్టుకి ఈ క్రిస్మస్ ట్రీకి సంబంధం ఏంటి? ఈ కేక్ కి క్రీస్తు పుట్టికి సంబంధం ఏంటి? కంప్లీట్ గా పేగన్ ఫెస్టివల్ ని క్రిస్టియన్ ఫ్లేవర్ వేసి జరుపుకుంటున్నారు. అటు చరిత్ర తెలియదు, ఇటు లేఖనాలు తెలియదు. అంటే చరిత్ర ప్రకారంగా క్రిస్టియన్స్ కి ఈ క్రిస్మస్ అనేది క్రైస్తవానికి సంబంధం లేదు. అది ఆర్సిఎం వాళ్ళు తీసుకొచ్చిన పేగన్ ఫెస్టివల్. అది ఆ రోమియోల దేవుడైనటువంటి సూర్యుడు, ఆయన పుట్టినరోజు అది 25 డిసెంబర్ 25 అంటే సూర్యుడు పుట్టినరోజు రోమన్ మిథాలజీ ప్రకారం. అయితే ఆ కాన్స్టంటైన్ అయిన చక్రవర్తి ఏం చేశాడు అంటే, మలాకి గ్రంథంలో నీతి సూర్యుడు అని రాయబడింది కదా యేసు ప్రభువుని గురించి, కాబట్టి ఈ నీతి సూర్యుడు పుట్టినరోజు అని చెప్పాడు వీళ్ళకి, ఎవరు క్రైస్తవులకి. వీళ్ళు సాటిస్ఫై అయ్యారు, ఆహా యేసు ప్రభు పుట్టింది 25 అని వీళ్ళు. అటు వాళ్ళకేంటి, ఎటు సూర్యుడు పుట్టినటువంటి రోజు కాబట్టి వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు, వీళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఈయన సింహాసనానికి స్థిరత్వం ఏర్పడింది. అది పొలిటికల్ గా సెలబ్రేట్ చేసిన పండుగ క్రిస్మస్. అవును, వాళ్ళే చేయాలి, వాళ్ళదని, మనది కాదు. అది ఇప్పుడు అందరూ చేస్తున్నారు, క్రైస్తవులు అనే వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. అందరు క్రైస్తవులు చేయట్లేదు, కొన్ని డినామినేషన్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. మీరు చేయరా క్రిస్మస్ పండుగ? ఏముంటది అంటే సెలబ్రేషన్ అంటే ఏం చేస్తాం అక్కడ? మామూలుగా కేక్ కట్ చేయడం, అది పొరపాటును కూడా నేను ఎప్పుడు కేక్ కట్ చేయలేదు. ఇప్పుడు మీ సంఘానికి వచ్చే, మీరు పాస్టర్ కదా సార్, అవును, మీ సంఘానికి వచ్చే సంఘస్థులు కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోరు? చేయరు. వాళ్ళు కొత్త బట్టలు వేసుకోవడం గానీ, కొత్త బట్టలు ఇప్పుడు నేను కొత్త బట్టలు క్రిస్మస్ ఏం లేదు కదా, నాకు వేసుకోవాలనిపిస్తే వేసుకుంటాను. అంటే ప్రత్యేకంగా డిసెంబర్ 25th రోజు వేసుకుంటే అది పండుగనే అంటారు కదా సార్? లేదు, నేను అలా డిసెంబర్ అలాంటివి ఏం చెయ్యరు. అలాంటివి అసలు డిసెంబర్ సెలబ్రేషన్ ఉండదు. ఏం ఉండదు. ఓకే, ఇప్పుడు అయితే ఇది పూర్తిగా రోమన్ క్యాథలిక్ వాళ్ళకి సంబంధించింది. అయితే తెలియక అందరు దాన్ని అడాప్ట్ చేస్తున్నారు. రాను రాను చరిత్ర తెలియక ఇది క్రిస్టియన్ పండుగ అందరూ సెలబ్రేట్ చేసుకొని స్టార్ట్ చేశారు. వాస్తవానికి దీని మూలం ఆర్సీఎం సంబంధించింది. అక్కడి నుంచి వెళ్తే రోమ్ లో జరిగినటువంటి ఒక కల్తీ, అటు రోమన్ రిలీజియన్ ని ఇటు క్రిస్టియానిటీ రెండు కల్తీ చేసినటువంటి చరిత్ర ఇది. తెలియదు ఎవరికి. రాను ఏమవుతుందంటే అటు చరిత్ర తెలియట్లేదు, ఇటు లేఖనాలు తెలియట్లేదు, ఒక కొత్త క్రైస్తవం తయారవుతుంది. అదే అంటారు కదా, అటు కాకి నడక లేదు, ఇటు హంస నడక లేదు, ఎగిరే నడక వచ్చిందని. చరిత్ర తెలియకుండా పోయింది, లేఖనాలు తెలియకుండా పోయింది. వీళ్ళకి ఏదైతే బాగుందో దాన్ని
ఫాలో అయ్యేటువంటి క్రైస్తవం ఒకటి వచ్చింది. అది నేను చెప్తున్నాను. కాబట్టి దయచేసి మూలాలైనా తెలుసుకోండి. మీరు ఏం చేస్తున్నారు, దాని మూలం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఇది. అపోస్తులు లేని క్రీస్తు పుట్టుక సంబరం మనకి ఎక్కడి నుంచి వస్తుంది నాకు తెలియకడుగుతాను. అసలు ఫస్ట్ కేక్ కట్ చేయాల్సిన మరియమ్మ కదా, ఆవిడే చేయలేదు, అపోస్తులు చేయలేదు. అపోస్తులు చేయలేదు, మనం ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళకి లేని భక్తి మనకు వచ్చిందా, లేదా మనకున్న భక్తి వాళ్ళకి లేకుండా పోయిందా? ఇకపోతే కేక్ అనేది ఇస్తార్ అనే దేవతకు అర్పించేటువంటి నైవేద్యం. అది ఎస్తేర్ గ్రంథం ఉంది బైబిల్లో. ఇస్తార్ అనేటువంటి దేవత పేరు మీద పెట్టినటువంటి పేరు అది. ఆ ఇస్తార్ అనే దేవతని సెక్స్ గాడెస్ అంటారు, శృంగారానికి సంబంధించిన దేవత. ఎందుకంటే శృంగారం జరిగితేనే పిల్లలు పుడతారు కాబట్టి, సంతానానికి సంబంధించిన దేవత. ఆవిడకి అర్పించే నైవేద్యం కేకు. కేక్ అనేది మీరు అంత పెట్టారు అనుకోండి, మనసులో ఎంత డబల్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. సెన్స్ అనేది మల్టిప్లై అవుతాయి కదా. సంతానం అంటే ఏంటి, మల్టిప్లికేషనే కదా. కాబట్టి ఆవిడ కనిపించేటువంటి నైవేద్యం పేరు కేకు. ఇప్పుడు దాన్ని పట్టుకొచ్చి క్రీస్తుకు అంటగట్టారు. అంటే ఈ కేక్ కట్ చేయడంలో కొంతమంది పాస్టర్స్ చెప్పిన సాదృశ్యం ఏంటంటే, కేక్ స్వీట్ గా ఉంటది కాబట్టి ఆ మధురంగా ఉండడానికి మాత్రమే కేక్ కట్ చేస్తున్నాము అని కూడా అన్నారు కొంతమంది. 100 ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, దాని మూలం దానికి ఉంటది కదా. ఇప్పుడు నేను సారా తాగి, నేను ఆరోగ్యం కోసం తాగాను, నాకు ఒళ్ళు నొప్పుల కోసం తాగాను, ఎన్ని చెప్పినా సారాయే కదా. నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, నా హెల్త్ బాగాలేదు, డాక్టర్ చెప్పాడు తాగమన్నాడు అంటే ఏ డాక్టర్ చెప్తాడు సారా తాగమని? నేను 100 ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా నేను తాగిన సారాయే అంతే. సో క్రిస్మస్ అనేది కూడా మీరు కేకును కట్ చేసి దానికి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా దాని మూలం అయితే ఇస్తారనే దేవత దగ్గర నుంచి వచ్చింది. సంతానానికి సంబంధించిన దేవత ఆవిడ, దానికి క్రీస్తు సంబంధం లేదు. 100 ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మీరు ఏ దొంగను పట్టుకొని నువ్వు దొంగతనం చేసావు అంటే ఎస్ నేను దొంగతనం చేశాను అంటే చెప్పు, ఏదో ఒకటి చెప్తాడు, ఏదో ఒక సాకులు అయితే ఏదో ఒక సాకులు అయితే చెప్తాడు, ఒప్పుకోడు కదా. అందుకు చేసినాం ఎందుకు చేసినాం, ఏదో పర్షాన్ ఉండి చేసినాం. కాబట్టి మీ సాకులు మీకు ఉంటాయి. నేనేం చెప్తున్నా, మూలం చెప్తున్నా, ఏది ఎక్కడి నుంచి వచ్చిందో మూలం చెప్తున్నా అంతే. ఓకే, బైబుల్లో క్రిస్మస్ పండుగ లేదు, అది ఓకే క్లియర్. యేసు క్రీస్తు ప్రభు నిజంగానే పుట్టాడా? యేసు ప్రభు పుట్టుక చారిత్రాత్మకం. యేసు పుట్టుక చారిత్రాత్మకం. మనం రోమన్ హిస్టరీ చూసినాం, జూయిష్ హిస్టరీ చూసినాం, లేదా హిస్టారికల్ ఎవిడెన్స్ చూసినా. ఇప్పుడు హేరోదు ఉన్నాడు, హేరో టైం లైన్ ఉంది, లేదా క్రానాలజీ చూసినా, లేదా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ చూసినా సరే యేసు పుట్టుకు సంబంధించిన ప్రతి ప్రాంతం కానీ ప్రతి సన్నివేశం కానీ ఉంది. కాబట్టి యేసు పుట్టుక అన్నది చారిత్రాత్మకం. యేసు ప్రభుకున్నంత చారిత్రాత్మకత ఇక ఎవరికి లేదు ప్రపంచంలో. అయితే ఆయన ఒక మనిషిగా పుట్టి మనిషిగా చనిపోయిన తర్వాత దేవుడు ఎట్లయితాడు అసలు? ఆయన మనిషిగా పుట్టి దానికంటే ముందు దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ మనకి ఏం చెప్తుందంటే యేసు మనిషిగా పుట్టి దేవుడు అయ్యాడని కాదు చెప్తున్నది. దేవుడు మనిషి అయ్యాడు. ఎలా అయినా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆయన ఎవరంటే ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆ శిశువు గాని ఆ కుమారుడు గాని ఎవరు అంటే ఏదో శిశువు కాదు, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, శిశువుగా కుమారుడుగా వచ్చాడు. అది క్రిస్మస్ అంటే. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయన లోకానికి వచ్చింది ఎవరు? బైబిల్ దేవుడిని ఎలోహీం అని పిలిచింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన అనే దగ్గర దేవుడు అనే దగ్గర ఎలోహీం అని వాడబడింది. ఎలోహీం అంటే దేవుడు అని. ఎలోహీం, ఆ ఎలోహీం అనే పదాన్ని మనం చూస్తే అది యూని కాంపౌండ్ వర్డ్ అంటారు. దాన్ని చూడటానికి ఏకవచనం లాగా ఉంటది, లోపలికి వెళ్తే బహుళత్వం ఉంటది. కాబట్టి బైబిల్ పరిచయిస్తున్న దేవుడు ఎవరు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఉన్న ఏకదేవుడు. వన్ ఇన్ బీయింగ్. అంటే ముగ్గురు మనుషులు ఉంటారా? అదే అంటున్నాను, వన్ ఇన్ బీయింగ్, త్రీ ఇన్ పర్సన్స్. వన్ ఇన్ బీయింగ్, త్రీ ఇన్ పర్సన్స్. ఉదాహరణకి కల్పన అనే మీరు వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సన్. మీరు హ్యూమన్ బీయింగ్, కల్పన అనే పర్సన్. మీరు పర్సనాలిటీ కల్పన, నేను వన్ ఇన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ ని. నా పర్సనాలిటీ జాన్ పాల్ అనే పర్సనాలిటీ. ఓకే, మీకు ఎంతసేపు ఉన్నా వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సనాలిటీ అర్థమవుతుంది, కానీ వన్ ఇన్ బీయింగ్, త్రీ ఇన్ పర్సనాలిటీ అర్థం కాదు. అది అనుభవించాలి. రేపు మరణించిన తర్వాత దేవుని చూడాలి మనం. కాబట్టి బైబిల్ ఏం చెప్పిందంటే వన్ ఇన్ బీయింగ్, దైవతో ఒకటే. త్రీ ఇన్ పర్సన్స్, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏక దేవుడు. దేవుడు అక్కడేం చెప్పింది బైబిల్.
తండ్రి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే చెప్పింది. ఉమ్, మరి ముగ్గురు వచ్చారు కదా అంటే అవును. దేవుడు ఒక్కడే చెప్పింది. ఉమ్, కాబట్టి ఈ ఒక్కడే ఉన్న దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఎలా ఉన్నాడు అన్నదాన్ని మనం త్రిత్వం అని పిలిచాం, ట్రినిటీ అని పిలిచాం. ఉమ్, ఆ మిస్టరీని ట్రినిటీ అని పిలిచాం. ఆ ముగ్గురు వ్యక్తులు అన్నప్పుడు అందులో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడే, ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఉమ్. ఈ త్రిత్వం అనేది బైబిల్లో ఉందా సార్? త్రిత్వం అనే పేరు బైబిల్లో లేదు, ఉమ్, దాని ఎలిమెంట్స్ బైబిల్లో ఉన్నాయి. ఉమ్, త్రిత్వం అనే పేరు లేదు, దాని దాని ఎలిమెంట్స్ ఉన్నాయి బైబిల్లో. ఉమ్. సో ముగ్గురు కనిపిస్తున్నారు కాబట్టి త్రిత్వం అని మీరు అంటున్నారు. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది, ఉమ్, ముగ్గురు వ్యక్తుల్ని దేవుళ్ళు అని చెప్పింది. కాబట్టి ఈ మధ్యలో ఉన్న మిస్టరీ ఏంటి ఉమ్, మనకు అర్థం కాలేదు కదా, మనం దాన్ని పిలుచుకునే దానికి త్రిత్వం అని పేరు పెట్టుకున్నాం, మనం పెట్టుకున్న పేరు అది. ఉమ్. ఆ, యోహాను గ్రంథంలో అని అనుకుంటా సార్, నాకు క్లియర్ గా తెలీదు. ఉమ్, యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు ఉమ్. ఆ పరిశుద్ధాత్మ అట్లనే వాయిస్, తండ్రి వాయిస్ తండ్రి అవును. ఒకే టైంలో ముగ్గురు ఎట్లా పనిచేసిర్రు, ఒకే బాడీ అన్నారు కదా మీరు. నేను ఒకే బాడీ చెప్పింది, బీయింగ్, ఉమ్, ఉనికి, ఒకే పర్సన్. ఉనికి, బీయింగ్ అంటే ఉనికి. ఓకే. ఒక్క దేవుడు ఉమ్, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు, ఉమ్, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా ఉన్నారు. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు. ఉమ్, తండ్రి కుమారుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఉమ్, దేవుడు ఎంతమంది బైబిల్ అడిగితే ఒక్కడే అని చెప్పింది. ఉమ్, తండ్రి దేవుడు అని చెప్పింది, కుమారుడు దేవుడు అని చెప్పింది, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పింది. ఉమ్, ఎలా అసలు ముగ్గురు దేవుళ్ళు ఏంటి, మరలా ఒక్క దేవుడు ఏంటి? ఉమ్. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే మిస్టరీ. ఆ మిస్టరీకి త్రిత్వం అని పేరు పెట్టుకున్నాం. ఉమ్. సో ఆత్మ దేవుడేనా? దేవుడు ఆత్మ, ఉమ్. ఉమ్, కుమారుడు దేవుడేనా? దేవుడు, తండ్రి దేవుడే, దేవుడు, ముగ్గురు దేవుళ్ళే. దేవుడు. మరి ముగ్గురు దేవుళ్ళు అయినప్పుడు మళ్ళీ బైబిల్ ఒక్కరే దేవుడు అని చెప్తుంది కదా. ఈ ముగ్గురులో ఎవరిని దేవుడు అని నేను అనుకోవాలి? ఎంతసేపటి నుంచి అదే చెప్తున్నా మీకు, ఉమ్, దేవుడు ఒక్కడే, ఉమ్, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆయన. నేనేం చెప్పాను, వన్ ఇన్ ఒక్క మనిషి ముగ్గురులాగా ఎలా ఉండగలుగుతారు అనేది నా క్వశ్చన్ అన్నమాట. మీరు బ్యాక్ వెళ్తే ఉమ్, మీకు ఎంతసేపు ఉన్న వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సనాలిటీని అర్థమవుతుంది. నాకు ఎంతసేపు ఉన్న వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సనాలిటీ అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో మనుషులందరికీ అదే అర్థమవుతుంది. ఎందుకంటే మనం వన్ ఇన్ బీయింగ్, వన్ ఇన్ పర్సనాలిటీలో ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాం కాబట్టి. ఉమ్, కానీ దేవుని దగ్గరకు వస్తే వన్ ఇన్ బీయింగ్, త్రీ ఇన్ పర్సనాలిటీ కాబట్టి మనకు అది అర్థం కాదు. ఉమ్. అది ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే అర్థం. క్రైస్తవులు కూడా అర్థం కాదు. లేఖనాల్లో ఆ మూలాలు ఉన్నాయి, ఉమ్, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ కావాలి, ఉమ్, లేదా మరణించిన తర్వాత చూడాలి ఆ మిస్టరీ ఏంటన్నది ఉమ్. అని చెప్పాను. సో అది మరణించిన తర్వాత తెలుస్తుంది అంటారు. మరణించిన తర్వాత రియాలిటీలో మనకు అర్థమవుతుంది. ఉమ్, అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ కావచ్చు, తండ్రి ప్రేమని ప్రభువుని యేసుక్రీస్తు సిలువలో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్న విధానాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ కావచ్చు. ఉమ్. మరి ఇప్పుడు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడింది అంటాడు రోమిల్ రాసిన పత్రిక. ఉమ్, ప్రేమ ఎవరిది? దేవుడిది. కుమ్మరించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుని ప్రేమని ఎలా మనం చూసాం? ప్రభువుని యేసుక్రీస్తు సిలువలో. ఉమ్, మరొకసారి ఉమ్, దేవుని ప్రేమను ఉమ్, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కుమ్మరించాడు. ఉమ్, ప్రేమ దేవునిది, తండ్రిది, ఉమ్, కుమ్మరించింది పరిశుద్ధాత్మ దేవుడు. ఇంతగా ప్రేమ ఎలా రివీల్ అయిందంటే ప్రభువుని యేసుక్రీస్తు సిలువలో. ఉమ్, ఇది మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. మీకు ఇదంతా అర్థం కాలేదు, యేసు ప్రభువా అన్న చెల్లిపోతుంది. ఉమ్, ఎందుకంటే తండ్రి చూపెడుతుంది యేసు ప్రభునే, ఉమ్, పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తుంది యేసు ప్రభునే. ఉమ్. యేసయ్య అన్నా సరిపోతుంది, ఏది మీకు థియాలజికల్ గా అర్థం కాకపోయినా సరే. సో అందుకే ఎక్కువ శాతం అయితే యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. అంతే, యేసయ్య అంటే సరిపోయింది. ఉమ్, ఎందుకంటే తండ్రి ఎప్పుడు కూడా యేసు ప్రభు చూపించాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఉమ్, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన చెప్పిన మాట వినండి అని చెప్పాడు. ఉమ్, ఆయన రివీల్ చేసిన ఈయన్నే. ఉమ్, పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తానేం బోధించకుండా, అంటే తన గురించి తను చెప్పుకోకుండా ఉమ్, క్రీస్తు చెప్పిన మాటలు తీసుకొని క్రీస్తుని అర్థం చేస్తున్నాడు, క్రీస్తుని మహింపరుస్తున్నాడు. ఉమ్, సో యేసు ప్రభుని మనం ఆరాధిస్తున్నాం అంటే, యేసు ప్రభుని అర్థం చేసుకుంటున్నాం అంటే, తండ్రిని రెస్పెక్ట్ ఇస్తున్నాం, పరిశుద్ధాత్మని రెస్పెక్ట్ ఇస్తున్నాం. వీళ్ళందరి గోల్ కూడా ఈయన చూపించడం. ఉమ్, ఇదంతా కాదు, త్రిత్వమైన దేవుడు బైబిల్లో ఉన్నాడు. ఉమ్, ఆయన మనకు ఎక్స్ప్లెనేషన్ కి అందడు, ఎక్స్పీరియన్స్ కి అందుతాడు. ఉమ్, మనం ఎక్స్పైర్ అయిన తర్వాత రియాలిటీలో ఆయన చూస్తాం. ఉమ్. అయితే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ క్రైస్తవులకు ముఖ్యంగా 31st డే నైట్ అయినా లేకపోతే న్యూ ఇయర్ ఫస్ట్ రోజు అయినా ఈ ప్రామిస్ కార్డ్స్ అని తీస్తుంటారు కదా అవును. సార్. అవేంటి అసలు? అది క్రైస్తవ్యంలో వచ్చినటువంటి ఒక ఏమంటారు, మానవ కల్పిత పద్ధతి. ఉమ్. మానవ కల్పిత పద్ధతి. ఈ పద్ధతి ఇది ఎక్కడి నుండి ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే బ్రదర్ బక్సింగ్ గారు అని
హెబ్రోన్ ఫెలోషిప్ ఉంది కదా, దాన్ని స్థాపించినటువంటి బ్రదర్ భక్సింగ్ గారు ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేశారు. నాకు తెలిసి ఒక 40-50 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే అక్కడ ఏమైనా స్టార్ట్ అయిందేమో, ఆయన దీన్ని స్టార్ట్ చేశాడు. కాబట్టి కొన్ని 10 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది, అంతకు ముందు లేదు. ఆయన కూడా ఎందుకు ఆలోచన వచ్చిందంటే, అప్పట్లో అందరి చేతిలో బైబుల్ లేదు, తెలుగు బైబుల్ ప్రత్యేకించలేదు, ఇంగ్లీష్ ఉందేమో కానీ తెలుగు బైబుల్ లేదు. అది మెడ్రాస్ లో ప్రింట్ చేసాం తెలుగు బైబుల్, అప్పుడప్పుడే ప్రింటింగ్ అవుతుంది. అయితే ఆ తెలుగు బైబుల్ అనేది ఏంటంటే ఈ మెయిన్ స్ట్రీమ్ చర్చెస్ ఏవైతే ఉన్నాయో, ఈ క్యాథలిక్స్ కానీ లేకపోతే ఆర్సీఎం గా ఏమంటారు సిఎస్ఐ కానీ ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ చర్చెస్ ఏవైతే ఉన్నాయో ఆ చర్చ్ వాళ్ళ దగ్గర ఉండేది, అది అందరి చేతుల్లో ఉండేది కాదు, ప్రతి క్రైస్తవుడి చేతిలో ఉండేది కాదు. మీరు గమనిస్తే మీ అంటే పాతర వ్యక్తులు ఎవరైతే ముసలు ఉంటారో, బ్రిటిష్ కాలం లాంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు గమనిస్తే కనుక వాళ్ళ దగ్గర తెలుగు బైబుల్ ఉండేది. అది ఎలా ఉండేది అంటే గోనె సంచి తెలుసా మీకు, ఈ బియ్యం బస్తాలు గోనె సంచి ఉంటది కదా, ఆ గోనె సంచితో అట్టు ఉండేది. నేను చూసాను, ఈ సైజు ఉంటది అది, గోనె సంచితో ఇలా అట్టు ఉండేది, ఈ సైజు మందం ఉండేది. అది దాంట్లో చేత్తో రాసినట్టు ఫాంట్ ఉండేది. ఇప్పటికి మీరు పాత ప్రింటింగ్ చూస్తే బైబుల్ ని చేత్తో రాసినట్టు ఉంటది అది, ఆ ప్రింటింగ్ అనేది. ఆ బైబుల్ ఉండేది అప్పట్లో. కాబట్టి బైబుల్ కూడా కొంతమంది దగ్గరే ఉండేది, ఎందుకంటే లిమిటెడ్ గా ప్రింట్ చేసేవాళ్ళు. ఆ బైబుల్ అందరు తీసుకొని చదవాలనేది స్పృహ ఉండేది కదా అప్పట్లో. ఒక పాస్టర్ ఉంటాడు, ఆయన దగ్గర బైబుల్ ఉంటది, మనం వెళ్ళి కూర్చొని వినాలి అనేది, ఎందుకంటే మొరటి కాలం అది. ఆ టైంలో భక్సింగ్ గారు ఏం చేశారు అంటే, బైబుల్ నాది, బైబుల్ ఉన్న వచనాలు నాకు సంబంధించినవి అని వాళ్ళు ఓన్ చేసుకునేదానికి ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే, గోడల మీద వాక్యాలు రాయడాలు, చర్చి మీద వాక్యాలు రాయడాలు, ప్రహరీల మీద వాక్యాలు రాయడం, అంటే ఎక్కడ చూసినా వాక్యం కనపడాలి, మనుషులు చెప్పిన పద్ధతులు కాదు. ఎందుకంటే భక్సింగ్ గారు ఉన్నటువంటి టైంలో మనుషులు చెప్పిన మాటలే వాడుకలో ఉండేవి. మనిషి ఏం చెప్తే అదే, పాస్ ఏం చెప్తే అదే. అలా కాకుండా వీళ్ళ విశ్వాసాన్ని ఎక్కడ పట్టుకు రావాలి, వాక్యం దగ్గర పట్టుకు రావాలనే దానికి ప్రతి చోట వాక్యాలు రాయడం స్టార్ట్ చేశాడు ఆయన. అలా వాక్యాలు రాస్తూ రాస్తూ ఒకనొక ఆయన ఏం చేశాడు అంటే, మనం సంవత్సరం మారిపోతుంది కదా, ఈ రోజు ఏం చేద్దామంటే ఒక చీటి మీద వ్రాసి వాళ్ళకి ఇద్దాం, ఇది నీది, ఈ సంవత్సరానికి నీది అని అంటే బైబుల్లో ఈ వచ్చిన నాది అనుకునేటువంటి ఒక లక్షణాన్ని పెంపొందిద్దామని చీటి మీద వ్రాసి ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఆయన. అది ఈ డిసెంబర్ 31st నైటే చేశాడు ఆయన, డిసెంబర్ 31st నైటే చేశాడు. ఎందుకంటే ఆయన సెట్ చేస్తున్నాడు, వాక్యం దగ్గర తీసుకొచ్చేదానికి జనాల్ని సెట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి టైం పీరియడ్ వేరు, ఇప్పుడులా లేదు అప్పట్లో. అప్పట్లో అంటే ఒక టైం ని బట్టి అట్లా క్రియేట్ చేసి, ఆ టైం బట్టి వీళ్ళు బయట తీసుకురావడానికి ఆయనకు వచ్చిన ఆలోచన అది, అలా చేశాడు ఆయన. అయితే అది రాను ఏమైందంటే అదొక పద్ధతి అయిపోయింది, అదొక ఆచారం అయిపోయింది. ఆయన చేత్తో రాసింది ఎందుకు రాశాడు, తక్కువ మంది ఉన్నారు కాబట్టి. ఇప్పుడు రాను ఏమైంది, ప్రింటింగ్ వేయడము, మోటో కార్డులు వేయడము, ప్రామిస్ కార్డులు ఇవ్వడము, నెక్స్ట్ బల్క్ గా వాటిని ప్రొడ్యూస్ చేయడము, వాటిని అమ్ముకోవడం, మొత్తం వ్యాపారం అయిపోయింది. దీని ఆరిజిన్ అనేది బాగానే ఉంది, ఆ రోజు పరిస్థితి బాగానే ఉంది. అయితే రాను ఏమైపోయింది, అది బిజినెస్ అయిపోయింది, రాను అది ఒక నమ్మకం అయిపోయింది, అదొక పద్ధతి అయిపోయింది. ఎప్పుడైతే ఈ భక్సింగ్ ఫెలోషిప్ వాళ్ళు 31st నైట్ ఇలా చేస్తున్నారో మిగతా వాళ్ళు చూశారు. మిగతా వాళ్ళు అప్పుడు ఏం చేసేవాళ్ళు, 31st నైట్ అంటే నిద్రపోయేవాళ్ళు, పట్టించుకున్నారు కదా ఎవరు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ రోజు రాత్రి అంతా మేలుకోవడము, అర్లీ మార్నింగ్ ఆ పేపర్లు తీసుకోవడం, ఆ వాగ్దానం పేరుతో తీసుకోవడం, ఇది నాది అని ఫీల్ కావడం పక్కన వాళ్ళు చూశారు. అప్పుడు ఏమైందంటే మిగతా డినామినేషన్ వాళ్ళు నిద్రపోతున్నారు, వీళ్ళు మాత్రమే 31st నైట్ మేలుకుంటున్నారు. ఈ డినామినేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, సర్లే మిగతా జనం ఇక్కడికి వద్దాం, కాకపోతే ఈ రోజు అక్కడికి వెళ్దాం అనేటట్టుగా అక్కడికి రావడం స్టార్ట్ చేశారు. అయితే మీరు చూస్తే భక్సింగ్ ఫెలోషిప్ లో ఉన్న పద్ధతులకి మిగతా డినామినేషన్ పద్ధతులకి చాలా తేడా ఉంటుంది. భక్సింగ్ ఫెలోషిప్ లో మీరు చూస్తే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, కేకులు గంతులు అల్లర్లు ఏముండవు అన్నట్టు, ప్రశాంతంగా ఉంటది. అందరు కలిసి పాట పాడతారు, ఒక్క వ్యక్తి పాట పాడరు అక్కడ, అందరు కలిసి పాట పాడతారు, అందరు ఆరాధిస్తారు. నెక్స్ట్ ఏంటంటే వాక్యం చెప్పడం, పిన్ డ్రాప్ సైలెంట్, చిన్న శబ్దం కూడా ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటది. ఆ పద్ధతులు ఏంటంటే చాలా బాగుంటాయి. కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళి వాటిని చూసి, అరే ఇది బాగుంది కదా మాకంటే అనేటువంటి తేడా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, మిగతా వాళ్ళు వీళ్ళని అక్కడికి పోనివ్వకుండా చేయాలి, అదేదో మనమే ఇద్దాం అనేటట్టుగా దాన్ని పట్టుకొచ్చి వీళ్ళు కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏముండదు, పేపర్ మీద ప్రింట్ చేసి ఇవ్వడమే కదా. అలా వీళ్ళు చూసి వాళ్ళు మొత్తం అందరూ ఈ రోజు డిసెంబర్ 31st నైట్ అంటే అది ఇవ్వకపోతే వాడు క్రైస్తవుడే కాదేమో, అది చర్చే కాదేమో, వాడు పాస్టరే కాదేమో అనేటువంటి స్థితి ఈ రోజు ఏర్పాటైంది. వాస్తవానికి ఇది పుట్టింది భక్సింగ్ ఫెలోషిప్ లో పుట్టింది.
దాని ఉద్దేశం వేరు. కానీ ఈరోజు దాని ఉద్దేశం మార్చుకొని అది బిజినెస్ గాను లేకపోతే మూఢ నమ్మకంగాను మూఢ ఆచారంగాను పరిణమించింది. ఇది బాధాకరమైన విషయం. నేను తప్పుపడుతుంది దీన్ని, నేను తప్పుపడుతుంది భగత్ సింగ్ గారు చేసినటువంటి దాన్ని కాదు. వాగ్దానం తీసుకోవచ్చు అంటారా? కరెక్ట్. అసలు కాదు. ఆ రోజు ఆయన చేసిన ఉద్దేశం చెప్పాను తప్ప అది మంచిదని నేనేం చెప్పలే. ఇప్పుడు ఒకవేళ అట్లా తీసుకుంటే దాన్ని ఒక విగ్రహారాధన అనుకోవచ్చా? విగ్రహారాధనే, విగ్రహారాధనే, వేషధారణే, అమాయకత్వం, అజ్ఞానము. సింపుల్ చెప్పాలంటే చిలక జ్యోతిష్యం కంటే తక్కువ స్థాయి. చిలక జ్యోతిష్యం చెప్పేవాడు కూడా వాడు డైరెక్ట్ గా చెప్పేస్తాడు నా బ్రతుకు తిరుగుతుంది. కానీ వీళ్ళేంటి బైబుల్ పట్టుకొని భక్తి పేరుతో చేస్తున్నారు దీన్ని. చిలక జ్యోతిష్యం అందులో దేవుడి వాక్యం ఉంటదంట కదా సార్? ఉంటది. మీకు జ్వరం వచ్చింది, మిమ్మల్ని ఒక ఫార్మసీలో వదిలిపెట్టారు, ఒక మెడికల్ షాప్ లో వదిలిపెట్టారు. మెడికల్ షాప్ లో అన్ని టానిక్లు ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి కదా. కానీ మీకు వచ్చిన జ్వరానికి ఏ టాబ్లెట్ వేసుకోవాలో తెలియదు. కానీ అన్ని టాబ్లెట్స్. ఇప్పుడు మీరు ఏ టాబ్లెట్ వేసుకుంటారు? జ్వరం టాబ్లెట్ వేసుకుంటారు. మీకు తెలియదు ఆ టాబ్లెట్ ఏంటో, మీకు ఆ బ్రాండ్ తెలియదు. ఏం చేస్తారు? ఆ వ్యక్తి వచ్చి ఇచ్చేంత వరకు వెయిట్ చేస్తారా, లేదా జ్వరం ఎక్కువైపోతే ఏదో ఒకటి వేసుకున్నారని వేసుకుంటారా? ఎవరైతే ఆ ఓనర్ ఉంటారో వాళ్ళు వచ్చి ఇచ్చే వరకు వెయిట్ చేస్తాం. అంతేగాని ఆయన రావడం ఆలస్యమైందనో లేదా జ్వరం ఎక్కువ అవుతుందని ఏదో ఒకటి వేసుకుంటే అది జ్ఞానమా? జ్ఞానం అవ్వదు. అది మీ జ్వరాన్ని తీసేపోగా ఏం చేస్తుంది? ఇంకా ఏదైనా అలర్జీ రావడమో లేదంటే దానికి తగ్గ వేరే ఏదో ఒకటి జరుగుతుంది, ప్రాణం పోయినా పోతుంది. ఎందుకంటే టాబ్లెట్ అన్నది సరిగ్గా జబ్బుకు వాడితేనే మనకు మేలు తప్ప జబ్బు లేకుండా వాడేమనుకో ప్రాణం పోయినా పోతుంది. ఇప్పుడు నేను బీపీ టాబ్లెట్ వేసుకున్నాను అనుకో, నాకు నార్మల్ ఉంది బీపీ, ఇప్పుడు వేసుకున్నాను అనుకో తగ్గించి అనుకో బీపీని, ఏమవుతుంది? తలకిందులు అయిపోతుంది. అవునా కదా? బైబిల్లో ప్రతి మాట టాబ్లెట్ లాంటిది. బైబిల్లో ప్రతి మాట ప్రతి సందర్భం టాబ్లెట్ లాంటిది. కరెక్ట్ గా దాని డోస్ కానీ దాని టైం కానీ ఎదురుగా ఉన్న పర్సన్ కానీ క్యాల్కులేట్ చేయకుండా ఉత్తుత్తిని వదిలిపెట్టేసిన లూజ్ గా అది రివర్స్ లో పనిచేస్తుంది. అబ్రాహాముతో చేసిన వాగ్దానం నాకెందుకు తింటది? అబ్రాహాముతో ఏమన్నాడు దేవుడు? నీ సంతానం ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు. ఎందుకు ఆ సంతానం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలా కాదండి, ఇష్మాయిల్ ఆయన సంతానమే కదా అంటే అది సైడ్ ఎఫెక్ట్. అలా కాదు, ఇస్సాకు కూడా ఆయన సంతానమే కదా అంటే సైడ్ ఎఫెక్ట్. అది లేదు, ఈ ఇస్సాకు నుంచి వచ్చిన వాళ్ళు ఆయన సంతానమే కదా కుదరదు. అక్కడ చెబుతున్నటువంటి సంతానం క్రీస్తు. ఆ క్రీస్తు నా జీవితంలోకి వచ్చేసాడు, అలా నెరవేరింది ఆ వాగ్దానం నా జీవితంలో. అలా కాకుండా ఇష్మాయిల్ కూడా అబ్రాహాం సంతానమే కాబట్టి నేను ఇష్మాయిల్ అయినటువంటి ఇస్లాం వారిని ఫాలో అవుతానంటే బైబిల్ చెప్పింది అది కాదు. బైబిల్లో ప్రతి మాటని ఆ చారిత్రక నేపథ్యంలో నుంచి, ఆ కాంటెక్స్ట్ లో నుంచి, ఆ టైం లైన్ లో నుంచి ఎంతవరకు దాని ఫుల్ఫిల్మెంట్, ఎక్కడ దాని ఫుల్ఫిల్మెంట్ ఉంది, దాన్ని అన్వయించుకుంటూ అర్థం చేసుకుంటూ వాడినప్పుడే కరెక్ట్ గా వాడుతున్నాం. అలా కాకుండా నీకు అనుకూలంగా ఉందని పీక్కున్నావు అక్కడి నుంచి బయటకు లాగేసావు అనుకో, ఒక ఫార్మసీ షాప్ లోకి వెళ్ళి ఏదో టాబ్లెట్లు వేసుకుందాం అర్జెంట్ గా వేసుకుంటే ఎంత అమాయకత్వం, దానికి మించింది. కాబట్టి ఈరోజు బైబిల్లో కొన్ని వచనాలు తీసి కలర్ ప్రింట్ వేసుకొని ఇది నాది ఇది నాది అంటే నీది ఎలా అవుతుంది అంటున్నా. అవ్వదంటారా? కాదు. ఇప్పుడు ఈ బైబిల్ అంతా మీదే అమ్మ, ఈ బైబిల్ అంతా మీదే. ఈ బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ప్రతిదీ నీ చేతిలో ఉన్నది. ఇప్పుడు నాది బైబిల్. ఇప్పుడు మరలా నేను ఈ ఒక్కదాన్ని ప్రింట్ వేసుకోవాల్సిన అవసరం ఏంటి ఈ రోజు? ఇప్పుడు ఎవరికైనా ఒక బాధ వచ్చింది సార్, మీకే ఒక బాధ వచ్చింది, మీరు వెళ్ళి బైబుల్ ఇట్లా తెరిచి చదువుతున్నారు. ఇది కూడా నేను కొంతమంది సాక్ష్యం చెప్తే విన్నా. ఓకే, చదివేటప్పుడు పర్టికులర్ గా ఈ వచనంతో దేవుడు నన్ను బలపరిచిండ్రు అని అంటారు. అది కరెక్టేనా? మరి కాదు, అది కూడా కరెక్ట్. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇలా తెరిచినప్పుడు దేవుడు మాట్లాడతాడని బైబిల్లో లేదు. ఇలా తెలిసినప్పుడు బైబిల్లో ఇక్కడ నుంచి దేవుడు మాట్లాడతాం బైబిల్లో లేదు. బైబిల్ మనం అర్థం చేస్తున్నప్పుడు ఆ ఎసెన్స్ లో నుంచి మనకు ఒక ఓదార్పు వస్తాం, ధైర్యం వస్తుంది. దేవుడు ఎప్పుడైనా మీతో మాట్లాడిందా? దాన్ని చెప్పే కంటే ముందుగా ఒక మాట చెప్తాను. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర ఉదాహరణ ఫార్మకోపియా ఉంది అనుకోండి, లేకపోతే డాక్టర్ గారి దగ్గర మెడికల్ కి సంబంధించినటువంటి ఒక ఉంది, ఒక రెఫరెన్స్ బుక్ ఒకటి ఇంత సైజు ఉంది. మీరు వచ్చారు, కల్పన మీరు వచ్చారు, మీకు ఆరోగ్యం బాలేదు, ఉదాహరణ నేనే డాక్టర్ అనుకోండి, వెంటనే ఇలా దాన్ని ఓపెన్ చేశాను అనుకోండి, అక్కడ ఏ మెడిసిన్ వచ్చిందో ఆ మెడిసిన్ మీకు ఇచ్చాను అనుకోండి, మంచి డాక్టర్ అంటావా? అంటే ఆల్రెడీ మీరు డాక్టర్ చదువుకొని ఉంటారు కదా. నేను డాక్టర్ చదివాను, ఇందులో చాలా మెడిసిన్స్ ఉన్నాయి. నేను అదే ఏదొస్తే అది తీసిస్తే మీరు డాక్టరిజం చేసినట్టు ఎట్లా అవుతుంది? ఇప్పుడు చెప్పు, ఇలా బైబిల్ తీసి దేవుడు మాట్లాడుతున్నా అంటే వాళ్ళు బైబిల్ చదివారని అర్థమా?
అంటే ఇంకా వాళ్ళకి ఆ టైం కి ఏది వాక్యం కావాలో అది. నేను డాక్టర్ చదివానంటే దాని అర్థం ఏంటంటే ఇందులో మెడిసిన్స్ అని నాకు తెలుసు. ఉమ్, అయితే మీ పెట్టి ఏ మెడిసిన్ ఇవ్వాలి అన్నది ఇస్తే నేను డాక్టర్ని. ఉమ్, అలా కాకుండా మెడిసిన్ మీద అవగాహన లేదు నాకు. ఓకే, ఆ మెడిసిన్ పేరు వెతికి ఆ మెడిసిన్ తీసి ఓకే ఈ మెడిసిన్ ఎలా పనిచేస్తాయి ఏంటని దాన్ని రెఫర్ చేసి ఇదే ఇవ్వాలి తప్ప నేను ర్యాండమ్ గా తీస్తే వచ్చిందని ఇవ్వకూడదు. అది డాక్టర్ వృత్తి కాదు. ఉమ్, అలాగే మీకు ఏదో సమస్య వచ్చింది, దీన్ని మీరు ఇలా తీయకూడదు. ఉమ్, నాలాంటి పాస్టర్ ఉంటాడు, ఉమ్, రా నా దగ్గరికి రా, అయ్యా నా సమస్య ఇదని చెప్పు. నేను బైబిల్లో ఉన్న లేఖనాలు తీసుకుని ఓకే మీ సమస్య ఏంటని దానికి నేను చెప్పాల్సింది చెప్తాను. ఉమ్. అంతే తప్ప మీకై మీరు ఇలా దాన్ని తీయగలి ఓన్ చేసుకోవచ్చా? అంతే కదా మరి. ఇప్పుడు ఇప్పుడు నేను పాస్టర్ జాన్ పాల్ చెప్పిన వాక్యం నా ఓన్, అది ఓన్ చేసుకో. ఓను ఎందుకని ఆ, నాకు బైబిల్ తెలుసు కాబట్టి, మీ సమస్యను నేను విన్నాను కాబట్టి ఉమ్, బైబిల్ ఉన్న వచనాన్ని మీ సమస్యకి ఎలా అన్వయించాలో దాన్ని అప్లై చేస్తాను. ఉమ్, సో ఇప్పుడు నా మాట మీరు నమ్మచ్చు. ఉమ్, అంతేగాని ఎలా తీస్తే దేవుడు మాట్లాడతాడంటే మళ్ళీ చిలక దోషేషమే కదా, ఉమ్, మళ్ళీ చిలక దోషేషమే కదా అది కూడా. ఉమ్. ఎలా తీస్తావు? మరి ఏమంటది ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు మీరే ఉన్నారు అనుకోండి సార్, ఉమ్, అదే నేను అడిగిన కదా మిమ్మల్ని, ఉమ్. దేవుడు ఎప్పుడైనా మీతో మాట్లాడిందా? దేవుడు నాతో ఎప్పుడు డైరెక్ట్ గా కానీ కళ ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ నాతో ఎప్పుడు దేవుడు మాట్లాడలేదు. ఉమ్, ఆయన నాతో మాట్లాడాలని కూడా నాకేం లేదు. ఉమ్, ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని అర్థం చేసుకున్నప్పుడు దేవుడు నాకు అర్థమయ్యాడు. ఉమ్, ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చదువుతున్నప్పుడు ఉమ్, ఆయన నాకు అర్థమయ్యాడు. ఉమ్. ఇలా నేరుగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు, మీతో మాట్లాడలేదు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు, మీకు మాట్లాడాలని కూడా నాకు లేదు. కళ రాలేదు, దర్శనం రాలేదు. అంటే చాలా మంది క్రైస్తవులు అంటారు కదా సార్, దర్శనం వచ్చింది మాకు, కళ వచ్చింది, ఉమ్, లేకపోతే దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడిండు. ఉమ్. మరి ఇవన్నీ ఏంటంటారు, ఇవన్నీ నిజమే అంటారా? నేనైతే మీరు పాస్టర్ గా ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నారు? నేను 2016 నుంచి పాస్టర్. సో దాదాపు 10 years. అవును. 10 years నుండి మీతో మాట్లాడని దేవుడు ఉమ్, అందరితో ఎలా మాట్లాడుతున్నాడు? కొంతమంది పాస్టర్స్ చెప్తున్నారు కదా మాతో మాట్లాడిన దేవుడు. నేను దాన్ని సపోర్ట్ చేయను. ఉమ్, నేను దాన్ని సపోర్ట్ చేయను. దేవుడితో ఏం మాట్లాడాలి, ఏ విషయంలో మాట్లాడాలి, ఉమ్, అది నా ప్రశ్న. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? ఏముంది, అంత విషయం ఏముంది? ఆయన ప్రత్యేకంగా నీతో మాట్లాడే అంత ఏముంది? సరే, ఆయన నీతో ప్రత్యేకంగా మాట్లాడాడు, నువ్వు చెప్తున్నావు, నేను కూడా నమ్ముతున్నాను అనుకున్నాను కాసేపు. అంటే బైబిల్ గ్రంథంలో కూడా ఎవరితో మాట్లాడలేదా దేవుడు? బైబిల్లో ప్రవక్తులతో దేవుడు మాట్లాడాడు, అపోస్తులతో దేవుడు మాట్లాడాడు, బైబిల్లో చాలా మంది వ్యక్తులతో మాట్లాడాడు. ఓకే. అయితే ప్రవచన సారం అయిపోయింది, ప్రకటన గ్రంథంతో అయిపోయింది. ఉమ్, ఇది అయిపోకముందు దేవుడు మాట్లాడాడు. ఉమ్, ఆయన మాట్లాడిన ప్రతిదీ ఇక్కడ లిఖించబడింది. ఉమ్, ఇది ఫినిష్ అయిపోయింది. ఉమ్, ఇప్పుడు ఇది చదివినప్పుడు మీరు ఏ పరిస్థితి అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా ఇందులో సమాధానం ఉంది. ఉమ్. ఇందులో ఉన్నప్పుడు మరలా ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడతాడు? సో ఇందులో వెతుక్కోవాలి తప్ప మనతో మాట్లాడాడు దేవుడు అని మనతో అంటున్నారు. నేరుగా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటున్నా నేను. మాట్లాడతాడా మాట్లాడడా ఆయనకు అవసరం లేదు, పక్కకు పెట్టేసి దేవుడు మాట్లాడే దేవుడా కాదా? దేవుడు మాట్లాడతాడు, ఉమ్, ఎలా మాట్లాడతాడు అన్నది ప్రశ్న. ఆ. ఇప్పుడు మీకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఆ, మీరు ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నారు, వాక్యం ద్వారా ఓకే. మాట్లాడుతున్నారు అని ఇప్పుడు నాకు అంటారు. కష్టం వచ్చింది, ఆ, ప్రార్థన ఉంది నాకు, నేను ప్రార్థన చేస్తుంటాను, దేవుడు సమాధానం ఇస్తాడు. సమాధానం సమాధానం అంటే ఎలా? ఇచ్చేదే అది ఎలా సమాధానం అంటే మాట్లాడిర్రు అన్నట్టు. నేను దేనికోసం ప్రార్థన చేస్తున్నానో ఉమ్. దాంట్లో నా పరిష్కారం వస్తుంది, అదే కదా సమాధానం అంటే. సో దేవుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, నేరుగా ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నట్టు ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రతి సందర్భం ఇందులో లిఖితమైంది, ఇందులో ప్రతిదాని సమాధానం ఉంది. ఇందులో లేకపోతే కదా మరలా ఆయన మాట్లాడాలి. సరే పో, మీతో దేవుడు మాట్లాడాడు అనుకున్నాం కాసేపు, ఎందుకు కాదని దాన్ని. లేదు, నాకు దేవుడు మాట్లాడాడు, నాకు దర్శనం ఇచ్చాడు అని అంటే ఓకే, దాన్ని కూడా అంగీకరిద్దాం. మరైతే బైబిల్లో దేవుడు మాట్లాడిన వ్యక్తుల ప్రవర్తన, బైబిల్లో దేవుడు కొంతమందితో మాట్లాడాడు, వాళ్ళ ప్రవర్తన చాలా హుందాగా ఉంది, చాలా హుందాగా ఉంది. నీ ప్రవర్తన ఎందుకు అలా చిల్లరగా ఉంది, ఎందుకు అడుగు తింటున్నావు? అది నా ప్రశ్న. బైబిల్లో దేవుడు మాట్లాడాడు కొంతమంది వ్యక్తులతో, వాళ్ళు చాలా హుందాగా బిహేవ్ చేశారు, ఎవరిని అడుక్కోలే, ఎవరికి అబద్ధాలు చెప్పలే, ఎవరిని మభ్య పెట్టలే. అంటే మీ పాస్టర్స్ అందరు అబద్ధాలు చెప్తున్నారని మీరు ఒప్పుకుంటున్నారు? మా పాస్టర్స్ అనకండి, మీరు పాస్టరే కదా. నేను పాస్టర్నే, నేను పాస్టర్నే. కానీ అంటే జాన్ పాల్ ఒక్కడే కరెక్ట్ గా ఉంటారు, మిగతా పాస్టర్స్ అందరూ మోసం చేస్తున్నారు, దొంగ వాళ్ళు అంటున్నారా మీరు? నేను మిగతా వాళ్ళతో దొంగలని చెప్పట్లేదు. ఎవరైతే లేఖన అధికారాన్ని కట్టుబడతారో వాళ్ళనే నేను పాస్టర్లు అనడానికి ఇష్టపడతాను తప్ప ఏదో సంఖలో సంచి తీసుకొని వచ్చి కూర్చొని టచ్ అని బుష్ అని ఈ అద్భుతాలు స్వస్థతలు దశం భాగాలు అనే వాళ్ళు నేను పాస్టర్లు అని అనను. అంటే అద్భుతాలు లేవా బైబుల్లో?
బైబిల్ సూచక అద్భుతాలు, క్రియలు గాని బైబిల్ అద్భుతాలు గాని బైబిల్లో అద్భుతాలు ఉన్నాయి, బైబిల్లో సూచికలు ఉన్నాయి, నా బైబిల్లో స్వస్థతలు తర్వాత ఉన్నాయి. మీరు కూడా చేస్తారు అని చెప్పడం యేసుక్రీస్తు ప్రభు చెప్పిండంట. ఈ మాట చెప్పాడు వాస్తవమేనా? చెప్పాడు యేసుప్రభు చెప్పాడు, అవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఉమ్, కానీ ఉమ్, ఇప్పుడు మేము చేస్తున్నాం అని చెప్తున్నారు, వాళ్ళతో నా సమస్య. ఉమ్. బైబిల్లో ఉన్నాయా లేదా నా సమస్య కాదు. అంటే వాళ్ళు చేయడం లేదంటారా? బైబిల్లో అపోస్తులు కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇచ్చారు, ఉమ్, మోగవాడికి నాలుగు ఇచ్చారు, ఉమ్, చనిపోయిన వాడిని బ్రతికించారు, ఉమ్. కుష్ఠరోగిని బాగు చేశారు. ఇవన్నీ మీరు నమ్ముతారా? బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. బైబుల్లో ఉంటే నమ్ముతారా? ఇదంతా మూఢత్వం లాగా మీకు అనిపించడం లేదా? దాన్ని అద్భుతం అంటారు, మూఢత్వం అంటారు, ఆ. దాన్ని అద్భుతం అంటారు. మరి ఇప్పుడు చేస్తే దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఇక్కడ అక్కడికే వస్తున్నా. ఉమ్, ఇప్పుడు ఉమ్, ఇప్పుడు అపోస్తులు మరణించిన తరువాత నుంచి ఉమ్, ఈ రోజు వరకు, లేదా నేను చచ్చిపోయేంత వరకు ఉమ్, ఈ చర్చిలో అంటే ఆయన అలా ప్రార్థన చేశాడు, కళ్ళు లేవండి వాళ్ళకి, కళ్ళు వచ్చాయి అనేటువంటిది ఏదైనా ఉంటే ఒక్కటి చూపించండి. చాలా చూపిస్తున్నారు కదా టీవీలో. నేను అడిగింది మీకు అర్థం కాలే. ఓకే. కడుపులో గంటలు కరిగాయి నేను అడగట్లే, ఉమ్, క్యాన్సర్ పోయింది నేను అడగట్లే, ఎయిడ్స్ పోయింది నేను అడగట్లే, దయ్యాలు పోతుంది నేను అడగట్లే. ఎందుకంటే ఇవన్నీ ముందు ఉన్నాయో నాకు తెలియదు, పోయాయో నాకు తెలియదు, ఓకే. వాళ్ళు చెప్తుందే వింటున్నా నేను. చూపు లేని వాళ్ళకి వచ్చిందా? బైబుల్ ఏమన్నారు? బైబుల్ ఎక్కడ కడుపులో గంటలు లేదు, ఉమ్, బైబుల్లో కడుపులో గంటలు కరిగేట్టు లేవు. ఉమ్, బైబుల్ ఏముంది? గుడ్డివాడు, అది గుడ్డివాడు ఎవరు? పుట్టి గుడ్డివాడు. ఉమ్, పుట్టుగుడ్డి వాడికి కళ్ళు వచ్చాయి, యేసు తెప్పించాడు, అపోస్తులు తెప్పించారు. పుట్టుకుంటివాడు, వాడికి కాళ్ళు వచ్చాయి, అలా వచ్చేసాయి. ఉమ్, చనిపోయిన 4 రోజులు శవం బయటకు వచ్చింది. ఉమ్, ఇలాంటి అద్భుతాలు బైబిల్లో ఉన్నాయి. ఉమ్, ఇలా పుట్టుకుంటే వాడిని తీసుకుని వెళ్ళండి. మీరు బెల్లంపల్లికి వెళ్తారు, కనవ టెంపుల్కి వెళ్తారు, లేదా బైబుల్ మిషన్కి వెళ్తారు, మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళండి. ఎక్కడైతే అద్భుతాలు జరుగుతున్నాయి అనుకుంటారో అక్కడికి వెళ్ళండి. ఉమ్, ఎవరికైనా కాళ్ళు వచ్చాయేమో ఒక్కటి తీసుకున్నాడు చూద్దాం. ఉమ్, నాకైతే కనిపించలేదు, ఉమ్, కాబట్టి నేను వీళ్ళు ఫేక్ అంటున్నాను, ఉమ్. వీళ్ళని ఫేక్ అంటున్నా నేను, వీళ్ళు చేస్తున్న ఫేక్ అంటున్నా నేను. ఉమ్. కానీ అద్భుతాలు అయితే నిజమే. అద్భుతాలు నిజం, ఉమ్, కానీ ఆ స్థాయిలో అద్భుతాలు ఇప్పుడు జరిగినట్టుగా, ఉమ్. కళ్ళు వచ్చినట్టుగా, నోరు వచ్చినట్టుగా, చెవులు వచ్చినట్టుగా, కాళ్ళు వచ్చినట్టుగా నేను ఇంతవరకు చూడలేదు. అపోస్తుల తర్వాత ఇంతవరకు నేను చూడలేదు. ఉమ్. చూస్తే ఒకవేళ ఈ ఛాలెంజింగ్ మీకు వచ్చింది అనుకోండి, మీరు ఒక పాస్టర్ కదా, మీరు అవును. యేసుక్రీస్తు ప్రభువును అనుసరిస్తున్నారు కదా, ఓకే. అపోస్తులను అనుసరిస్తున్నారు కదా, ఉమ్. వాళ్ళు చేసిన అద్భుత కార్యము మీరు చేయగలుగుతారా? ఓకే. బైబిల్లో చాలా స్పష్టంగా ఏం రాయబడిందంటే, అందరూ అపోస్తుల, ఉమ్, అందరూ ప్రవక్తల, అందరూ అద్భుతములు చేయవారా, ఉమ్, అందరూ స్వస్థతలు చేసేవారా అని ప్రశ్న అడుగుతాడు. ఉమ్, దానికి ఆన్సర్ ఏంటంటే కాదు. ఉమ్, బైబిల్లో కృపావరాలు ఉమ్, అని ఇవ్వబడ్డాయి. ఏ కృపావరం ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళు ఆ పనిని చేస్తారు. ఉమ్, నాకు ఇవ్వబడిన కృపావరం ఏంటంటే లేఖనం చెప్పడం, ఉమ్, జ్ఞానవాక్యము, బుద్ధి వాక్యము, ఉమ్. లేఖనం చెప్పే కృపావరం నాకు ఇవ్వబడింది. అంటే మీ మీద మీకు నమ్మకం లేక ఈ సాకు చెప్తున్నారు అనుకోవచ్చా? బైబిల్ చెప్తున్నాను, సాగ్గా చెప్తుంది ఉమ్. బైబిల్ కాదు. బైబిల్లో ఉన్న అద్భుతాలను ఉమ్. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు అంటే ఒక సందర్భం మార్కు సువార్తలో ఉంటది కదా, అవును. ఏమని ఉంటదంటే ఒక మూగ దయ్యం పట్టిన వాళ్ళను తీసుకొస్తే అవును. శిష్యులు శిష్యులు పోగొట్టలేదు, వెళ్ళగొట్టలేరు. యేసుక్రీస్తు ప్రభు అవిశ్వాసం వల్ల మీరు యేసుక్రీస్తు చేయలేకపోయారు. ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు వెళ్ళి అడుగుతారు అనమాట, అవును. మీరు చేయగలిగిరు, మేము ఎందుకు చేయలేకపోయినామంటే ఇది కేవలం ప్రార్థన వల్లనే సాధ్యమా అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడడం జరిగింది. అవును. సో ఆ ప్రార్థన వల్ల నేను చేయగలననే నమ్మకం మీకుంటే ఉమ్. మీరు చేయొచ్చు కదా. ఓకే. అక్కడ వాళ్ళకి అధికారం ఇచ్చింది ఎవరు? ఆ ప్రారంభంలో యేసుప్రభు అధికారం ఇచ్చి పంపిస్తాడు. ఆ, యేసుప్రభు అధికారం ఇచ్చి పంపించినా వీళ్ళు చేయలే, ఉమ్, అంటే అధికారాన్ని కంప్లీట్ గా వాళ్ళు వాడలే. ఉమ్, మీరు అక్కడ ఆగిపోకుండా, స్వార్థలు ఆగిపోకుండా అలా పత్రికలోకి వస్తే, త్రోఫిము రోగి అయినందున మిలేతులో విడిచి వచ్చింది అంటాడు అపోస్తులుడే పౌలు. ఉమ్, అదే అపోస్తులుడే పౌలు నీడబడితేనే చనిపోయిన వాళ్ళు సైతం లేచారు, ఉమ్, ఆరోగ్యం బాగలేడు, బాగయ్యారు. ఉమ్, కానీ అదే పౌలు ఏమంటాడంటే, త్రోఫిమ్ అనే వ్యక్తి రోగి అయ్యాడు కాబట్టి మిలేతులు వదిలిపెట్టి వచ్చాను అని అంటాడు. ఎందుకు వదిలిపెట్టి వచ్చా, బాగు చేయొచ్చు కదా అంటే అప్పటికి అయిపోయింది. ఉమ్, కృపావరాలు అన్నవి వాక్యాన్ని ప్రకటించడానికి ఇవ్వబడినటువంటి వరాలు అవి. ఉమ్. ఆ వరాలు కంటిన్యూస్ గా ఉంటాయని బైబిల్ చెప్పలే, వరాలు ఆగిపోతాయి. ఇప్పుడు కానీ లేవు అంటారు. ఇప్పుడు ఆ అద్భుతాలు చేసే వరాలు లేవంటున్నా, లేవు. అద్భుతాలు ఉన్నాయి. ఇప్పుడు మరి ఏ కాలంలో ఉన్నారు మీరు? ఏది క్రైస్తవులందరూ కాలం అంటే అదే కృపా వరాలు లేవు అని అంటున్నారు. కృపా వరాలు లేవు, ఉమ్, అద్భుతాలు ఉన్నాయి. ఉమ్. అయితే ఇక్కడ మీకు తేడా ఈ వరాలు లేని అద్భుతాలను ఎట్లా చేయగలుగుతారు మీరు? తేడా చెప్తాను వినండి. ఈ తేడా చాలా మందికి అర్థం కాదు. ఉమ్, జాన్ పౌలు స్వస్థత లేదంటాడు, స్వస్థత లేదంటాడు అని అంటారు. స్వస్థత ఉంది అంటున్నా, స్వస్థత వరం లేదు అంటున్నా. ఉమ్, మీకు తేడా చెప్తాను.
మీరు నన్ను అడిగారు అనుకోండి, జాన్పాల్ గారు నాకు సాయం చేయండి అంటే నేను మీకు ఒక చాక్లెట్ ఇచ్చాను అనుకో, ఉదాహరణ 5 స్టార్ చాక్లెట్ ఇచ్చాను. మీరు నన్ను అడుగుతున్నారు కంటిన్యూస్గా, నేను మీకు 5 స్టార్ చాక్లెట్ ఇచ్చాను. ఇదేంటి మీరు అడిగారు కాబట్టి నేను ఇచ్చాను. దీన్ని స్వస్థత అంటాం. నేను దేవుణ్ణి అడుగుతాను, ప్రభువా నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు స్వస్థత కావాలని అడుగుతాను, ప్రార్థన. ఆయన నాకు స్వస్థత ఇస్తాడు. ఓకే, ఇది నేను దేవుణ్ణి అడిగి తెచ్చుకునేటువంటి స్వస్థత. ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వాళ్ళ విషయంలో కార్యం జరిగిస్తాడు. ఇది దేవుణ్ణి అడిగేటువంటిది. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఒక 5 స్టార్ చాక్లెట్ ప్యాకెట్ని, ఒక 200 ఉన్నాయి అందులో, అది మీకు కల్పన అని మీకు ఇచ్చాను. మీ ఇష్టం, మీరు ఎవరికైనా పంచుకొని ఇస్తాను. మీరేం చేస్తారు, మీ ఫ్రెండ్స్కి ఇస్తారు, బంధువులకి ఇస్తారు, ఎవరికైనా ఇస్తారు. ఓకే, వాళ్ళు అడగాల్సిన అక్కర్లే, మీకు మీ దగ్గర ఉంది, పెద్ద ప్యాక్ ఉంది, మీకు అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తారు, మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారు. దీన్ని వరం అంటాం. వరం అంటే ఏంటంటే దేవుడు నాకు ఒక వరాన్ని ఇస్తాడు, స్వస్థపరిచే వరాన్ని ఇస్తాడు. నేను మీకైనా చేస్తాను, ఎవరికైనా చేస్తాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ చేసేస్తాను. ఇది వరం. ఇది నా టాలెంట్ కాదు, ఇది ఆయన ఇచ్చాడు నాకు, పంచమని చెప్పాడు. ఇది వరం. ఈ పంచేటువంటి వరం అయిపోయింది. కానీ ఏముంది, స్వస్థత ఉంది. దేవుడు మార్పు లేనుడు. ఆయన స్వస్థపరిచే యెహోవా రాఫా. ఆయన నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అంటాడు. ఆయన అప్పుడు మారలే, ఇప్పుడు మారలే, ఎప్పుడు మారాడు. ఆయన స్వస్థపరిచే ఆయన లక్షణం. ఇప్పుడు నేను వెళ్ళి ప్రభువా నాకు పలానా సమస్య అంటే స్వస్థపరుస్తాడు. ఇది ప్రార్థన ద్వారా నేను దేవుని దగ్గర తీసుకుంటాను. కానీ ఎవరి దగ్గరకు వెళ్తే వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వస్తుంది అనేది అబద్ధం. ఓకే, అంటే క్రైస్తవులు ఓన్ గా ప్రార్థన చేసి నాకు హెల్త్ బాగాలేదు, నాకు స్వస్థత ఇవ్వండి అంటే దేవుడు డైరెక్ట్ గా ఇచ్చేస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన వెళ్ళాల్సిన అక్కర్లేదు. స్వస్థత శాలంటే అక్కడ పరిగెత్తాల్సిన అక్కర్లేదు, బెల్లం పల్లెట్ పరిగెత్తాల్సిన అక్కర్లేదు, కల్వరి టెంపుల్ పరిగెత్తాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేదు, నేను పాస్టర్ని, ప్రభువా కల్పనకి స్వస్థత ఇవ్వను ప్రార్థన చేసి ఏది నా పర్సనల్ గా ప్రేయర్ చేయొచ్చు, దేవుడికి స్వస్థత ఇవ్వచ్చు. ఇది స్వస్థత వరం కాదు. స్వస్థత వరం అంటే దేవుడు నాకు ఇచ్చేస్తాడు ఆ పవర్, నేను మీకు చేస్తాను, ఎవరికైనా చేస్తాను, విచ్చలవిడిగా చేసి పడేస్తాను నేను. ఇది వరం. కానీ ఒకరి కోసం ప్రార్థన చేసుకోవడం డిఫరెంట్. నేను ప్రభుని అడుగుతాను, ప్రభువా కల్పనకి ఆరోగ్యం బాగాలేదు, ఆయన మీకు స్వస్థత ఇస్తాడు. ఇది వరం కాదు, నేను ప్రేయర్ ద్వారా మీకు ఇచ్చాను. ఎందుకంటే మీ పక్షాన్ని నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మన ప్రార్థన విన్నాడు, మీకు స్వస్థత ఇచ్చాడు. ఇది వరం కాదు, దేవుడు స్వస్థత ఇచ్చాడు. వరం అంటే ఏంటంటే మీ విశ్వాసంతో నాకు సంబంధం లేదు, మీ పరిస్థితితో నాకు సంబంధం లేదు, మీరు ఎవరైనా నాకు అనవసరం, నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాను, ఇమ్మీడియట్ గా మీకు స్వస్థత వచ్చేస్తాను. అది వరం. ఇది వరం. ఈ వరం కలిగిన వాళ్ళు లేరు. అపోస్తుల తర్వాత ఈ రోజు వరకు ఎవరు లేరు, ఎక్కడ జరగట్లేదు. ప్రార్థన ద్వారా ఇప్పుడే కాదు, యుగాంతం వరకు దేవుడు ఉన్నంత కాలం, మనం ఉన్నంత కాలం స్వస్థత జరుగుతూనే ఉంటది. ఎందుకంటే ఆయన స్వస్థపరిచే యెహోవా, అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. అది ఆయన నేచర్, స్వస్థత ఇస్తాడు. నేను దాని లేదు అనట్లేదు. ఎందుకని పొలోమని పరిగెడుతున్నారు వ్యక్తుల దగ్గరికి, మీటింగ్ల దగ్గరికి, స్వస్థత శాల, స్వస్థత సభ అంటే ఎందుకు పరిగెడుతున్నారు? అక్కడ జరగట్లేదు. ఆ స్వస్థత చేసేవాడు కూడా బైపాస్ సర్జరీ అయింది, వాడు కూడా కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, వాడు కూడా షుగర్ బీపీలు ఉన్నాయి, వాడికే వేదిక ఎక్కడానికి ఇద్దరు మనుషులు సపోర్ట్ కావాలంటే వాడే వేదిక ఎక్కే ముందు బీపీ టాబ్లెట్స్ కు వెక్కుతున్నాడంటే వాడు నీకు ఇచ్చేదేంటి? అది నా ప్రశ్న. ఇలా మనుషులు నమ్మద్దు, దేవుడి మీద ఆధారపడండి. పాస్టర్స్ మీద ఆధారపడకండి, అవును, దేవుడి మీద ఆధారపడండి. దేవుడు స్వస్థత ఇస్తాడు. ఓకే సార్, దేవుడు స్వస్థత ఇస్తాడు, ఇది క్లియర్. అయితే ఈ అమ్మ తేజ అండ్ కల్వరి సతీష్ కుమార్, బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్, ఇంకా చాలా మంది, హోసన్న మినిస్ట్రీ, జాన్ వెస్లీ, విజయ్ ప్రసాద్, వీళ్ళందరూ వీళ్ళు ముఖ్యంగా కల్వరి సతీష్, అమ్మ తేజ, బెల్లంపల్లి పాస్టర్, వీళ్ళందరూ కూడా ఆయనేమో టచ్ అనగానే పడిపోవడం, కల్వరి సతీష్ దగ్గరికి ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని వెళ్ళడం, అమ్మ తేజ పండిస్తే పిల్లలు పుట్టడం, లేకపోతే ఏదో చున్నీ కలర్ ఆ కలర్ పేరు పెట్టి పిలవడం. సో ఇవన్నీ నిజాలే అంటారు. ఇవన్నీ నాటకాలు, డ్రామాలు, కేవలం మోసం. కేవలం అంటే పాస్టర్స్ మోసం చేస్తున్నారు అనుకుంటారు. పాస్టర్ అని మీరు అంటున్నారు పదే పదే, నేను చెప్పాను వీళ్ళని పాస్టర్ అని మీరు అనుకుంటున్నారు. అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, క్రైస్తవులు అందరు అంటున్నారు కదా. నేను ముందేం చెప్పాను, ఎవరైతే బైబిల్ ప్రామాణికతకి లోబడతారో వాళ్ళని నేను పాస్టర్లు అంటాను తప్ప అందరిని అనను అని ముందే చెప్పాను నేను. ఇప్పుడు కల్వరి సతీష్ ఆ చర్చికి దాదాపు 1,00,000 మంది వస్తున్నారు, మరి వాళ్ళందరూ ఏమని నమ్ముతున్నారు? ఆయన పాస్టర్ అని అనుకుంటారు కదా. సత్యం అనేది మందిని బట్టి ఆధారపడదు, ఎంత మంది వెళ్తున్నారు అనే దాన్ని బట్టి సత్యం ఆధారపడదు. మీరేం చేస్తున్నారు, 1,00,000 మంది వెళ్తే ఆ వ్యక్తి పాస్టర్ ఏం కాడు. ఇప్పుడు కల్వరి సతీష్ పాస్టర్ కాదంటారా? కాడు, బిజినెస్ మ్యాన్. ఆయన మంచి బిజినెస్ మ్యాన్.
అంటే ఈ సండే మొత్తం బిజినెస్ జరుగుతుందా అక్కడ? ఓన్లీ బిజినెస్ జరుగుతుంది. భక్తి పేరుతో బిజినెస్ జరుగుతుంది. భక్తిని బిజినెస్ గా మార్చినటువంటి వ్యక్తి కల్వటెంపుల్ సతీష్ కుమార్. మంచి తెలివైనవాడు. ఉమ్, భక్తిని బిజినెస్ చేయొచ్చు అనే విషయం ఏపీలో ఎవరికి తెలియదు. ఉమ్, తెలంగాణ, తమిళనాడులో జీసస్ కాల్స్ అని డీజీఎస్ దినకరన్ ఉన్నాడు ఉమ్, తమిళనాడులో. ఆ, అక్కడ స్టార్ట్ అయింది భక్తిని బిజినెస్ గా చేయడం. ఉహు. అయితే అక్కడ నుంచి తెలుగులో తీసుకొచ్చిన పర్సన్ ఈ వ్యక్తి. కల్వర్ సతీష్. ఆ ఉమ్, ఈ వ్యక్తిని చూసి ఇప్పుడు వీళ్ళంతా పుట్టుకొచ్చారు. ఉమ్. సో కల్వర్ సతీష్ కుమార్ పాస్టర్ అని కాదు మీ అకార్డింగ్ టు ఉద్దేశం. బైబుల్, ఆ. అకార్డింగ్ టు బైబుల్ ఈజ్ నాట్ ఎ పాస్టర్. అకార్డింగ్ టు బైబుల్ అంటే మీరు జలస్ తో చెప్తున్నారేమో ఇంత మంది వస్తున్నారు అనొచ్చు, అది ఇది ఇబ్బంది లేదు. ఉమ్. జలస్ తో చెప్తున్నానని అనడం సహజం. ఎందుకంటే అదే అనిపిస్తుంది, ఓ ఆయనకి ఎక్కలేని పాపులారిటీ ఉంది కాబట్టి జాన్పాలకు లేదు కాబట్టి జాన్పాల్ ఇలా అంటున్నాడు అని అనుకోవడం సహజం. ఉమ్, అయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఉమ్, 3వ అధ్యాయము ఉమ్, ఈ 2వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. అధ్యక్షుడగు వాడు అంటే పాస్టర్, ఉమ్, అధ్యక్షుడగు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింప తగిన వాడునై ఉండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడవాడని వాడును, ధనాపేక్షలైన వాడునై అని క్వాలిఫికేషన్ చెప్పాడు. ధనాపేక్ష ఉండకూడదు. ఉమ్, మొత్తం 16 క్వాలిఫికేషన్స్. అవి అన్ని వివరిస్తే టైం సరిపోదు కాబట్టి ఒక్కటి చెప్తున్నా మీకు అర్థమయ్యేటట్టుగా. ఉమ్, ధనాపేక్ష ఉండకూడదు. ధనాన్ని సంపాదించాలనే అపేక్ష ఉండకూడదు. ఎవరికి? ఉమ్. పాస్టర్ కి. ఉంటే వాడు పాస్టర్ కాదు. మరి ధనం లేని ఎట్లా బతుకుతారు పాస్టర్స్? వస్తాను అక్కడికి. ఉమ్, ధన అపేక్ష వేరు, ఉమ్, బతకడానికి ధనం వేరు. ఉమ్, అపేక్ష వేరు. నువ్వు పాస్టర్వి, ఉమ్. పని చేస్తున్నావు, పనివాడు జీతానికి పాత్రుడు. ఓకే. ఎవరు జీతం ఇస్తారు? దేవుడు దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు. ఖచ్చితంగా నీకు ఎంత కావాలో, నీ అవసరం ఏంటో తీరుస్తాడు. ఎవరు? యేసు తీరుస్తాడు. తీర్చకపోతే లక్ష్యంగా నీ పని నువ్వు చేసుకో, బయటకు వెళ్ళిపో. ఉమ్, ఆయన జీతం ఏమైనప్పుడు ఎందుకు పని చేస్తావు? ఉమ్. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన జీతం ఇవ్వలేదు, ఉంటాడేంటి? ఉండడు. ఉండడం. ఉమ్, ఉండాల్సిన అవసరం లేదు. అవును. మీరు జీతం ఇస్తే ఆయన పని చేస్తాడు. ఉమ్. అలాగే యేసు ప్రభు జీతం ఇస్తే నేను పని చేస్తాను. ఆయన జీతం ఇవ్వకపోతే నేను ఎందుకు ఉంటాను? నాకేంటి అవసరం? దేవుడే నన్ను ఆశీర్వదించిండు ఆయన పని చేస్తున్నాడు. వస్తున్నా అక్కడ ఆగండి. దశమ భాగం అని ఎందుకు జనాల రక్తాన్ని పీల్చుకుంటున్నారు? అంటే బైబిల్లో లేదా దశం భాగం? బైబుల్ 2 భాగాలు ఉంటది, పాత నిబంధన, కొత్త కొత్త నిబంధన అని. పాత నిబంధనలో లేవియ వ్యవస్థ ఉన్నప్పుడు, ప్రధాన యాజకుడు ఉన్నప్పుడు, యాజకులు ఉన్నప్పుడు, లేవీలు ఉన్నప్పుడు, ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు, లేదా దేవాలయం ఉన్నప్పుడు, దేవాలయంలో ప్రతిరోజు ఉదయం సాయంకాలం బలి అర్పించబడుతున్నప్పుడు, నియామక కాలంలో బలులు, అర్పణలు, హోమాలు, నైవేద్యాలు అర్పించబడుతూ ఉన్నప్పుడు 12 గోత్రాలు 13వ గోత్రమైనటువంటి లేవీ గోత్రాన్ని పోషించడానికి పెట్టినటువంటి వ్యవస్థ దశం భాగం అనేది. ఇప్పుడు బలి అర్పిస్తున్నారా ఏంటి? నైవేద్యం, హోమాలు, అర్పణలు అర్పిస్తున్నారా? ఒక దేవాలయం ఉందా? లేదే. మరి ఇప్పుడు ఎందుకు దశం భాగం? ఒక గోత్రాన్ని పోషించడానికి 12 గోత్రాలు దశభాగం ఇచ్చారు. ఆగండి, ఒక కుటుంబాన్ని పోషించడానికి ఎందుకు ఇస్తారు ఇంతమంది? ఒక గోత్రం అంటే కొన్ని లక్షల మంది ఉంటారు. కొన్ని లక్షల మంది పోషించడానికి 12 గోత్రాలు దశభాగం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని పోషించడానికి 1,00,000 కుటుంబాలు ఎందుకు ఇస్తాయి? చెప్పండి. అది కరెక్ట్ కాదంటారు. పాత నిబంధనలో ఉన్న దశభాగం అనే పదాన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఒకవేళ పాత నిబంధనలో దశభాగం అనే పదాన్ని తీసుకుంటే పాత నిబంధనలో సున్నతి ఉంది, ఎందుకు చేసుకోవట్లే? పాత నిబంధనలో బలి ఉంది, ఎందుకు ఇవ్వట్లే? పాత నిబంధనలో పండుగలు ఉన్నాయి, ఎందుకు ఆచరించట్లే? పాత నిబంధనలో నైవేద్యాలు, అర్పణలు, హోమాలు, బలిపీఠాలు, ప్రత్యక్ష గుడారం, దేవాలయం ఇవెందుకు చేయట్లేదు? కాబట్టి ఒక వచనాన్ని బైబిల్ నుంచి అలా తీసుకొని జనాలకు అర్థం కాదని దాన్ని స్వార్థం కోసం వాడుకొని దశభాగం ఇవ్వండి అంటున్నావు అంటే ధనాపేక్ష ఉన్నవాడు పాస్టర్ కాడు. ఇది జలస్తో చెప్పట్లే. బైబిల్ తెలిసిన వాడిగా క్రైస్తవ భవిష్యత్తు యొక్క బాధ్యత వహించి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాట్లాడుతున్న మాట ఇది. నాకేమొస్తుంది సతీష్ కుమార్ అంటే, నాకేమొస్తుంది ప్రవీణ్ కుమార్ అంటే? వాళ్ళు నా పక్కింటోళ్ళ, ఎదురింటోళ్ళ, నా పక్క చర్చిలో ఉన్నారా కాంపిటీషన్ ఉండడానికి? వాళ్ళు ఎక్కడ ఉన్నా, నేను ఎక్కడ ఉన్నా, నా పరిచయం నాది, వాళ్ళ పరిచయం వాళ్ళది. ఎందుకు అంటున్నాను అంటే బాధ్యత. బైబిల్ తెలిసిన వాళ్ళు నేను చెప్పాలి. ధనాపేక్ష ఉండే ఇట్లా చేస్తున్నారు అంటారా? నిలువెల్ల ధనాపేక్ష. కలవరి టెంపుల్ సతీష్ కుమార్ దగ్గర నుంచే దశభాగం అనే పదం ప్రపంచం నేర్చుకుంది. ఈ రోజు యేసు ప్రభు గురించి తెలియదేమో కానీ దశభాగం అనే పదం అందరూ తెలిసిపోయింది. దశభాగం లేకపోతే క్రైస్తవం కూలిపోతాదేమో అనేంత పరిస్థితి వచ్చింది ఈ రోజు. ప్రతి పాస్టర్ దశభాగం గురించి ప్రసంగాలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావు? అపోస్తులు చేశారా? అపోస్తులు ఎక్కడ దశభాగం గురించి ఎత్తలేదే. మీరు ఎందుకు ఎత్తున్నారు పదే? వాళ్ళు ఎంతసేపు ఉన్న సిలువ ఇవ్వబడిన ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటిస్తే ఈ రోజు ఏంటి? దశభాగం వెళ్ళి సమాజానికి సువార్త బదులు. ధనాపేక్ష కలిగిన వాడు పాస్టర్ కాడు. మరి పాస్టర్ ఎలా బతుకుతాడు? ధనం కావాలి. ఎలా కావాలి?
నీకు ఒక మంద ఉంది కదా, మందను కాచి మంద పాలు పిండుకో. మందను కాయ, తర్వాత మంద పాలు పిండుకో. మందను కాచింది లేదు, పాడు లేదు, అన్ని పెట్ట కథలు కల్పనా కథలు చెప్పుకుంటున్నావు, కాకమ్మ కబుర్లు చెప్పుకుంటున్నావు, యూట్యూబ్ లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి స్టోరీస్ పట్టుకొచ్చి ఆ స్టోరీస్ మాట్లాడుకుంటున్నావు. మన ఎల్బీ స్టేడియంలో మీటింగ్ జరిగితే అక్కడ కూడా ఒక స్టోరీ, అది యూట్యూబ్ షార్ట్లలో ఉండేటువంటి స్టోరీ. అది ఒక ముష్టివాడు రెస్టారెంట్కి వస్తే ఒక అమ్మాయి వాడికి చేసిన తర్వాత లాస్ట్ లో ఒక లెటర్ రాసి పెట్టిపోతాడు. ఎందుకని అమ్మా నీ దయాలతో బాగా నచ్చింది నాకు అని చెప్పి ఆయన ఆ రెస్టారెంట్ ఓనర్ అనమాట. ఇది యూట్యూబ్ షార్ట్లలో తిరుగుతున్నటువంటి షార్ట్. అది దాన్ని పట్టుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాడు. అసలు నిన్ను వేదిక ఎక్కించిన దేనికి వాక్యం చెప్తావని కదా, కథ చెప్తావనా? ఆయన చోట ఆ షార్ట్ లో ఆయన బిజీగా ఉండే కాబట్టి వాక్యం లేదు, కథలు చెప్పుకుంటున్నావు, జనాల దగ్గర డబ్బు పెట్టుకుంటున్నావు. బయట వాళ్ళకి ఏమర్థమైంది? ఈ క్రైస్తవులంతా ఇంతే, ఈ పాస్టర్లంతా ఇంతే, డబ్బు కోసమే పరిచయం చేస్తున్నారు, డబ్బు కోసం మత ప్రచారం చేస్తున్నారు అని బయట వాళ్ళకి అర్థమైంది. నువ్వు పాస్టర్ కాదు, నువ్వు చెప్తుంది వాక్యం కాదు, బయట వాళ్ళు అనుకుంటున్నది అబద్ధం. ఇన్ని తెలిసి నేను కదా. కల్వర్ సతీష్ కి బైబుల్ తెలియదా, వాక్యం తెలియదా? జెన్యున్ గా మీతో పాటు ఈ వీడియో చూసిన అందరికీ నేను సవాలు పొందుతున్నాను. ఎప్పుడైనా సతీష్ కుమార్ ఒక గంట సేపు బైబుల్ వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన కథ లేకుండా ఎప్పుడైనా చూసారా? నేనైతే చూడలేదు. నేను కూడా చూడలేదు. ఆయన కూడా చూస్తున్నాడు. ఎప్పుడు చెప్పుంటే కదా ఎప్పుడైనా అన్ని కథలే 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 కథలే. ఇంకా సేవకుడు ఎలా అవుతాడు? సో ఆయనకు కూడా బైబుల్ తెలియదు అంటారు. అయితే తెలిస్తే కథలు ఎందుకు చెప్తాడు? తెలియకనే కదా ఇన్ని కథలు పడుతున్నది. ఎప్పుడు చూసినా దశంభాగం గురించి మీరు చూస్తుంటారు, దశంభాగం ఇవ్వడం చూస్తుంటారు, లేదా కథలు చెప్పడం చూస్తుంటారు తప్ప ఆయన వాక్యం చెప్పింది ఒక గంట సేపు వాక్యం చెప్పింది ఎవరు చూడరు. చెప్తే కదా చూసేది. మరి అంతా ఒక బిజినెస్ వ్యవస్థ లాగా ఆయన రన్ చేస్తున్నాడు. భక్తిని, క్రైస్తవ విశ్వాసాన్ని, భక్తిని బిజినెస్ గా మార్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి తమిళనాడులో టీజీఎస్ దినకరన్, జీసస్ కాల్స్ పేరుతో. ఓకే, ఆ తమిళనాడు. అయితే దాన్ని తెలుగులోకి పట్టుకొచ్చిన వ్యక్తి సతీష్ కుమార్. ఇప్పుడు ఈ సతీష్ కుమార్ చూసిన తర్వాత మనం కూడా ఇలా డెవలప్ కావాలి అని చోటా మోటా వాళ్ళంతా బయలుదేరి అదే పద్ధతిలో వెళ్తున్నారు. భక్తిని బిజినెస్ గా మార్చుకున్నారు అంతే. అయితే ఈ సందర్భంగా కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ చర్చికి వెళ్లే వాళ్ళకి, ఆ క్రైస్తవులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చర్చి కాదు, అది చర్చి కాదు. చర్చ్ అనేది ఏంటంటే లేఖనాలు ప్రకటించేది, ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించేది. క్లియర్ గా పెట్టారు కదా సార్, కల్వరి టెంపుల్. టెంపుల్ అంటే అక్కడ చర్చ్ ఎక్కడ ఉంది? టెంపుల్ అని పెట్టాడు. టెంపుల్ అంటే మందిరం. అవును. ఏంటి అసలు కల్వరి టెంపుల్ ఏంటి అసలు? ఆ పేరు కల్వరి మందిరము అని. టెంపుల్ అంటే ఇంగ్లీష్ లో, తెలుగులో మందిరము. చర్చ్. చర్చ్ అంటే చర్చ్ కి టెంపుల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? టెంపుల్ అంటే గుడి, చర్చ్ అంటే కాల్డ్ అవుట్ అని. చర్చ్ అంటే ఎక్లీషియా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ అంటే బయటకు పిలువబడిన వారు, లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి బయటికి పిలువబడిన వారి గుంపుని చర్చ్ అంటాం. బైబిల్ అసలు ఆ పేరు కూడా కరెక్ట్ గా, చర్చ్ అనేటువంటి పేరు బైబిల్లో ఉంది. మత్తయి 16వ అధ్యాయంలో టెంపుల్ అనేది లేదు. టెంపుల్ అనేది పాత నిబంధనలో ఉంటది కానీ బైబిల్లో లేదు. అసలు కల్వరి టెంపుల్ అసలు ఆ పేరేంటి? ఏ రకమైన పేరు అది? అటు కాదు ఇటు కాదు. అసలు అది జరుగుతున్నదంతా వ్యాపారమే. ఇది నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు బ్రాంచెస్ పెట్టాడు కల్వరి టెంపుల్ కి, అన్ని డిజిటల్. అక్కడ స్క్రీన్, ఇలా స్క్రీన్ ఉంటది, ఆ స్క్రీన్ మీద ఆయన మాట్లాడుతుంటే ఎదురుగా వ్యక్తులు. మరి ఎందుకు ప్రజలు అంతా అడిక్ట్ అయిపోతున్నారు ఆయనకి? ప్రజలు ఎందుకు అడిక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకి వాక్యం నచ్చదు. ప్రజలు ఎక్కువ శాతం మందికి నిజం నచ్చదు. ఆడంబరం. మీకు ఉదాహరణ చెప్తాను కల్పన గారు. అదే మీరు అన్నట్టు చాలా మంది క్రైస్తవులు చెప్పిర్రు అనమాట, ఇక్కడ ఆయన ఉండరు, సతీష్ కుమార్ ఉండరు, కానీ ఆయన వీడియో రికార్డ్ చేసి ఆ వాక్యాన్ని ప్లే చేస్తున్నారు. మరి అది టీవీలలో చూడడానికి ఇంత మంది ఎందుకు వెళ్ళాలి? అదే నా క్వశ్చన్. మాట చెప్తాను కల్పన గారు, మీకు సబ్బు కొనాలనిపించింది. ఓకే, ఒక చిన్న రిటైల్ షాప్ ఉంది, అక్కడ కూడా సబ్బు ఉంటుంది, మీరు కొనాల్సిన సబ్బు ఉంటుంది. పక్కన పెద్దది ఒక షాపింగ్ మాల్ ఉంది, అంటే బిగ్ బజార్ లాంటిది ఒకటి ఉంది. మీరు ఎన్నింటిలో ఎక్కడికి వెళ్తారు? అంటే బడ్జెట్ ని బట్టి ఉంటది. ఇది షాపింగ్ సేమ్ బడ్జెట్. మీరు ఎక్కడ వెళ్ళాలి? ఒకవేళ సేమ్ బడ్జెట్ అయితే షాపింగ్ మాల్ కి వెళ్తాం. ఈడ పెట్టే డబ్బులే అక్కడ పెట్టొచ్చు కదా. ఎందుకు షాపింగ్ మాల్ కి వెళ్ళాలనుకుంటున్నారు? అది మంచిగా ఉంది, హైఫై ఉంది, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ గానీ చూడడానికి. నెక్స్ట్ ఏంటంటే మీరు అక్కడికి వెళ్తే మీ స్టేటస్ కూడా మారిపోతుంది. ఏంటి బిగ్ బజార్ కి వెళ్ళావా,
అని అంటారు. మీ స్టేటస్ మారిపోతుంది. అక్కడ పర్సన్స్ వేరేగా ఉంటారు. అక్కడ మీకై మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకొని రావచ్చు. ఓకేనా? ఇక్కడ ఏంటి, ఇక్కడ బయట నిలబడి ఏదో చెప్తే వాడు తీసుకొచ్చేస్తాడు, చీప్ ఉంటది కదా, అక్కడికి వెళ్తారు కదా. మీ స్టేటస్ కూడా మీకు ఇంపార్టెంట్. అలా ఏంటంటే కలవరి టెంపుల్ సతీష్ కుమార్ చర్చికి వెళ్తున్నారంటే ఆ స్టేటస్ వేరే, అందరు వెళ్ళలేదు. ఆ స్టేటస్ వేరే, స్టేటస్ తగ్గ వాళ్ళే మీకు మాట చెప్తాను కల్పన గారు, ఎంత మాట్లాడుకున్నా సరే మన భారతదేశంలో పుట్టాం కాబట్టి భారతదేశంలో పుట్టిన పుణ్యానికి ఎంత మాట్లాడుకున్నా సరే చివరి తిరిగి ఎక్కడికి రావాలి? కులం దగ్గరికి రావాలి. మీరు క్రైస్తవ్యాన్ని తరిచి చూడండి. పెద్ద చర్చ ఎక్కడైనా ఉందిరా అంటే వాడు పెద్ద కులం వాడే అంటాడు. చిన్న చర్చ ఎక్కడైనా ఉందిరా అంటే అది చిన్న కులం, చిన్న కులస్తుడే అంటాడు. అంటే ఇక్కడ కులాన్ని బట్టి కూడా ఎదుగుతున్నారు అంటున్నారు. బట్టి కూడా కాదు, కులాన్ని బట్టి కూడా కాదు, కులాన్ని బట్టే. ఇప్పుడు చెప్పండి, పెద్ద కులస్తులు ఎక్కడికి వెళ్తారు? పెద్ద కులస్తులు చర్చికి పెద్ద కులస్తుల దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే పెళ్లిళ్ళు కావాలి కదా. పెళ్లి కావాలంటే ఎక్కడ దొరుకుతారు? వాళ్ళ స్టేటస్ ఎక్కడ దొరుకుతుంది? లేదు, చిన్న కులవాడు అనుకున్నాను కాసేపు. చిన్న కులవాడు బాగా ఉద్యోగం చేస్తున్నాడు, బాగా సంపాదించి 5 డిజిట్ శాలరీ వస్తుంది ఆడికి. ఆడు ఏ చర్చికి వెళ్తాడు? స్టేటస్ కావాలి కదా, స్టేటస్ ఇంపార్టెంట్ ఇక్కడ. వాడు కారు తీసుకొచ్చి రేకుల షెడ్ దగ్గర ఆపేవాడు, ఆ కారుకి విలువ ఉండదు, ఏముండదు కదా. కాబట్టి చిన్న కులస్తులు కూడా బాగా సంపాదించిన వాళ్ళు పెద్ద చర్చికి వెళ్తారు. ఎందుకంటే స్టేటస్ ఇంపార్టెంట్ ఇక్కడ. వీళ్ళకి పెళ్లిళ్ళు కావాలి, అక్కడే దొరుకుతారు వీళ్ళ స్టేటస్ సంబంధించిన వాళ్ళు. పెద్ద కులస్తులు అక్కడికి వెళ్తారు. మీరు ఎంత కాదనుకున్నా, ఎంత లేదనుకున్నా క్రైస్తవం మీరు తరిచి చూడండి. పెద్ద కులస్తులే పెద్ద చర్చి, పెద్ద మినిస్ట్రీ ఉంటది. చిన్న కులస్తులు రేకుల షెడ్డే ఉంటది. మీరు చూడండి, ఆ చిన్న కులస్తులు కూడా ఎదిగిన వాళ్ళు వెళ్ళేది ఆ పైకి వెళ్తారు, కిందికి రారు. అదే వీళ్ళు కూడా తీసుకెళ్లి ఉన్న ఆయనకే పెడతారు కానీ లేని పాస్టర్ కి మాత్రం పెట్టరు. ఎందుకంటే అదంతే బ్లడ్ లో అలా కలిసిపోయింది. కాబట్టి మాట్లాడుకునే ఉపయోగం ఉండదు. ఎంత యేసు ప్రభువు బట్టి, లేఖనాన్ని బట్టి నడుస్తున్న వ్యవస్థ కాదు ప్రస్తుతం మనం చూస్తున్నది. కులాన్ని బట్టి, పాపులారిటీ బట్టి ఒప్పుకుంటున్నారు మీరైతే. ఒప్పుకోవడం ఏంటి? సంవత్సరాలుగా కేకలే సరుస్తున్నావు. ఇప్పుడు ఒప్పుకోవడం ఏంటి కొత్తగా? నాకు తెలియకడుతాను. సంవత్సరాలుగా కేకలే సరుస్తున్నావు. ప్రజలకి ఇంత మీరు అవేర్నెస్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు? అర్థమవుతుంది. ఒకప్పుడు నేను ఒక్కడిగా ప్రారంభించాను ఈ కేక వేస్తూ. బానిసత్వం అనేది బయట వెళ్ళిందేమో కానీ క్రైస్తవంలో ఉంది. అలాగే ఊడిగా చేస్తున్నారు వెళ్ళి. ఉదాహరణకి కలవరి టెంపుల్ సతీష్ కుమార్, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, లేకపోతే హోసన్నాను, ఆడు జోకర్, వాటి దగ్గర వద్దాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పెద్ద పెద్ద చర్చిలు కట్టారు కదా. ఈ చర్చిలు మెయింటైన్ చేస్తుంది ఎవరు? ఇంతకి వేదిక మీద అయితే ఈయన పిల్లలు, భార్య ఉంటుంది, 3 ఉంటారు. మరి ఇంత పెద్ద వ్యవస్థ ఎవరు రన్ చేస్తున్నారంటే వాలంటీర్ అంటే మెడలో ఒక ట్యాగ్ వేస్తారనమాట. ఇక వీళ్ళే మొత్తం అన్ని నడిపిస్తారు. ఎక్కడికి వెళ్ళింది బానిసత్వం? బానిసత్వం పోయిందని ఎవరు చెప్పాడు? అయితే బట్టలు మార్చుకుంది బానిసత్వం. తెల్ల బట్టలు వేసుకుని మెడలో ట్యాగ్ వేసుకుంది వాలంటీర్ పేరుతో. వాలంటీర్ అని ఎవరి మెడలో అయినా బోర్డు ఉంటే వాడు పెద్ద పాలేరు అని అర్థం. క్రైస్తవ పెద్ద పాలేరు అంతే. నీ కాలు ముక్త పాచనను మొక్కుతాడే. అలా ఏంటంటే ఇప్పుడు పేరు మార్చారు. స్లేవ్ అని పేరు మార్చేసి పెద్ద పాలేరు అని మార్చేసి వాలంటీర్ అని రాశారు. డిగ్నిటీగా బట్టలు మార్చుకున్నారు. అప్పట్లో పుట్టకోసు పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటున్నారు. బానిస వ్యవస్థ పోలేదు, ఉంది. కుల వ్యవస్థ పోలేదు, ఉంది. సజీవంగా బ్రతికుంది. ఒక కుటుంబాన్ని పోషించడానికి, 1,00,000 కుటుంబాలు ఎందుకు ప్రాకులాడుతున్నాయి? ఒక కుటుంబాన్ని పోషించడానికి 1,00,000 కుటుంబాలు ఎందుకు ప్రాకులాడుతున్నాయి? ఆ ఒక్క కుటుంబం కోసం ఇన్ని వేల మంది వాలంటీర్లు ఎందుకు పనిచేస్తున్నారు? ఎక్కడ పోయింది బానిసత్వము? ఎక్కడ పోయింది కులము? క్రైస్తవులకు వచ్చిన తర్వాత లేఖనాలు చెప్పేదాన్ని బట్టి, బైబుల్ చెప్పేదాన్ని బట్టి, లేఖన అధికారాన్ని బట్టి కదా ఒక వ్యక్తి డెవలప్ కావాలి. నేను పెద్ద పాసన, చిన్న పాసన అంటే దీంతో కదా కొలవాలి నన్ను. ఇది ఎంత తెలుసని కదా కొలవాలి నన్ను. ఇలా నాలెడ్జ్ బట్టి ఈయన పెద్ద పాస్టరా, చిన్న పాస్టరా లేకుండా నాలెడ్జ్ ఎంత ఉందని చెప్పగలరు. అవును, దీన్ని బట్టి కొలవకుండా కులాన్ని బట్టి, పాపులారిటీని బట్టి, డబ్బును బట్టి కొలుస్తున్నావు అంటే ఎక్కడికి పోయింది? బానిసత్వం బాలేదు, కులం బాలేదు, రెండు సజీవంగా బ్రతికే ఉన్నాయి. నేను చెప్పిన అప్పదైతే వెళ్ళి చూడండి. పెద్ద పెద్ద మినిస్ట్రీల్లో ఒక కుటుంబం, మెయిన్ కుటుంబం వేదిక మీద ఉంటది. మిగతా కుటుంబాలన్నీ వాలంటీర్లుగా కింద ఉంటారు. నీకేంటి అవసరం? నీకేమైనా జీతం ఇస్తున్నాడా? దేవుని సేవ ఇది. దేవుని సేవ కాదు ఇది.
కొంతమంది పాస్టర్స్ అంటారు కదా సార్, ఇది అదే దేవుని సేవ చెయ్యాలి. అదే కదా చెప్పాలి, ఆ కార్డే కదా ప్లే చేయాలి. దేవుని సేవ అని కార్డు ప్లే అప్పుడు వీళ్ళకి ఏమర్థమైతే మాకు బ్లెస్సింగ్స్ వస్తాయి, అయ్యగారి కుటుంబం ఏం బ్లెస్సింగ్ వచ్చింది చెప్పు. అయ్యగారి కుటుంబం నీకు వచ్చిన బ్లెస్సింగ్ ఏంటో నాకు చెప్పు. నీ ఉద్యోగం మీద అరువుందో, నీ జీతం మీద అరువుందో, నువ్వు చదువుకుంటూ ఉంటే కనుక నీ చదువుకునే పీరియడ్ ఆ టైం అంతా పోయింది, నాశనం అయిపోయింది. ఒకనొక రోజు బయటకు వచ్చిన తర్వాత నీకు చర్చ్ ఇవ్వడు, నీకు మినిస్ట్రీ ఇవ్వడు, నీకు డబ్బు ఇవ్వడు, నువ్వు వాలంటీర్ మెడలో ట్యాగ్ వేసుకుని తిరుగుతూ ఉంటే నీకు ఉద్యోగం పోయింది, నీకు శాలరీ ఏమంటారు, నీకు చదువు పోయింది. రేపు ఒకనొక రోజు వచ్చిన తర్వాత నీకు పిల్లల్ని ఇచ్చేవాడు కూడా లేడు. నా దాకా వచ్చినటువంటి విషయాలు చెప్తున్నాను నేను. ఒక వ్యక్తి ఇంటర్మీడియట్ లోనో డిగ్రీలోనో వెళ్తాడు, అక్కడికి అట్రాక్ట్ అవుతాడు. ఓకే నేను వాలంటరీగా ఉంటాను, దేవుని సేవ చేస్తా అంటాడు. ఓకే మెడలో కార్డు ఇస్తాడు, నువ్వు వాలంటరీగా సైకిల్ ఇక్కడ పెట్టు, స్కూటర్ అక్కడ పెట్టు, అక్కడ గ్లాస్ ఎక్కడ, ప్లేట్ ఎక్కడ, ఓకే బాగానే ఉంటది. అయితే ఆ టైంలో నువ్వు దేవుని సేవ పేరుతో వాడిని అలా మౌల్డ్ చేసావు కదా, వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. మంచి బ్రైట్ స్టూడెంటే, చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. చదువు లేకపోతే ఉద్యోగం లేదు. ఏం చెప్తాడు అక్కడ, నీ చదువు ముఖ్యమా దేవుడి సేవ ముఖ్యమా అంటావు. వీడు అన్ని రోజులు పడిపోతాడు. అవును దేవుడి సేవ ముఖ్యం కదా, మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం, నరకానికి వెళ్ళిపోతాం, దేవుడి సేవ చేయాలంటాడు వీడు. ఒకనొక రోజు చదువు మీద ఇంట్రెస్ట్ పోతుంది, ఉద్యోగం లేదు, నీకు పెళ్లి లేదు, పెటాకులు లేదు, నీకు ఏ వృత్తి చేత కాదు. పోనీ నువ్వు అన్ని రోజులు అక్కడ పనిచేసిన దానికి నీకేమైనా ఒక బ్రాంచ్ ఇస్తాడా, ఒక చర్చ్ ఇస్తాడా, వాడు నీకేమైనా శాలరీ ఇస్తాడా? ఏమి లేదు. దేవుని సేవ అని ఒక పేరు చెబితే అలా పాలేరు లెక్క పడిపోయావు. నాకు తెలిసి పాలేరే వాడికి జీతం అన్నా ఇస్తాడు. పాలేరు కన్నా జీతం ఇస్తారు కానీ వాలంటీర్లకు జీతం ఉండదు. వాలంటీర్ అంటే అర్థం ఏమైనా స్వచ్ఛందంగా మాకు మేమే సమర్పించుకుంటాం అని. ఇంకా నీ జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఉంటావో నీకు దాని మీద ధ్యాస పోతుంది. అవును, అన్నిటి మీద ధ్యాస పోయి మేము దేవుడి బ్లెస్సింగ్స్ కోసమే కదా. ఒకనొక రోజు ఎలా బయటకు వస్తాడంటే, చదువు లేకుండా, స్కిల్ లేకుండా, ఉద్యోగం లేకుండా, సమాజంలో ఎలా బ్రతకాలో తెలియకుండా అలా వచ్చి రోడ్డు మీద పడతాడు అంతే. సింపుల్ చెప్పాలంటే ఆ విద్యార్థి దశలో కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకొని ఒక స్థాయిలో నిలబడాల్సిన వాడు ఎలా తయారవుతాడంటే, బొచ్చు కూడా లేని గొంగళి పురుగులాగా తయారవుతాడు. బొచ్చు కూడా లేని గొంగళి పురుగులాగా తయారవుతాడు. ఒక చర్చ్ లో జరిగింది సార్. ఒక చర్చి కాదు, మెగా చర్చెస్ అన్నింటిలో జరుగుతుంది ఇదే. ఒక అబ్బాయి మాతో షేర్ చేసుకున్నాడు ఆ మాట. ఇది డైరెక్ట్ అంటే అన్ని చర్చెస్ లో జరుగుతుండొచ్చు. కింగ్స్ టెంపుల్ అని ఇక్కడే ఉంటది అనమాట, సామెల్ పట్ట ఉంటది, తెలుసుండొచ్చు. తెలుసా పట్ట తెలుసు నాకు. సో ఆ పాస్టర్ వాళ్ళ చర్చ్ లో యూత్ అందరినీ కూడా ఇట్లా వాడుకొని వాళ్ళు ఎప్పుడైనా ఒక సామెల్ పట్ట చర్చికి ఎంతమంది పోతారు క్వశ్చన్ చేస్తే వాళ్ళని బయటికి 10 ఏళ్ళు వాడుకొని కూడా బయటికి పంపించారు. సామ్యూయల్ పట్ట చర్చికి ఎంతమంది వెళ్తారు? నాకు ఐడియా లేదు సార్, నేను చూడలేదు. మహా అంటే 1000 మందో 2000 మందో పోవచ్చు అంత మించి. అక్కడే ఇలాంటి బాధితుడు ఉంటే 1,00,000 మంది వెళ్ళి చర్చి ఎంతమంది బాధితులు ఉంటారు? నేను అంటున్నది అది. 1000 మంది కంటే పైగా ఉన్న చర్చిని మెగా చర్చ్ అంటాం. ప్రతి మెగా చర్చ్ ఒక బానిస వ్యవస్థ. ఎవ్రీ మెగా చర్చ్ స్లేవరీ అంతే. అక్కడ వాలంటీర్ లేకపోతే నడవదు, వాలంటీర్ ఉండాలి. వాలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా సమర్పించుకున్నాడు. ఎందుకు సమర్పించుకున్నారంటే దేవుని సేవ అని ఒక డైలమా పెట్టారు, ఒక ట్రాన్స్ లో పట్టుకెళ్లారు వాడిని. వాడు కూడా ఏంటంటే అది ఒక పెద్ద పదవిలాగా ఫీల్ అవుతాడు. ఒకనొక రోజు వచ్చేటప్పటికి ఏముండదు, వీడికి దేవుడి సేవ అని చెప్పి డబ్బంతా వాడు నొక్కేస్తుంటాడు. వాడి పిల్లలు బాగుపడతారు, వాడి పిల్లలు గొప్పలు అవుతారు, వాడి ఆస్తి సమకూర్చబడుతుంది, వీడు బానిస లెక్క మిగిలిపోతాడు. ఎందుకు నేను ఇంత గట్టి చెప్తున్నానంటే, ఒక్కడైనా బయటికి రావాలి, వాడి జీవితాన్ని వాడు చూసుకోవాలి. నీకు దేవుడి సేవ చేయాలంటే కనుక దేవుడు నిన్ను పిలుస్తాడు. ఆ రోజు నువ్వు దేవుని సేవ చేయి, గౌరవం ఉంటుంది. ఎవడో పెట్టిన బోర్డు కిందకి, ఎవడో పెట్టిన బ్యానర్ కిందకి వెళ్ళి వాడి మాటలు విని నీ జీవితాన్ని ఎందుకు తాకట్టు పెట్టుకుంటున్నావు? నీకు ఉద్యోగం లేదు, నీకు ఎడ్యుకేషన్ లేదు, నీకు స్కిల్ లేదు, నీకు ఉద్యోగం లేదు, నీకు పెళ్లి లేదు, ఏమీ లేదు, సమాజంలో గౌరవం లేదు. ఒకనొక బయటకు వచ్చిన తర్వాత ఏం సంపాదించాలంటే ఏమి సంపాదించాలి? పోనీ నీకేమైనా బ్రాంచ్ ఇస్తాడా? బ్రాంచ్ ఇవ్వడు మరలా. పోనీ జీతం ఇస్తాడా? జీతం ఇవ్వడు మరలా. అసలు ఏంటి ఊడిగం, ఏంటి బానిసత్వము? మీకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సతీష్ కుమార్ ఉన్నారు కదా, ఇక్కడ సికింద్రాబాద్ లో YMCA అని ఉంటది అనమాట. ఒక కొంతమంది చిన్న చిన్న పాస్టర్స్ వచ్చి ఇండివిజువల్ గా, అంటే వాళ్ళకు స్థలం ఉండదు కదా సార్, అలాంటి వాళ్ళు వచ్చి ప్రేయర్స్ చేస్తూ ఉంటారు అక్కడ సండే రోజు రెంట్ కి తీసుకొని. అలాంటి ప్లేస్ లో వాళ్ళ కొడుకు కోసం ఒక బ్రాంచ్ ఓపెన్ చేసింది అనమాట. ఈ ప్రజలందరూ ఏం చేసిరంటే ఇంకా అందరు అందులో ఆయన ట్రిక్ ఏం ప్లే చేస్తున్నాడు అంటే ఫుడ్ పంపిణీ చేయడం, సో ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. మరి ఇప్పుడు ఈ చిన్న పాస్టర్స్ నాకు చూసినప్పుడు అదే బాధ అనిపించింది. మరి ఇప్పుడు ఈ కొంతమంది పాస్టర్స్ ఉంటారు కదా సార్,
వాళ్ళు స్థలం లేదని చెప్పి ఇండ్ల మధ్యలో ప్రేయర్స్ చేస్తే గొడవలు అవుతాయి. చట్ట ప్రకారంగా అది నేరం కాబట్టి మాకంటూ ఒక మంచిగా ఉంది YMCA నీడ దొరికిందని చెప్పి వాళ్ళు ఎవ్రీ వీక్ 2000 ఉంటది, 3000 ఉంటది, 4000 అంటే హాల్ ని బట్టి ఉంటది. అలాంటి ప్లేస్ తీసుకొని కొన్ని సార్లు కానుకలు రాకపోయినా ఈ పాస్టర్స్ వారం మొత్తం సంపాదిస్తారు కదా, ఆ డబ్బు వేసుకొని రెంట్ కట్టిన పాస్టర్స్ ఉన్నారు. అలాంటి ప్లేస్ లో ఈ కల్వర్ సతీష్ ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసిండు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు మొదటికే ఆ వ్యక్తి చేసిన బిజినెస్ అంటే బిజినెస్ లక్షణం ఏంటి? బిజినెస్ లక్షణం పెంచుకుంటూ పోవడం, నాతో పాటు అందరు వ్యాపారం చేయాలి, అందరూ బాగుపడాలి అనేది బిజినెస్ లక్షణమా? లేకపోతే నేను ఒక్కనే బిజినెస్ టైకూన్ గా ఉండాలి బిజినెస్ మ్యాన్ గా? అంతే కదా. మర్రి విత్తనం లక్షణం ఏంటంటే మొత్తం అన్నింటినీ కబలించి వేయడం. అంతే. మర్రి చెట్టు లక్షణమే ఓడలు దింపడం. ఓడలు లేకపోతే ఓడలు లేకపోతే మర్రి చెట్టు కాదు అది. బిజినెస్ అంటేనే నేనే 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 అనేదే బిజినెస్ అనేది. మీరు చూడండి, బిజినెస్ బ్రాంచెస్ ఉంటాయి. ఒక దగ్గర క్లిక్ అయింది బిజినెస్, బ్రాంచ్ ఇస్తాడు ఇవ్వడా, ఫ్రాంచైజీ ఇస్తాడు ఇవ్వడా? ఎందుకు ఇస్తాడు? అది బిజినెస్ లక్షణం. అది ఇప్పుడు మీరు ఏమంటున్నారు? బిజినెస్ భక్తిని బిజినెస్ గా చేశాడని నేను ఇంతసేపు చెప్తుంటే మళ్ళీ వచ్చి ఇది తప్ప ఒప్ప అంటే బిజినెస్ లక్షణమే అది. పెంచుకుంటూ పోవడమే బిజినెస్ లక్షణం. దాని కింద ఎంతమంది చిన్న వాళ్ళు పడి చితికిపోయినా పర్వాలేదు. ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఆఫర్లు పెడతాయి ఈ జనవరి నెలలో. ఎందుకు ఆఫర్లు పెడతారు? వాళ్ళ దగ్గరికి ఎక్కువ కస్టమర్స్ వెళ్ళాలి కాబట్టి అదొక బిజినెస్ ట్రిక్. మీరు ఎక్కడైతే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉందో ఆ చుట్టుపక్కల చిన్న చిన్న బట్టల షాపులు ఉంటాయి. ఒకసారి వెళ్ళండి ఆ బట్టల షాప్ కి. లిటరల్ గా చెప్తున్నాను, ఈగలు తోలుకుంటూ ఉంటాం. ఎందుకని ఇక్కడ ఆఫర్ ఉంది, 1+1 ఆఫర్ ఉంది, 3+3 ఆఫర్ ఉంది. ఇక్కడ ఆఫర్ ఇవ్వలేడు. ఎందుకు ఇస్తాడు? వాడికి వచ్చే రూపాయి అదే. వాడు ఎందుకు ఆఫర్ పెట్టాడు? ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడ ఆఫర్ పెట్టడం ఉద్దేశమే ఇక్కడికి రండని. అంటే నేను ఈ మాట నీకు ఎందుకు చెప్పిన అంటే, ఒక బైబుల్ ధర్మం గురించి తెలిసిన ఆ వ్యక్తి, నేను ఎంతసేపు బైబుల్ తెలుసు అని చెప్పానా తెలియదు అని చెప్పాను? తెలియదు అని చెప్పి మరి బైబుల్ ధర్మం అంటే అంటే ఈయన మాత్రం బిజినెస్ మ్యాన్, క్రిస్టియన్ గా ఉన్న ఒక ముసుగులో ఉన్నారు అని చెప్పి క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్. ఆయన మీకు కలవరి టెంపుల్ సతీష్ కుమార్ ఒక క్రిస్టియన్ కళ్ళద్దాలను చూస్తే అర్థం కాడు. బిజినెస్ మ్యాన్ గా చూస్తే ఎలా చూస్తారంటే, ఒక MBA స్టూడెంట్ ని పట్టుకుని వెళ్ళండి ఆ చర్చికి, ఆడికి అర్థమైపోతాడు. అరే ఇది మేము నేర్చుకున్నాం ఈ టెక్నిక్ ని అని అంటాడు. నిజంగా చెప్తున్నా, సీరియస్ చెప్తున్నా. ఒక MBA స్టూడెంట్ ని కలవరి టెంపుల్ సతీష్ కుమార్ చర్చికి తీసుకుని వెళ్తే ఇదే మేము నేర్చుకున్నది ఈ వ్యక్తి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. MBA నేర్పించే అదే కదా బిజినెస్ లో. బిజినెస్ టాక్టిక్ అది. ఆఫర్లు ఇవ్వడం కానీ, లేకపోతే ప్రజలను అట్రాక్ట్ చేయడం కానీ, కంప్లీట్ గా ఒక కస్టమర్ ఒక షాప్ కి వచ్చి సాటిస్ఫై కావడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్ని కలవరి టెంపుల్ సతీష్ కుమార్ ఇస్తాడు ఆయన చర్చిల్లో. ఇంకెవరు ఇవ్వలేరు. ఆయన పెట్టే భోజనం చాలా క్వాలిటీగా ఉంటుంది, ఆయన ఇచ్చే ఫెసిలిటీస్ చాలా క్వాలిటీగా ఉంటాయి. ఈ ప్రజలకు కావచ్చు, లేకపోతే ఇట్లా యూజ్ అవుతున్న వాలంటీర్స్ అన్నారు కదా, వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇదంతా వాళ్ళకి చెప్పడమే కదా. అరే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అది పాలేరు వ్యవస్థ, అది బానిసత్వము. మిమ్మల్ని వాడుకుంటున్నారు దేవుని సేవ పేరుతో. బయటికి రండి, మీ బ్రతుకు చూసుకోండి, చదవండి, ఫస్ట్ ఉద్యోగం తెచ్చుకోండి, జీవితంలో సెటిల్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని సేవకు పిలిస్తే డెఫినెట్ గా మిమ్మల్ని పిలుస్తాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు అక్కడ వెళ్ళి చేస్తున్నటువంటి వాలంటీర్ అనే పని అది సేవ కాదు, అది దేవుని సేవ కాదు. దేవుని పేరు చెప్పి ఈ వ్యక్తికి మీరు సేవ చేస్తున్నారు, దేవుని ముసుగులో ఈ వ్యక్తికి సేవ చేస్తున్నారు, ఈ వ్యక్తికి మీరు కూడబెడుతున్నారు, ఈ వ్యక్తి సామ్రాజ్యంలో మీరు సన్నిధులు అవుతున్నారు కాదు. మీరు బయటికి రండి. దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే ఎలాగైనా వాడుకుంటాడు. నువ్వు అండర్ గ్రౌండ్ లో దాక్కున్నా సరే పట్టుకొచ్చి మరి వాడుకుంటాడు. యోనా దానికి ఉదాహరణ. ఎక్కడికి వెళ్ళనివాడు ఆయన. నీ పట్ల దేవుని సంకల్పం ఉంటే నువ్వు ఎక్కడ సరే పట్టుకొని వచ్చి నిన్ను వాడుకుంటాడు. నన్ను వాడుకుంటలేడు, నన్ను వాడుకున్నాడు. ఈరోజు ఒక్కడిగా ప్రారంభించాను. ఈరోజు ఒకప్పుడు ఒక్కడిగా ప్రారంభించాను, ఈరోజు క్రైస్తవానికి దిశానిర్దేశం చేస్తున్నాం. ఇది నిజం, ఇది అబద్ధం అని చెప్తున్నాం. నన్ను వాడుకోవట్లే. నాకు అమ్మ లేదు, నాన్న లేడు, నాకు ఎవరు ముందు వెనక ఎవరు లేరు. సింగిల్గా వచ్చాను, ఎంత దూరం వచ్చాను. ఎందుకంటే ఆయన నా పట్ల ప్రణాళిక ఉంది కాబట్టి నన్ను వాడుకుంటున్నాడు. మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని ఎక్కువ వాడుకుంటాడేమో. నాకెవరు లేరు అసలు. నా మీద రూపాయి పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు. నన్నే వాడుకున్నవాడు నిన్ను వాడుకోవడం.
కాబట్టి నేను ఏమంటానంటే దేవుని సేవ అని చెప్పే ప్రతి దాన్ని నమ్మకండి, అది వాళ్ళ సామ్రాజ్య నిర్మాణం, అందులో మీరు సమిధలు కాకండి, వాలంటీర్ పేరుతో బానిసలు అంటే కాకండి. వీళ్ళు కూడా సొంతంగా ఆలోచించండి, బైబిల్ చదవండి, ఆలోచించండి. ధనాపేక్ష ఉన్నవాడు సేవకుడు కాడు. ఈ వ్యక్తి నోరు తెరిస్తే దశభాగం ఉంటాడు, ఈ వ్యక్తే కాదు, ప్రతి కార్పొరేట్ పాస్టర్ డబ్బు కోసమే బోధిస్తున్నాడు. కాబట్టి డబ్బు కోసం బోధించే వాళ్ళు సేవకులు కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ అనే ముసుగులో మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, బయటకు రండి. ఇది మీరు క్రైస్తవులకు తెలియజెప్తున్నారు. సో ఇంకొక చిన్న ప్రశ్న సార్, మొన్న క్రిస్మస్ అలంకరణలు ఉంటాయి కదా, ఈ క్రిస్మస్ అలంకరణలు చేసినప్పుడు కొంతమంది డేర్ వెళ్ళి మేం బజరంగ్ దళ్ వాళ్ళము, లేదంటే శివశక్తి వాళ్ళము, లేకపోతే ఏదో హిందూ సంఘాల నుండి కొంతమంది వెళ్ళి ఈ క్రిస్మస్ ఆరాధనలు చెడగొట్టడము, అట్లనే ఈ క్రిస్మస్ అలంకరణలు ఉంటాయి కదా వాటన్నింటిని పడగొట్టడము, కూలగొట్టడం ఇది జరిగింది క్రిస్మస్ సందర్భంగా. వాళ్ళు ఇవన్నీ ధ్వంసం చేస్తూ ఉంటే క్రిస్టియన్స్ అంటే మీ పాస్టర్లు కావచ్చు, మీ క్రైస్తవులు కావచ్చు, ఏం చేస్తున్నారు? ఎందుకు చేత కాకుండా ఉన్నారు? వాళ్ళంటే నీకు భయమా? ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళంటే భయమే, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళంటే భయమే, ప్రతి క్రైస్తవులకు భయమే. ఎందుకంటే క్రీస్తు మాకు ఏం చెప్పాడు అంటే, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు అని చెప్పాడు తప్ప రెండు చెంపలు వాయించు అని చెప్పలేదు. కాబట్టి మేము తిరగబడలేము, గొడవ చేయలేము. వాళ్ళు వచ్చి మీద పడి గొడవ చేస్తారు, బూతులు మాట్లాడతారు, కొడతారు, కేకలేస్తారు. మీరు సైలెంట్ గానే ఉంటారా? సైలెంట్ గా అంటే క్రైస్తవులు కూడా హక్కులు ఉన్నాయి, క్రైస్తవులకు ఓటు హక్కు ఉంది. కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవుల పక్షాన ప్రభుత్వాలు స్పందించాలి, స్పందించి తీరుతాయి. ఓటు హక్కు లేకపోతే స్పందించలేము, కానీ ఓటు అయితే ఉంది కదా. రేపు ప్రజలు చూస్తున్నారు ఇదంతా, రేపు ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా. కాబట్టి క్రైస్తవులు కూడా హక్కులు ఉన్నాయి, ప్రభుత్వం స్పందించాలి, స్పందిస్తూ ఉంది కూడా, చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ విధానంలో క్రైస్తవులు వెళ్తారు, కానీ దాడికి ప్రతి దాడి మేము చేయలేదు. అంటే పాస్టర్ జాన్ పాల్ క్రైస్తవ్యంలో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది ఇవన్నీ చెప్తున్నాడు, కానీ క్రైస్తవుల మీద ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఎందుకు ఖండించలేకపోతున్నాడు? అసలు ఎవరు చెప్పారు మీకు ఆ మాట? ఎన్నిసార్లు ఈ క్రైస్తవ మీద దాడి చేస్తున్న వాళ్ళ మీద తిరగబడ్డాను నేను 2019 నుంచి. ఎన్ని వీడియోలు ఉన్నాయి అవన్నీ, ఎన్ని వీడియోలు ఉన్నాయి, ఎన్ని బెదిరింపు కాల్స్, ఎన్ని ఫోన్లు, ఎన్ని బూతులు, ఇవన్నీ ఎదుర్కొన్నా కదా నేను. ఎవరు చెప్పారు అసలు? నేను నా ఛానల్ నిండా ఈ కౌంటర్ వీడియోస్ ఉన్నాయి కదా, బైబుల్ అన్నవాడిని కానీ, క్రైస్తవులు అన్నవాడిని కానీ, క్రీస్తులు అన్నవాడిని కానీ, అసలు ఎంత పెద్దోడైనా సరే వదిలిపెట్టకుండా పోరాటం చేస్తారు ఈ రోజు కూడా. అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఆ స్పాట్ లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మైక్ లో ప్రసంగాలు చేసి కింద స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్ పెట్టలేదనా మీ ఉద్దేశం? అంటే మా ఉద్దేశం కాదు, అది ప్రజల ఉద్దేశం. అంతే. ఇక మీద నుంచి నేనేం చేయాలంటే కాచి పెట్టుకోని ఉండాలి. ఎక్కడైనా చర్చి మీద దాడి జరుగుతుందా, కాచి పెట్టుకుని ఉండి, ఎక్కడైనా చర్చి మీద దాడి జరగానే వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఒక వీడియో కెమెరా ఆన్ చేసి, ట్రైపాడ్ ఆన్ చేసి, ఇక్కడ చర్చి మీద దాడి జరిగింది, వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, తోలు తీసేస్తాం, కట్ చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి కింద గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్ నెంబర్ వేసి నేను పోరాటం చేస్తున్నా, న్యాయ పోరాటం చేస్తున్నా, నాకు అమౌంట్ పంపించండి అని అడగాలి. అప్పుడు క్రైస్తవ పక్షాన్ని పోరాటం చేసినట్టు. అది వీళ్ళకి కావాల్సింది. అంటే ఇప్పుడు నిష్పక్షపాతంగా పాస్టర్ జాన్ పాల్ కూడా క్రైస్తవ్యం సైడ్ పోరాడుతున్నాడా? 2019 నుంచి పోరాటం చేస్తున్నాడు ఆయన క్రైస్తవ పక్షాన. ఫోన్ పే, గూగుల్ పే పెట్టనందుకు బయటికి రావడం లేదంటారా? అలా కాదు. పోరాటం అంటే, క్రైస్తవ పోరాటం అంటే ఏంటి? ఇప్పుడు క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు మీరు స్పందించాలి కదా, ఒక పాస్టర్. స్పందిస్తున్నా కదా, నేను ప్రతి సందర్భంలో స్పందిస్తాను కదా, ఎందుకు స్పందించట్లేదు? ఖచ్చితంగా స్పందిస్తాను. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అని ఒక ఆయన ఉంటారు. అవును. ఆయన ఎంత వల్గర్ గా మాట్లాడుతుంటాడు. ఆయన ఫోన్ చేసి మొట్టమొదటి మాట్లాడింది నేను. గొర్రెలు అంటారు, ఇంకేదో యేసు ప్రభుని పీసయ్యా అంటాడు. మరి ఇప్పుడు ఫర్ సపోజ్ సార్, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు నా తండ్రిని తిడితేనే నాకు కోపం వస్తది, నార్మల్ గా జన్మనిచ్చిన నా తల్లిని తిడితే నాకు కోపం వస్తది. మరి ఆయన మరియమ్మని తిడుతున్నాడు, యేసు ప్రభుని తిడుతున్నాడు, క్రైస్తవులు గొర్రెలు అంటున్నాడు. మరి అలాంటి ఆయన మీద ఎప్పుడైనా మీరు కేసు పెట్టడం గానీ, చర్యలు తీసుకోవడం గానీ మీ క్రిస్టియన్ తరఫున మీరు ఎప్పుడైనా చేసిండ్రా? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. ఆ వ్యక్తి ఎందుకు అంటున్నాడో నాకు కారణం తెలుసు. క్రైస్తవాన్ని రెచ్చగొట్టడానికి ఒక మత సంబంధమైన రాజకీయ పార్టీ తరఫున ప్రయోగించబడినటువంటి ఒక ఏమంటారు, ఒక అస్త్రం అంటాడు, ఒక ఓరకొక్క అంటారు కదా,
ఇప్పుడు కుక్కర్ ఏమంటాం ఉసుకో అంటే ఉసుకో పరిగెడుతుంది కదా, అలా ఒక మత సంబంధమైన రాజకీయ పార్టీ వదిలినటువంటి కుక్క. ఏ పార్టీ అని అనుకుంటున్నారు మీరు? ఆ పార్టీ పేరు అందరికి తెలుసు. మత సంబంధమైన పార్టీ అంటే ఒకటే ఉంది భారతదేశంలో, ఆ పార్టీ ఎవరు అందరికి తెలుసు. అలా ఏంటంటే ఇటు సౌత్ లో వాళ్ళ పార్టీని తీసుకొని రావడానికి, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వాడినటువంటి అనేకమైన కుక్కల్లో, బిస్కెట్లు కాసిపడే కుక్కల్లో, పచ్చ నోట్లు కాసిపడే కుక్కల్లో ఒక కుక్క రాధా మనోహర్ దాస్ అనేటువంటి కుక్క. ఏది వాళ్ళు ఇచ్చేటువంటి ముష్టి కకృతిపడి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, ఓన్లీ మతాల మధ్య చిచ్చు పెట్టడానికే ప్రయోగించమన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందులో ఒకానొక వ్యక్తి ఈ వ్యక్తి. నాకు తెలుసు ఆ విషయం. ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఇప్పుడు బైబుల్నో వేసుకోవడం బండ బూతులు మాట్లాడతాడు. ఒరిగింది జరిగింది ఏం లేదు, రెచ్చిపోవడానికి అది ఒరిగింది జరిగింది ఏం లేదు. అంటే మీకు కోపం రాదా? వస్తుంది, ఆగంటే. నా కోపం వేరే. కోపం అంటే ఇప్పుడు వాడు అంత మాట అన్నా నేను తిరిగి అంత మాట అనమంటావా? వాడు దాడి చేస్తే తిరిగి దాడి చేయమంటావా? నాకు క్రీస్తు అది నేర్పించలేదు, వాళ్ళకి అది నేర్పించారేమో. క్రీస్తు ఒకవేళ తిడితే పడండి, వల్గర్ గా తిడితే కూడా పడండి, నా నామాన్ని బట్టి ఇవన్నీ మీకు చేస్తారు. మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపించినట్టు పంపిస్తున్నా అని చెప్పాడు. తోడేళ్ల మధ్యకు కొదవ సింహాలు పంపించినట్టు పంపిస్తున్నా అని చెప్పాలి ఆయన. నాకు తోడేళ్ల మధ్య గొర్రె పిల్లలు పంపించినట్టు పంపిస్తున్నా అని చెప్పాడు. వీడు తిడితే నాకు క్రైస్తవానికి ఒరిగింది ఏమి లేదు. అది వాడి క్యారెక్టర్, అది వాడి సంస్కారం, అది వాడి గ్రంథాల్లో ఉన్నది. అది దానికి వాడి క్యారెక్టర్ బయటకు వస్తుంది తప్ప నాదేం పోవట్లేదు. ఇక్కడ బైబుల్ని ఏదో అన్నాడు వాడు, బైబుల్ని బొకడా బైబుల్ అన్నాడు. వాడు అన్న మాత్రం చేత ఇదేమి దీని ప్రాబల్యం తగ్గలేదు, దీని ప్రభావం తగ్గలేదు, తగ్గదు కూడా. అర్థమవుతుందా? అలా ఆకాశం వైపు తలెత్తి తూ అని ఉన్నాడు అనుకో, ఎక్కడి నుంచి పడుతుంది? వాడి నెత్తినే పడుతుంది, వాడి ముఖం మీదనే పడుతుంది. దీన్ని బైబుల్ బొకడా బైబుల్ అన్నాడు కదా అనేటప్పటికీ మిగతా ఏం చేస్తున్నారంటే నీ గ్రంథాలు ఏముందో చూద్దామని అందులో ఉన్న లొసుగులన్నీ బయట పెడుతున్నారు. వీడు ఎంత తిడుతున్నాడో అంత వాడి దాంట్లోంచి బయటకు వస్తుంది, ఇందులోంచి ఏం రాదే. ఇప్పుడు దీన్ని అన్న మాత్రం చేత ఏం జరగట్లేదు. మన ఫీనాస్ అనేటువంటి వ్యక్తి ఫీనాస్ రామాయణం ఒకటి వదిలేడు, ఒక వీడియో వదిలేడు. దాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది, బహుశా వీళ్ళు కావాలని గెలికి 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 తన్నించుకున్నారేమో అనిపించింది నాకు. పడుకో ఉన్నటువంటి వ్యక్తిని లేపి తన్నించుకున్నారేమో అనిపించింది నాకు. అంటే వీళ్ళు ఇలా మాట్లాడి 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 ఎవరికో చిరాకు వచ్చింది, కోపం వచ్చింది. వాడు మొదలు పెట్టేకంగా మిసైల్ ఎత్తనేసాడు. అర్థమవుతుందా? ఇప్పుడు వాడు అనడం వల్ల బైబుల్ కి నష్టం జరగలే, వాడికే నష్టం జరిగింది. ఓకే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అద్దాల మేడలో ఉన్నవాడు ఎదురుగా ఉన్న గుడిసె మీద రాయి వేయకూడదు. అద్దాల మేడలో నివసించేవాడు గుడిసె మీద రాయి వేసాడు అనుకో, వాడికి ఏమవుతుంది, ఒక తాటి మట్ట అలా జరుగుతుంది, మరలా అలా జరుపుకుంటాడు. పెద్ద కట్టడం ఏం కాదు, అది పోగొట్టుకోవడానికి గుడిసెలో ఏమున్నది, ఏం లేదు. అదే గుడిసెలో కోపం వచ్చి రాయి విసిరాడు అనుకో, అద్దాల మేడ పరిస్థితి ఏంటే ఏమవుతుంది చెప్పు? పగిలిపోతుంది. ఇప్పుడు ఈ బైబుల్ తిడుతున్నటువంటి, యేసుని తిడుతున్నటువంటి రాధా మనోహర్ దాస్ లాంటి పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, ఈ డబ్బుకి ఆశపడేటువంటి పచ్చనోట్లని బిస్కెట్లకు ఆశపడుతున్నట్టు కుక్కలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు బైబుల్ అన్నారు కదా, బైబుల్కి ఏ నష్టం జరగదు, ఏ ఉండదు. వాడు ఏమన్నా సరే బైబుల్ తగలదు, ఇది పరిశుద్ధ గ్రంథం ఇది. కానీ ఈ కొంతమంది ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే, సరే బైబుల్ పూతుంది అన్నావు కదా, సరే పట్టు నీ గ్రంథాన్ని చూద్దామని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంత పెద్ద నష్టం అది. కాబట్టి అద్దాల మేడలో ఉన్న వాళ్ళు గుడిసె మీద రాయి వేయద్దు, బైబుల్ పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఒకవేళ బైబుల్ ఇలా అన్నాడు, బైబుల్ బూత్ పుస్తకం అంటాను ఎవడైనా ఒక హైందవుడు సరే నేను బైబుల్ చదువుతా అని బైబుల్ చదవడం స్టార్ట్ చేశాడు అనుకో, వీడి లోపల ఉన్న పాపాలు బయటకు వస్తాయి కానీ బైబుల్లో బూతులు ఉన్నాయని తెలియదు. అరే బైబిల్ ఇంత అద్భుతంగా ఉంది కదా అని వాడు క్రైస్తవుడిగా మారడం తప్ప, వాడికి బైబిల్లో బూతులు కనబడి ఉంటే కదా. ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తూ ప్రతివాడు అప్పుడే తన హృదయం నాతో వ్యభిచారం చేసిన వాడును అని చెప్పినట్టు బైబిల్లో బూత్ ఎక్కడ ఉంటది? వ్యభిచరింపకూడదని చెప్పిన బైబిల్లో బూత్ ఎక్కడ ఉంటది? ఉండదు. కాబట్టి ఇది చదివితే వాడు పరిశుద్ధత నేర్చుకుంటాడు. కానీ ఇటువైపు వ్యక్తులు ఏం చేశారు, నీ గ్రంథాల్లో చూడు అని మొదలు పెట్టారు. ఎంత నష్టం ఈరోజు హైందవ్యానికి. మొత్తం అంతా తీసుకొచ్చి బయట వేస్తున్నారు. కాబట్టి రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తుల వల్ల క్రైస్తవానికి నష్టం లేదు, వాళ్ళకి నష్టం ఉంది. అంటే ఆయన ఎంత తిట్టినా కూడా మీకేం నష్టం లేదు అంటారు. చూడండి, దోషణకు ప్రతి దోషణ చేయమని బైబిల్ చెప్పలేదు, దోషణకు దీవెనను ప్రతిగా దీవించమని బైబిల్ చెప్పింది. వాడిని తిడితే నువ్వు తిరిగి దీవించమని బైబిల్ చెప్పింది. నిన్ను హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేయమని చెప్పింది, మీ శత్రువుల కోసం ప్రార్థన చేయమని చెప్పింది బైబిల్. యేసుప్రభు అది నిరూపించాడు. కాబట్టి ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి నన్నేదో అంటే నేను రెచ్చిపోవడానికి క్రీస్తు నాకు నేర్పించింది అది కాదు. వాడు ఎందుకంటున్నా నాకు కారణం తెలుసు. అయితే క్రైస్తవ సంఘాలు ఉన్నాయి,
కేసులు పెడుతున్నారు వెళ్తున్నారు. కేసు పెట్టడం అన్నది నాతో అయ్యే పని కాదు, అది చిన్న విషయం కాదు. ఇప్పుడు నేను వీళ్ళు రాధా మనోహర్ దాస్ మీద కేసు తీసుకోండి అంటే ఓకే తీసుకుంటాం అనేటట్టు లేరు. ఎందుకంటే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఒక్కడు కాదు, ఆ వ్యక్తి వెనకాల వ్యవస్థ ఉంది. మీకు అర్థమవుతుందా? ఒక వ్యవస్థ ఉంది కాబట్టి నేను చేసేది వాడికి ఆనదు. క్రైస్తవులో వ్యవస్థలు ఉన్నాయి, వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ రాజకీయ పార్టీలు కూడా గమనిస్తున్నారు కదా ఏం జరుగుతుందని గమనిస్తున్నారు. కాబట్టి ఇది నేను ఒక్కనే యాక్షన్ తీసుకునేది కాదు. అయితే నా పరిధిలో కొంత ఉంది. ఏంటని ఆ వ్యక్తి అడుగుతున్న దానికి సంజాయిషి చెప్పడం, సమాధానం చెప్పడం, సవాల్ చేయడం, ఒకవేళ వస్తే ఆ వ్యక్తితో మాట్లాడడం, ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి. నా పరిధిలో నేను చేస్తూనే ఉన్నాను. ఒకవేళ ఆ వ్యక్తి బూత్ మాట్లాడితే నేను తిరిగి బూత్ మాట్లాడితే క్రీస్తు నాకు నేర్పించిందంటే, ఆ వ్యక్తి దాడి చేశాను నేను తిరిగి దాడి చేస్తే క్రీస్తు నాకు నేర్పించిందంటే, ఆ వ్యక్తి ఏం చేసినా క్రైస్తవానికి ఒరిగేది జరిగేది నష్టం ఏమీ లేదు, ఉండదు. ఎందుకంటే సెలువు మీద ప్రాణం పెట్టి తిరిగి లేచే పునరుద్ధానం నా ప్రభు అయిన యేసుక్రీస్తు, సజీవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సంఘం మీద దాడి జరుగుతుంటే ఆయన ఎందుకు మౌనంగా ఉంటాడు? అయితే కొద్ది కాలం వాళ్ళకి ఇవ్వబడింది, కొద్ది కాలం అవకాశం ఇవ్వబడింది. మొరగని అరవని ఒకనొక రోజు వస్తుంది. క్రీస్తు అలాగే ఉంటాడు. సౌలు సంఘాన్ని విపరీతంగా హింసించాడు. క్రీస్తు మౌనంగా వెళ్ళాడు. ఒకనొక రోజు పట్టుకున్నాడు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని. ఆయన సమయానికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నా, ఆయన ప్రణాళిక నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. దేవుడే న్యాయం తీరుస్తాడు. నేను తిరిగి దాడి చేయలేను, నా చేతిలో లేదు. అది ఆ నమ్మకం మీకుందా? ఖచ్చితంగా. ఎందుకంటే నా దేవుడు సజీవుడు. నమ్మకం కాదు, నిజం ఇది. చరిత్రలో పదే ప్రూవ్ అయినటువంటి నిజం ఇది. నా దేవుడు సజీవుడు. ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్న ఈ రాధా మనోహర్ దాస్ మారడం మీరు చూస్తారా? మారడు. ఎవరు మారుతారు అంటే, మరి సౌలు మారిండు కదా. అక్కడికి వస్తున్నా. ఎవరు మారుతారు అంటే జెన్యూన్ గా పని చేసేవాడు. వాడు ఆపోజిట్ అయినా సరే. సౌలు జెన్యూన్ గా పనిచేశాడు యోధా మతం కోసం. యోధా మతమే గొప్పది, క్రీస్తు అనే వ్యక్తి లేడు అనే దానికి జెన్యూన్ గా పనిచేశాడు. ఎవరో డబ్బు ఇస్తే డబ్బు కోసం కకృతిపడి పనిచేయాలి. సౌలు డబ్బు కోసం కకృతిపడి పనిచేసేవాడు మారడు. యేసు ప్రభు సిలువ వేసిన తర్వాత సమాధులు పెట్టిన తర్వాత సైనికులు కాపలా పెట్టారు. కాపలా పెట్టిన తర్వాత ఆయన తిరిగి లేచాడు. వీళ్ళంతా చూశారు. చూసిన వాళ్ళని పరిసయ్యులు వచ్చి డబ్బు ఇచ్చి మేనేజ్ చేశారు. వాళ్ళు మారుతారా? మారడు. డబ్బు కోసం పనిచేసేవాడు మారడు. ఎదురుగా ఎంత అద్భుతం జరిగినా సరే. మరి శిక్ష అయితే పడుతుంది అంటారా ఆయనకి? మామూలు శిక్ష కాదు, ఎలా కూడిపోతుంది చూడండి మీరు. మరి దేవుడు కూడా మీలాగనే క్షమించవచ్చు కదా. ఇప్పుడు అన్నారు క్షమిస్తున్నాము, దేవుడు మాకు అదే నేర్పించింది అని. ఆగడం మాట, నేను క్షమిస్తాను, నాకు క్షమించమని దేవుడు చెప్పాడు. అయితే ప్రాణం పోయేంత వరకు ఆ వ్యక్తికి అవకాశం ఉంది క్షమాపణ పొందడానికి, మారడానికి. అప్పటికి మారకపోతే నెక్స్ట్ శిక్ష ఉంది కదా. చనిపోయిన తర్వాత శిక్ష పడుతుంది ఖచ్చితంగా ఉంది కదా. ఇప్పుడు బతికున్న రోజులు ఏమైనా నాకు తెలియదు దేవుడు ఎలా యాక్ట్ చేస్తాడు, నాకు తెలియదు. చనిపోయిన తర్వాత అయితే శిక్ష ఉంది, కానీ బ్రతికున్నప్పుడు కూడా దేవుడు యాక్షన్ తీసుకుంటాడు కదా. కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి కదా. సో రాధా మనోహర్ దాస్ అయితే క్రైస్తవులందరినీ ఇలా తిడుతున్నాడు. అవును. అట్ ద సేమ్ టైం ఈ కరుణాకర్ సుగుణ ఆయన ఒక ఛాలెంజ్ విసిరేడు క్రైస్తవులందరికీ. ఆ ఛాలెంజ్ ఏంటంటే, ఆయన చనిపోయే లోపు ఈ భారతదేశంలో గాని భూమి మీద గాని ఎక్కడ కూడా ఒక చర్చ్ అనేది ఉండనివ్వను నేను అని ఒక ఛాలెంజ్ చేసి. ఇదే మీతో వచ్చిన సమస్య ఏంటంటే, ఏ పదాన్ని ఎక్కడ వాడాలో మీకు తెలియదు. అది ఛాలెంజ్ కాదు, జోక్. అది జోక్ అంటారా? మరి దాన్ని జోక్ గా తీసుకుంటున్నారా? తీసుకోవడం ఏంది, బై డెఫినేషన్ జోక్ అది. నేను చచ్చిపోయే అంటే కరుణాకర్ సుగుణ ఏమైనా జోకర్ అనుకుంటున్నారా మీరు? జోక్ మరి కాకపోతే సీరియస్ పర్సన్ ఏంటి? కాదు. ఆయన ఫోన్ పే గూగుల్ పే అకౌంట్ నెంబర్ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు డబ్బు వేయడానికి వాళ్ళని మాస్ డైలాగ్ వేస్తేనే కొంచెం ఊరుతులకి కాసింత చిల్లర పడేస్తారని మాస్ ఆడియన్స్ కోసం ఆయన వాడినటువంటి మాస్ డైలాగ్ అది జోక్. అది దాన్ని బతకడానికి వాడుతున్నారు వీళ్ళు, ఓన్లీ బ్రతుకు తెరువు కోసమే. మరి సనాతన ధర్మాన్ని కాపాడుతున్నామా అంటున్నారు కదా. మంచి ప్రశ్న అడిగారు కల్పన గారు. సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే ఏంటంటే, రంగనాయకమ్మ రాసినటువంటి రామాయణ విషవృక్షం అనే పుస్తకం ఉందే, అమెజాన్ కూడా ఉంది. రంగనాయకమ్మ రాసిన రామాయణ విషవృక్షం అని ఉంది కదా. దాన్ని తీసుకొని ఆవిడ లేవదీసిన పాయింట్లకి సమాధానం చెప్పు. అది సనాతన ధర్మాన్ని కాపాడటం. లేకపోతే తాపి ధర్మారావు అని ఆయన దేవాలయం పైన బూతు బొమ్మల పుస్తకం రాశాడే,
దాన్ని తీసుకొని దానికి వివరణ నువ్వు, అది సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే. లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకం రాశాడే, హిందూయిజం చిక్కుముళ్ళు అని రాశాడే, ఆ రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకాన్ని తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేవదీసిన ప్రశ్నలకు సమాధానం చెప్పు, అది నీ ధర్మాన్ని కాపాడడం అంటే, సనాతనం కాపాడడం అంటే. అంటే ఇప్పుడు కరుణాకర్ సుగుణకి గ్రంథాల గురించి తెలియదు అంటారా? మీరు చెప్పిన గ్రంథాలన్నీ వాళ్ళు చదివి ఉండొచ్చే. మనలో మరమాట ఆయనే ఉంటే నాకెందుకు తెల్లచీరని, ఆయన లేక ఇప్పుడు తెల్ల చీరతో దర్శనం ఇస్తే ఆయన లేడమ్మా అంటే బుద్ధి తక్కువ పని కదా అది. ఆయన ఉంటే తెల్లచీర కట్టుకోవాలి. ఒకవేళ ఆయన చదివి ఉంటే ఇంత తిప్పలేదు. ఇప్పుడు అవి చదివి ఉంటే అవి చెప్పుకుంటాడు కానీ బైబిల్ మీద ఎందుకు చెప్తాడు? ఇప్పుడు నువ్వు పెట్టింది శివశక్తి అని, శివుడు గురించి ఏ రోజు ఏం చెప్పి వచ్చావా? నువ్వు చెప్పాల్సి శివుడు గురించి, రామరాజ్యం గురించి చెప్తాడు కదా. ఏంది బైబిల్ గురించి నీకెందుకు? ఓకే, నువ్వు శివశక్తి పెట్టినప్పుడు శివుని ప్రచారం చేసుకో. మీరు టీవీ చూస్తారు కదా, టీవీ చూసినప్పుడు మధ్య యాడ్స్ వస్తాయి. యాడ్స్ వచ్చినప్పుడు లైఫ్ బాయ్ యాడ్ ఇవ్వాలనుకోండి, లైఫ్ బాయ్ యాడ్ అనుకోండి. లైఫ్ బాయ్ ని ఇలా సబ్బు ఇలా వచ్చి టేబుల్ మీద కొన్ని సోప్స్ ఉంటాయి, వాటిని తోసేసి లైఫ్ బాయ్ అక్కడ నిలబడతారు అనమాట. ఆ టేబుల్ మీద సోప్స్ మీరు చూస్తే తెల్ల కవరు, పచ్చ కవరు, నల్ల కవరు ఉంటుంది. సింతాలని లేకపోతే లిరిలని లేకపోతే సంతూర్ అని ఉండదు, పేరు ఉండదు. జస్ట్ బ్లూ రెడ్ కలర్స్ ఉంటాయి. అలా తోసేసి ఇది వచ్చి నిలవబడుతుంది. నీ సబ్బు గురించి నువ్వు చెప్పుకో, 100% జెమ్స్ తీసేస్తుంది, హెల్తీ వెల్తీ, అసలు నీ ఇష్టం వచ్చి చెప్పుకో, అది నీకున్న రైట్. నీ సబ్బు మీద నీకున్న దమ్ము, ధైర్యం అది. నీ సబ్బును పక్కన పెట్టి సింతాలు వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్ అంటే నీ దాంట్లో ఏమి లేదు చెప్పడానికి. నీకు అర్థమవుతుందా? నన్ను వదిలిపెట్టు, ఈ బైబుల్ పట్టుకొని సంవత్సరాల కొద్ది నేను చచ్చిపోయేంత వరకు చెప్తాను దీని గురించి. ఎందుకంటే నేను చచ్చిపోయేంత వరకు చెప్పినా సరే ఇంకా మిగిలిపోయేంత సరుకు ఇందులో ఉంది. నాకు దీన్ని చెప్పడానికే టైం లేదు. ఇప్పుడు మరలా వచ్చి అదిట్ట ఇదిట్ట అంటున్నానంటే అలా కాదు. నిజంగా నీ దగ్గర సరుకు ఉంటే, ఇదిగో మా దేవుడు ఎంత గొప్పడు అని చెప్పి ఒకటి నేను చెప్తాను ఇక్కడ నిలబడి, ఏమని, నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాల్ చేశారు నా ప్రభు యేసుక్రీస్తు. ఒక్క పాపం ఏదైనా క్రీస్తులు అంటే చూపించుద్దాం. నా ప్రభు యేసుక్రీస్తు చెప్పారు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఉందో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అని చెప్పాను నా యేసు ప్రభు అని కాళ్ళ దగ్గరే చెప్తాను. నా యేసు ప్రభు క్యారెక్టర్ ఉందని. నువ్వు నమ్ముతున్నటువంటి ఎవరిలో అయినా ఈ క్యారెక్టర్ ఉందేమో చూపించు, ఇప్పుడే యేసు మొదలు పెట్టి నీ దగ్గరకు వచ్చేస్తాను. నా యేసు క్యారెక్టర్ ఉంది, నా దేవుడి క్యారెక్టర్ ఉంది, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండాలి. ఇదిగో ఈ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం. ఈ పేరు వ్రాయగలిగిన ఏకైక పుస్తకం ఏదే, ఎక్కడ వ్రాసిన చెల్లదు అదే. ఒకవేళ పొరపాటున ఏదైనా పుస్తకం మీద పరిశుద్ధ గ్రంథం రాశారనుకో, లోపల ఉన్న దేవుడు దేవతలు ఉంటారు, ఒరే తీసేరా స్వామి లోపల ఇవ్వలేదు ఇక్కడ అని అంటారు. కాబట్టి ఏంటంటే నా యేసు గురించి కాళ్ళ దగ్గర చెప్తాను, అంత ఉంది నా యేసు దగ్గర. సో కరుణాకర్ సుగుణకి ఏం చెప్తారు మీరు? ఇది ఆయనకే చెప్తుంది, మీకు కాదు. ఆయన వద్దా ఆ జోకు దగ్గరికి వద్దాం. నీ ధర్మంలో నా యేసు ప్రభు లాంటి క్యారెక్టర్ ఎవరైనా ఉంటే చూపించు. నా యేసు ప్రభు లాంటి క్యారెక్టర్ ఉంటే చూపించు. లేరు కాబట్టి ఎంతసేపు బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్ అట్టుంది, బైబిల్ ఎట్టుంది, బైబిల్ అలా ఉందని బైబిల్లోనే ఉంది. ఎందుకుందో కూడా మేము చెప్తున్నాం. అదే సీక్రెట్ గా ఉంటే తీసుకురాలేదు కదా, ఇక్కడే ఉంది. ఇక్కడ ఉంది, చదివి వినిపించావు. దాని పైన కింద సమయం సందర్భం ఉంటది కదా. ఇప్పుడు బైబిల్ ఇలా ఉంది, ఆయన రాస్తేనే ఉండేది, దీని పైన కింద ఉంది కదా, అదంతా చదవా అంటే నీ దగ్గర ఏమి లేదు. నువ్వు పనిచేస్తుంది నీ ధర్మం కోసం కాదు, నువ్వు పనిచేస్తున్నది ధర్మాన్ని అడ్డు పెట్టుకుని నీ జీవనోపాధిని సంపాదించుకోవడం కోసం మాత్రమే. ఇది పాన్ పరాకు వేసుకున్న వాళ్ళకి అర్థం కాదు. సోషల్ మీడియాలో బ్రతుకు తెరువు కోసం వచ్చాడు, బైబిల్ మీద బుర్ర చదువుతున్నాడు, ఈ పాన్ పరాగ్ బ్యాచ్ క్లిక్ అయిందని బ్రతుకుతున్నాడు అంతే తప్ప, అలాంటి పాన్ పరాగ్ బ్యాచ్లకి మాస్ డైలాగులు చెప్పే వ్యక్తి చర్చలు లేకుండా చేస్తాడంట. ఇది పెద్ద జోకు. ఒక్కసారి జోకే అది, తీసుకోవడం కాదు, జోకే అది. ఒక్కసారి ఈ వ్యక్తి నాకు తెలిసి ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ, పెద్దగా చదువులేదు వ్యక్తికి, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. ఒకవేళ సాధ్యమైతే కనుక ఎంపరర్ నీరో, ఎంపరర్ డొమిషియన్, డయోక్లీషియన్, ట్రాజన్ అనేటువంటి చక్రవర్తులు ఉంటారు, రోమన్ ఎంపరర్స్ ఉంటారు. అంటిల్ కాన్స్టంటైన్ వరకు వదిలే హేరో ఎంత క్రూరుడో ఒకసారి గూగుల్ అని తెలుసుకోమని చెప్పండి. వాళ్ళ క్రూరత్వాన్ని చదువుతుంటే మనకు చలి జ్వరం వస్తుంది, చదువుతుంటే చలి జ్వరం వస్తుంది, అంత క్రూరులు.
వాళ్ళే క్రీస్తుని ఏమీ చేయలేకపోయారు చరిత్రలో మట్టి కొట్టుకొని. హేరోద్ అనే వ్యక్తి ఎలాంటోడంటే భార్యలను కాల్చి పడేశాడు, పిల్లల్ని చంపి పడేశాడు. ఎందుకంటే నా సింహాసనం దగ్గరికి వస్తారు, నా సింహాసనాన్ని ఆశిస్తారేమో అని భార్యలను చంపాడు, సొంత బిడ్డలు చంపాడు. సొంత బిడ్డలు భార్యలు చంపినోడికి బయట వాళ్ళ ప్రాణాలకు లెక్క అంటావా? లెక్కలేదు. అలా చంపినోడు క్రీస్తు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు చంపడానికి శాసనం జారీ చేశాడు. క్రీస్తు ఎక్కడ ఉంటాడో పర్టికులర్ గా తెలిసినా సరే ఒకవేళ మిస్ అవుతాడేమోనని ఆ ఏజ్ లో ఉన్న పిల్లలందరూ లేపేసేమని చెప్పాడు. ఇంక ఎలాంటి క్రూరుడు అంటాడు? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో తెలుసు, అడ్రస్ తెలుసు, ఎందుకంటే జ్ఞానులు చెప్పారు. వెళ్ళే అవసరం అయితే ఆయన మాత్రమే చంపాలి. ఎందుకని? ఒకవేళ అక్కడే టార్గెట్ చేస్తే మిస్ అయిపోతాడేమో, నాకు అనుమానం కూడా ఉండకూడదని ఆ ఏజ్ లో ఉన్న పిల్లలందరూ లేపించాడంటే ఎంత క్రూరుడై ఉంటాడు? అలాంటి క్రూరుడే పురుగులు బట్టి పోయాడు. అలాంటి నియంతలే పోయారు నాశనమై. క్రీస్తుని చంపలే వాళ్ళు, క్రీస్తు దరిదాపులకు కూడా రాలే వాళ్ళు, సిలువ ఎక్కించారు అయిపోయిందని. ఆయన తిరిగి లేచాడు. ఏం జరిగింది? కాబట్టి నేనేమంటానంటే అలాంటి నియంత్రణకే దిక్కు దివాను లేకపోతే యూట్యూబ్ లో, గూగుల్ పే, ఫోన్ పేలో 4 చిల్లర ముష్టి మెతుకులు విధిస్తారని ఈ పానుపారకు వేసుకున్న వాళ్ళని సంతోషపెట్టడానికి మాస్ డైలాగ్ అని చెప్పే నువ్వు చర్చలు లేకుండా చేస్తాను, పాస్ లేకుండా చేస్తానంటే ఇది సవాలని నేను అనుకోవడానికి అమాయకుడు అనుకున్నావా ఏంది? లేదా నీలాగే ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయినా అనుకున్నావా ఏంది? సో ఇండైరెక్ట్ గా మీరు ఏమంటున్నారంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ గా దోషించాం మేము క్రైస్తవులం అంటున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పేది అట్లా దోషం ఉందా? ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. ఎగ్జాంపుల్ చెప్పాను. దోషం కాదు, ఇది చరిత్ర, హిస్టరీ. ఓకే. సో వాళ్ళు అట్లా నాశనం అయిపోయారు, పురుగులు పడిపోయినరు. అవును, కాబట్టి లిటరల్ గా చెప్తున్నాను, లిటరల్ గా పురుగులు పట్టారు. హేరోదు లాస్ట్ దశలో ఆ సింహాసనం మీద నుంచి లేచి ఇలా నడుస్తూ ఉంటే ఇలా అడుగు పెట్టి ఇంకో అడుగు ఇలా పెట్టేటప్పటికి ఈ అడుగు కింద 2 పురుగులు, ఆ అడుగు కింద 2 పురుగులు, ఆ అడుగు కింద 2 పురుగులు. అది లిటరల్ గా ఆయన పట్టిన గతి. అప్పుడు ఆయన కొడుకు వచ్చి అంటే ఎంతకాలం ఇలా ఉంటారు నువ్వు సింహాసనం మీద మోజుతో అని ఆ పై నుంచి తంతే ఆ మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కిందకు వచ్చి చచ్చాడు. సొంత కొడుకు తంతే. అంటే కాలంలో పురుగులు పడుతున్నా సరే సింహాసనాన్ని వదిలిపెట్టవా అనే చిరాకు వచ్చి తంటే అక్కడి నుంచి దొల్లుకుంటూ వచ్చి కింద పడి చచ్చాడు. ఆఫ్ విచ్ పర్సిక్యూటర్స్ డైడ్ అనే పుస్తకం, ఆఫ్ విచ్ పర్సిక్యూటర్స్ డైడ్ అనే పుస్తకం ఉంది ఇదంతా. కాబట్టి పురుగులు పట్టే అని నేను ఊరకే చెప్పట్లే, లిటరల్ గా పురుగులు పట్టే అని చెప్తున్నా. అలాంటి నియంతలకే పురుగులు పట్టిపోతే ఫోన్ పే, గూగుల్ పేలో చిల్లర ఎరుకునే నువ్వు సవాల్ చేయడం, దాన్ని నేను సీరియస్ గా తీసుకోవడం. నా చదువు కూడా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, నా చదువుకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకున్నాను. కాబట్టి ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ అయ్యావు, బ్రతుకు తెరువు లేదు. ఏదో గూగుల్ పే, ఫోన్ పేలో ఈ మత సంబంధంగా రాజకీయ పార్టీ సంఖ్యలో ఉంటే అంతో ఇంతో విధులుస్తారని ఏదో నువ్వు నీ పాటు పడుతున్నావు. ఓకే, మంచిది, నేనే కాదని. ఎందుకంటే కూటి కోసం కోటి విద్యలు, అందులో ఇది ఒకటే. నీ పని నువ్వు చేసుకో, నేనే కాదన్నాను. కానీ ఇక్కడ వేదిక మీదకి వచ్చి నేను చచ్చిపోయేలోపు ఒక్క చర్చ అయినా మిగిలిపోతుందేమో నేను భయపడతానని ఈ జోకులు దేనికి అంటున్నా? ఏదైనా సీరియస్ గా మాట్లాడచ్చు కదా. ఆ వేదిక ఇచ్చినప్పుడు జోకులు వేయడానికి ఎందుకు? జోకులకి జబర్దస్త్ ప్రోగ్రామ్ ఉంది, మళ్ళీ నువ్వు కొత్తగా జోక్ వేయడానికి అంత పెద్ద మీటింగ్ ఎందుకు? కాబట్టి అంత జోకుల్ని స్పందించేటువంటి ఎక్కడుంది సీరియస్నెస్ అంటున్నాను. నీరో సాధ్యం కాలేదు. నీరో గురించి చదవమని చెప్పండి. నీరో క్రైస్తవుల్ని ఇలా స్తంభాలు కట్టి తైలం పోసి నిప్పట్టించి ఆ వెలుగులో విందు చేస్తున్నాడు, పార్టీ చేస్తున్నాడు. లైట్ హౌస్ ఉంటాయి కదా, అలా క్రైస్తవుల్ని కట్టేసి తైలం పోసి నిప్పంటిస్తే వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ వెలుగుతూ ఉంటే ఆ వెలుగులో పార్టీ చేస్తున్నాడు నీరో. రోమ్ నగరాన్ని తగలబెట్టి కిటికీలో కూర్చొని ఫిడేలు వాయించుకున్నాడు. ఎందుకు రోమ్ నగరం తగలబడిందంటే క్రైస్తవులు వచ్చారు కాబట్టి, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ అని చెప్పి క్రైస్తవుల మీద తోసి విపరీతంగా పర్సిక్యూట్ చేశాడు. అలాంటి నియంతలే ఏమి చేయలేపారు క్రైస్తవ్యాన్ని. ఇప్పుడు ఫోన్ పేలు అడుక్కునేవాడు ఏం చేస్తాడు? నేను అదే అంటున్నా, ఇలాంటి జోకులు మీకు అర్థం కావాలంటే కనీసం చరిత్ర తెలిసి ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఒక సనాతన ట్రావెలర్ అని ఒక ఆయన ఇది ఇస్కాన్ పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభు, ఆయన ప్రమోద్ అనే వ్యక్తి ప్రశ్న ఛానల్ లో వచ్చాడు. ప్రమోద్ అనే వ్యక్తి ప్రశ్న ఛానల్ మధ్య ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఇస్కాన్ వాళ్ళు క్రీస్తును కృష్ణుడి కొడుకుగా, అది నిజమేనా సార్? నాకైతే తెలియదు. నేను ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆశ్చర్యపోయాను, అవును ఇలా కూడా చేసుకుంటున్నారా అని. నాకు వాళ్ళు
ఆయన హిస్టరికల్ గా కూడా చూపించిండు అనమాట బుక్ లో. ఓకే, అక్కడ చూపించాడు. అయితే నేను నా చిన్నతనం, నాకు తెలిసి నేను 8th క్లాస్ 9th క్లాస్ ఉన్న ప్రాంతంలో మా నాన్న జేజు నాన్న అంటాం మేము. మా జేజు నాన్న ఏం చేశాడు అంటే, ఆయన దగ్గర ఈ హైందవ గ్రంథాలు ఉండేవి, ఆయన బాగా చదివేవాడు. అలా చదువుతున్న చనిపోయాడు ఆయన. ఆ హైందవ గ్రంథంలో యేసు ప్రభుని కూడా విష్ణుమూర్తి అవతారంగా వ్రాసారని చూపించారు నాకు ఆయన ఆ టైంలో. దశావతారాలు అంటారు కదా, అందులో విష్ణుమూర్తి అవతారం యేసు ప్రభు ఎవరో కాదు అనేటట్టుగా ఆయన నాకు చూపించి నాకు గుర్తుంది. మరి ఆ పుస్తకం అంటే నేను మర్చిపోయాను. మరి ఇస్కాన్ లో వచ్చిన అదే సేమ్ ఇక్కడ ఇండియాలోకి తీసుకొస్తే అది ఎట్లా ఎట్లా స్వీకరిస్తారు మీరు? కృష్ణుని కుమారుడు అని స్వీకరించగలుగుతారా? అసలు ఎందుకు స్వీకరిస్తాము? మరి ఇస్కాన్ లో ఈ చరిత్ర చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మేము ప్రకటింపని మరి ఒక యేసుని, మేము ప్రకటింపని మరి ఒక యేసుని తిరిగి మేమే వచ్చి చెప్పినా, లేదా పరలోకం నుంచి దేవదూత వచ్చి చెప్పినా వాడు శాపగ్రస్తుడు అని అంటాడు. అంటే బైబిల్లో ప్రకటించబడిన యేసు ప్రభు కాకుండా ఇక వేరే యేసు ప్రభుని మేము తీసుకోము. యేసుక్రీస్తు ప్రభు అంటే కన్యక బైబిల్లో కన్యమరియకు జన్మించి ఉండాలి, ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి పునరుద్ధారుడై తిరిగి లేచి ఉండాలి, పాపాలు క్షమించే ప్రభువైన యేసుక్రీస్తు వారు. బైబిల్లో ఉన్న సిలువ వేయబడిన క్రీస్తు. ఈయన కాకుండా ఇంకెక్కడ క్రీస్తు గురించి మాట్లాడినా మాకేం పట్టింపు లేదు, మేము పట్టించుకోవాల్సిన. సో ఇప్పుడు అది ఒకవేళ వీళ్ళందరూ ఇప్పుడు కొత్తగా లేస్తున్నారు, వాళ్ళ నినాదం లాగా అవును యేసుక్రీస్తు ప్రభు కృష్ణుడికి పుట్టిల్లు అంటే మీరు ఏమంటారు దానికి? అది కూడా ఇక్కడికి వస్తాయి అనేది ఏమంటది? సరే ప్రకటించుకోండి, ఇబ్బంది అంటే మాకేం అభ్యంతరం. కోట్ల మంది ఉన్నారు, అందులో ఒకడు ఎక్కువ అంటే మాకేం అభ్యంతరం లేదు. కోట్ల మంది ఉన్నారు, మనం ఏమైనా పట్టించుకున్నావా? ఇంకొక ఎక్స్ట్రా క్యారెక్టర్ వస్తుంది, ఇబ్బంది అంటే. సో ఫైనల్ గా సార్, ఈ ప్రశ్న రావణ్ అనే జర్నలిస్ట్ ఉన్నారు, ఆయన ఒక సందర్భంలో వీళ్ళని తిడుతూ కరుణాకర్ సుగుణని, రాధా మనోహర్ దాస్ ని వీళ్ళని తిడుతూ అట్ ద సేమ్ టైం మాస్టర్స్ ని కూడా తిట్టిండు. ఎందుకంటే మీకు రోషం లేదా, మీకు బుద్ధి లేదా, మీ ప్లేస్ లో ఒకవేళ నేను క్రైస్తవుడిని అయితే నాకు ఒళ్ళు మండిపోతుంది, ఇలాంటివి కొన్ని బాగా వేరే వేరే లాంగ్వేజెస్ అయినా యూజ్ చేసిండు. నేను చూసాను. మరి దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆయన ఒక ఎథిస్ట్ గా, ఎథిస్ట్ మరి నాస్తికుడు కదా వ్యక్తి అని అంటున్నాడు. నాస్తికుడు ఆ వ్యక్తి. జోసెఫ్ గా ఉండి రావణ్ గా మారాడంట. నేను ఆ వ్యక్తి వీడియో చూస్తాను. మరి జోసెఫ్ అన్నప్పుడు ఆయన క్రైస్తవుడు అవుతాడు కదా. జోసెఫ్ టు రావణ్, ఓకే, రావణ్ టు జోసెఫ్ కాదు, జోసెఫ్ టు రావణ్ గా మారాడంట. నాస్తికుడు అంట ఆ వ్యక్తి. నేను కూడా ఆ వ్యక్తి వీడియో చూస్తాను, అడపదడప చూస్తాను, మంచి కంటెంట్ సబ్జెక్ట్ ఇస్తాను. ఓకే, అంటే ఆయన పరిధిలో ఆయన ప్లాట్ఫామ్ మీద నుంచి మంచి సబ్జెక్ట్ ఇస్తాడు. బయట విషయాలు తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి ఛానల్ చూస్తే నేను తెలుసుకుంటాను, చూస్తాను, మంచి కంటెంట్ ఉన్నటువంటి పర్సన్. అయితే ఒక నాస్తికుడుగా ఏం చెప్పాలో చెప్పాడు. ఆయన క్రిస్టియానిటీలో ఏముంది, బైబుల్లో ఏ ప్రిన్సిపల్స్ ఉన్నాయని ఆ వ్యక్తి తెలియదు కాబట్టి ఆ వ్యక్తి అలాగే మాట్లాడతాడు, అలాగే చెప్తాడు. అంతమించి ఆ వ్యక్తి దగ్గర నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయం. అయితే ఆ వ్యక్తి అన్న దాంట్లో కూడా ఒక న్యాయం ఉంది, ఒక పాయింట్ ఉంది. అదేంటంటే క్రిస్టియానిటీలో చాలా సంఘాలు ఉన్నాయి, చాలా ఏమంటారు సంస్థలు ఉన్నాయి, క్రైస్తవ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్స్ ఎక్కువ శాతం ఏం చేస్తున్నాయంటే, నాకు తెలిసినంతలో చెప్తాను, ఏం చేస్తున్నాయంటే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళడం, ఫండ్ తెచ్చుకోవడం. మేము మైనారిటీలు, మా చర్చి గోళ్ళు కూలిపోయినాయి, మాకు చర్చి ఫ్యాన్లు ఊడిపోయినాయి, పెచ్చులు ఊడిపోతాయని చెప్పి వెళ్ళడము, ఫండ్ తెచ్చుకోవడము, ఆ ఫండ్ పంచుకోవడము, ఇలా చేస్తున్నారు తప్ప ఒరే క్రీస్తు గురించి బయట వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారే, బైబుల్ గురించి ఇలా మాట్లాడుతున్నారే, మనం క్రిస్టియన్ ఆర్గనైజేషన్ గా ఉన్నాం, ఎందుకని వెళ్ళి మనం యాక్షన్ తీసుకోవట్లేదు, వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు, వాళ్ళ మీద వాళ్ళని ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకుని వెళ్ళట్లేదు అనేది తక్కువ స్థాయిలో జరుగుతుంది. ఉదాహరణకి 100 క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి, క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అంటే బాగా డబ్బున్న వాళ్ళే, మంచి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళే, పెద్దోళ్ళే. ఈ 100 ఆర్గనైజేషన్స్ ఒక్క తాటి మీదకి వచ్చి మా బైబుల్ అంటున్నాడు, మా యేసు ప్రభువు అంటున్నాడు, ప్రశ్నించు. నేను వద్దని చెప్పలే, బైబుల్లో ఎలా ఉంది ఏంటి అని అడుగు, ప్రశ్నించు, 100 మందిని సమాధానం చెప్తాం. కానీ వెటకారం చేయొద్దు, వెక్కిరించొద్దు, అవమానించొద్దు, బూతులు మాట్లాడుతూ అడుగు, చెబుతాం. చేత నీకు తెలియకపోతే అడుగు, చెప్తాం. కానీ ఇలా బహిరంగంగా ఏమంటాడు బూతు పుస్తకం అని, అందులో మరలా లకారాలు మకారాలు ఉపయోగించి మాట్లాడుతూ, అందులో మరలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మీకెందుకని చీమ కొట్టినట్టు లేదు అని అన్నాడు ఆయన.
ఇప్పుడు నేనున్నాను, నేను పాస్టర్, సాధారణమైనటువంటి పాస్టర్. వాక్యం చెప్పుకోవడానికి, నా బతుకు నేను బతుక్కోవడానికి సరిపడా నాకు ఉందేవో కానీ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసుకు వెళ్ళి అడ్వకేట్లు పెట్టుకొని ఇంత చేసేంత శక్తి నా దగ్గర లేదు. దానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, దానికి డబ్బు బలం ఉండాలి, సమాజంలో పలుకుబడి ఉండాలి, మనం ఒక మాట చెప్తే 10 మంది వచ్చేటువంటి ఆ బలం ఉండాలి. ఇంత ఉంటేనే ఇది ముందుకు వెళ్తుంది. అలా ఏంటంటే మీకు అవి ఉన్నాయి కదా, డబ్బు ఉంది, పొలిటికల్ గా ఉంది, నెక్స్ట్ మనుషులు ఉన్నారు, అంత నాలెడ్జ్ ఉంది, సర్కిల్ ఉంది, మీరు ఎందుకని ఇలాంటి వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఎంతసేపు ఉన్నా మాకు శ్మశానం లేదు, మాకు ప్రహరీ గోడ లేదు, మాకు ఫ్యాన్లు లేవు, మాకు చర్చిలు లేదు అనేటట్టుగా ఆ మైనారిటీ ఫండ్ తెచ్చుకోవడానికే మీరు ఆర్గనైజేషన్ గా పనిచేస్తున్నారు తప్ప ఎందుకని బైబుల్ మీద, మన ఫెయిత్ మీద, మన యేసు మీద దాడి జరుగుతూ ఉంటే ఎందుకని ఇలాంటి వాళ్ళ మీద ఏకం కాలేకపోతున్నారు? మీరు కూడా పదే పదే అక్కడికి వెళ్ళి మా క్రిస్టియన్స్ శ్మశానం లేదు, మాకు సమాధుల తోట లేవు, మాకు చర్చి లేవు అని అడుగుతున్నారు. కాబట్టి మీరు కూడా అలుసైపోయారు వాళ్ళకి. వీళ్ళు ఎంతసేపు ఉన్న మైనార్టీ ఫండ్ కోసం వచ్చేది ఆ డబ్బు తీసుకోవడానికి వస్తున్నారు తప్ప వీళ్ళకి ఏ చీమ కొట్టినట్టు కూడా లేదు అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అలా కాదు, ఆ ఫండ్ కోసం కాదు, ఫండ్ మీకు దేవుడు ఇస్తాడబ్బా. మీరు దేవుడి పక్షాన రోషం వహించండి, దేవుడు మీకు ఫండ్ ఇస్తాడు. నాకు తెలియగడుగుతాను, ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ దాకా వద్దు, కలవరి టెంపుల్ సతీష్ కుమార్ దగ్గర ఎంత బలం ఉంది? ఆయన ఒక ఫోన్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్తారు. అంత ఉందా లేదా? ఆయన ఒక ఫోన్ చేస్తే కేసీఆర్ గారు ఆయన ఇంటికి వెళ్తారు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న ఓట్లన్నీ. రాజకీయ నాయకులు తిరిగేది ఎక్కడ? ఇంట్లో 10 ఓట్లు ఉంటేనే 10 సార్లు తిరుగుతారు. ఎందుకు లాస్ట్ టైం కూడా చూసినాం, వాళ్ళ చర్చికి రేవంత్ రెడ్డి వెళ్ళిండు, కేటీఆర్ వెళ్ళిండు, ఓట్లు అడుక్కోవడం. రాజకీయ నాయకులు ఓట్లు ఎక్కడుంటే అక్కడ వెళ్తారు. కానీ గొంపగా ఏమంటారు, గంప గుర్తుగా 1,00,000 ఓట్లు ఉన్నాయంటే ఏది అక్కడ, మిగతా వాళ్ళు ఒక్క మాట చెప్తే 1,00,000 ఓట్లు పడతాయంటే ఎన్నిసార్లు తిరుగుతారు మా రాజకీయ నాయకులు? మరి అలా ఇంటికి వచ్చిన వాడికి టీ ఇచ్చి పార్టీ ఫండ్ ఇచ్చే దాంతో పాటుగా మా క్రిస్టియన్స్ మీద ఇలా దాడులు జరుగుతున్నాయి, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్తే వినరా? వాళ్ళు వింటారు. నీకు పట్లే, నా మీద కాదు కదా జరిగేది, నీకు ఎంతసేపు ఉన్నా సరే ఐటీ రైట్స్ జరిగినప్పుడు నాకు సపోర్ట్ గా ఉండాలి ప్రభుత్వం అనే యావదప్ప నేను మాట్లాడుతూ ఒకరి గురించి కాదు. ఈ మెగా చర్చెస్ వాళ్ళు మా మీద ఐటీ రైట్స్ జరిగినప్పుడు మాకు సపోర్ట్ గా రాజకీయ నాయకులు ఉండాలి కాబట్టి పార్టీ ఫండ్ ఇస్తున్నాం అనే యావలో ఉన్నారే తప్ప, అరే క్రీస్తులు అంటున్నాడే, క్రైస్తవ్యాలు అంటున్నాడే, బైబుల్ అంటున్నాడే అనేది నీకు ఎక్కడ ఉంది? మరి ఎవడి స్వార్థం వాడితే ఇక్కడ? ఇదో నాలాంటి వాళ్ళు ఎవరైనా చిన్న చిత్కా ఉన్నారు, మాకు అంత శక్తి లేదు. ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళడము, కోర్టు దగ్గరికి వెళ్ళడం అంత శక్తి లేదు. చిన్న విషయం, మీరు జర్నలిస్ట్ కదా, మీకు తెలుసు కదా. మనం ఇలా వెళ్తే జరుగుతుంది అంటావా? ఒక కంప్లైంట్ రాసిస్తే జరుగుతుంది అంటావా? కంప్లైంట్ ఇచ్చెళ్ళండి అంటారు. పెద్ద పెద్ద వాళ్ళకి దిక్కులేదు ఇక్కడ. కాబట్టి నేను ఏమన్నానంటే, ఈ క్రైస్తవ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో, లేదా క్రైస్తవ నాయకులుగా పెద్ద పెద్ద వాళ్ళుగా ఆస్తులు సంపాదించి సామ్రాజ్యాలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆ శక్తి ఉంది. ఒక పిలుపిస్తే 1000 మంది కదిలేటువంటి శక్తి ఉంది. వీళ్ళు మాట్లాడితే రాజకీయ నాయకులు కూడా భయపడతారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఓట్లు ఉన్నాయి కాబట్టి. కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా సరే ఆ మైనార్టీ ఫండ్ కోసం వెళ్తారు, మాకు శ్మశానం లేదనో, ప్రహరీ గోడ లేదనో, ఇవి సమస్యలుగా చెప్పుకుంటున్నారు తప్ప అన్ని క్రైస్తవ సంఘాలు ఏకమే. మా బైబుల్ అంటున్నాడు, మా యేసు అంటున్నాడు అంటే ఒక్క రోజులో పరిష్కారం అవుతుంది, ఒక్క రోజులో పరిష్కారం అవుతుంది. కానీ ఎవరికి పట్టలేదమ్మా, ఎవరి స్వార్థం వాళ్ళది. మాకెందుకు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే దశంభాగం. మరి ఇప్పుడు ప్రశ్న రావని అన్నది అయితే కరెక్టే కదా సార్? ప్రశ్న రావని చెప్పినటువంటిది ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే. ఆ ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ, కానీ దీన్ని వాడే ఆప్షన్ ఉన్నా వాడతలేరు కాబట్టి ఇప్పుడు ఆయన అన్నది కరెక్టే. అవును. రోషం ఎవరికి వస్తుంది అంటే నిజాయితీ పరుడికి వస్తుంది, అవినీతి పరుడికి రోషం రాదు. నిజాయితీ పరుడికి రోషం వస్తుంది. అంటే క్రైస్తవులు అందరూ నా వాళ్ళే అనుకుంటే రోషం వస్తుంది. అవును, నా చర్చి మీద క్రైస్తవులు అందరూ కాదు, క్రీస్తు నా వాడు అనుకున్నా వస్తుంది, క్రీస్తు నా దేవుడు అనుకున్నా వస్తుంది, బైబుల్ నాది అనుకున్నా వస్తుంది. కానీ బైబుల్ అడ్డు పెట్టుకుని, క్రీస్తుని అడ్డు పెట్టుకుని సంపాదించాలనుకునే వాడికి రోషం రాదు. నిజాయితీ పరుడికి రోషం వస్తుంది. అన్నెన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే మీకు రోషం రావట్లేదంటే ఏంటి, ఏం చేద్దాం చెప్పి? ఇప్పుడు నాలాంటి ఒక వీడియో చేస్తాడు, ఏంట్రా నా బైబుల్ అన్నామని 100 కాల్స్ వస్తాయి, బెదిరింపు కాల్స్ వస్తాయి. ఇక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ మొదలు పెడతారు తిట్టడం. మామూలు తిట్లు కాదు,
స్టార్టింగ్ అలాంటి కాల్స్ నీకు ఎప్పుడైనా వచ్చినాయా? ఎప్పుడు కాదు, ఎప్పుడు వచ్చేదనే ఆయన అడగంటే ఎప్పుడు వచ్చేదంటే ఫస్ట్ మామూలుగా ఇలా మొబైల్ అయితే చెవి దగ్గర పెట్టుకుంటే, ఎందుకంటే ఆ బూతులు మనమే పక్కన వాళ్ళ దగ్గర పరువు పోగొట్టుకోవడం అంటే, ఒకవేళ బూతులు కాకుండా మామూలు వ్యక్తి అయితే అప్పుడు ఏమంటారు స్పీకర్ ఆన్ చేస్తారు, ఇది అందరు వినొచ్చు అని. ఎందుకంటే బూతులు మనకు ప్రత్యేకం కదా, ఎక్స్క్లూజివ్ కాబట్టి మనమే వింటాం వాటిని. అలా వచ్చేదని బూతులే, బండ బూతులు మాట్లాడతారు. నాలాంటి సామాన్యుడు ఏం చేస్తాడు, ఎన్నిసార్లు తిట్టించుకుంటాడు. సో ఇన్ ఫ్యూచర్ లో పాస్టర్ జాన్ పాల్ ఇవన్నీ భరించలేక క్రిస్టియన్స్ మీద గాని లేకపోతే హిందువుల మీద గాని ఎవరు తప్పు చేసినా ఖండించడానికి ఒక ఆర్గనైజేషన్ పెడతాడా? నాకు తెలిసి నేను ఏ ఆర్గనైజేషన్ పెట్టను. నాకు తెలిసి ఈ రోజు నాకున్నటువంటి కమిట్మెంట్ తో, డెడికేషన్ తో నేను పెట్టను. నా మైండ్ సెట్ అది కాదు. నేను చివరిదాకా ప్రశ్నిస్తూనే ఉంటాను. సమాజాన్ని జాగృతం చేయడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఎందుకంటే అలా ఆర్గనైజేషన్ పెట్టి నడిపించేటువంటి ఆ టైపు ఆలోచన విధానం దేవుడు నాకు ఇవ్వలేదు. నాకు బైబుల్లో నాలెడ్జ్ ఇచ్చాడు. బైబుల్ని బట్టి ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ తప్పు జరుగుతుందని చేసేవాడిని. లైక్ ఇప్పుడు స్కానింగ్ తీసే వ్యక్తి ఏం చేస్తాడు అంటే, స్కానింగ్ తీస్తాడు, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తప్ప ఆపరేషన్ చేయాల్సిన డాక్టరే. నేను లైక్ స్కానింగ్ ఆపరేటర్ అనమాట, స్కానింగ్ మిషన్ ఆపరేటర్. ఇదిగో ఇక్కడ తప్పు జరుగుతుంది, ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఈ సంస్థలు చేయాల్సింది తప్ప పెద్ద పెద్ద వాళ్ళు లేదు. నాకు ఆ స్కిల్ లేదు, అది వేరే. నేనేంటంటే స్కానింగ్ తీస్తాను, ఇదిగో ఇక్కడ అవయవం పాడైంది, ఇక్కడ ఇది తప్పు వచ్చింది, ఫాల్ట్ వచ్చింది, ఇది మాత్రమే నాకు నేను నేర్చుకున్నాను, ఇది మాత్రమే నేను చేస్తాను. బైబుల్ చదివాను, బైబుల్ చదివినప్పుడు సమాజాన్ని చూసినప్పుడు ఎక్కడ పొరపాటు జరుగుతుందో నాకు తెలుసు. కానీ జనాలందరినీ సమీకరించి మొత్తం బలగాన్ని వేసుకొని పొలిటికల్ గా వెళ్ళి డబ్బు సేకరించి దానికి సంబంధించి కిందది మీద వేసి కింద వేసి నందిని పని చేసి మసిపూసి మారేడికాయ చేసి అంత ఈ టైప్ ఆఫ్ నా దగ్గర లేదు. కొంతమంది పాస్టర్స్ కావచ్చు, క్రైస్తవ సమాజం కావచ్చు, పాస్టర్ జాన్ పాల్ క్రైస్తవానికి పట్టిన చీడ పురుగు అంటున్నారు. కావచ్చు, అది గంజాయి మొక్క అయితే దాన్ని తొలచడానికి పట్టినటువంటి పేరు అనుకోవచ్చు. అది గంజాయి మొక్క అయితే, క్రైస్తవం పుట్టిన గంజాయి అంటే ఎందుకు అంటుండొచ్చు అలా? నేను అదే అంటున్నాను, అవి గంజాయి మొక్కలు కాబట్టి, వాళ్ళు గంజాయి మొక్కలు అంటున్న వ్యక్తులు గంజాయి మొక్కలు కాబట్టి వాళ్ళకి తొలుస్తున్నారు కాబట్టి ఆ మాట అనొచ్చు, తప్పేం కాదు. అది ఇందులో మీరైతే కాదంటారు. నేను తొలుస్తున్నది గంజాయి మొక్కల్ని, తులసి మొక్కలకి నా వల్ల ప్రాబ్లం లేదు. నేను గంజాయి మొక్కకు క్రైస్తవం పేరుతో క్రైస్తవాన్ని జాన్ పాల్ క్వశ్చన్ చేయాలంటే ఎన్నో హిందూ సంఘాలు మన మీద తిరగబడుతున్నారు, మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. జాన్ పాల్ వాళ్ళ మీద చేయొచ్చు కదా, క్రైస్తవ్యాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడు, ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, పాస్టర్స్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అర్థమైంది. క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళంతా శుద్ధపూసలు అయితే అప్పుడు నేను వాళ్ళ మీద పడతాను వెళ్ళి. క్రైస్తవంలో ఉన్న వాళ్ళు శుద్ధపూసలు అయితే నేను వాళ్ళ మీద పడతాను వెళ్ళి. ఇక్కడ వీళ్ళు చేస్తున్న దరిద్రానికి కదా వాళ్ళు తిరగబడుతున్నారు. ఒక చెరువులో చేప బ్రతుకుతుందంటే దానికి ఫీడింగ్ అందితేనే బ్రతుకుతుంది. ఈ ఫీడింగ్ ఆపేసాం అనుకో చేప వస్తుంది. అలా ఏంటంటే ఆ బయట ఉన్న వ్యక్తులు క్రైస్తవం మీద పడుతున్నారు అంటే లోపల ఫీడింగ్ ఉంది. ఆ ఫీడింగ్ పేరు సతీష్ కుమారో, బెల్లంపల్లి ప్రవీణ్ కుమారో ఇలాంటి మెగా చర్చెస్ పెట్టుకున్నటువంటి కార్పొరేట్ పాస్టర్లు ఫీడింగ్, వీళ్ళు చేస్తున్న ఫీడింగ్ మీదనే వీళ్ళ మీదనే వాళ్ళు బ్రతుకుతున్నారు. ఫస్ట్ ఫీడింగ్ తీసేస్తే చేప వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు స్టార్టింగ్ ఏమని, ఒక ఆవిడ బంగారు కోసం ప్రార్థన చేసిందంట, దేవుడు బంగారం ఇచ్చాడంట అని అన్నారు మీరు. ఈ ఫీడింగ్ ఆపేస్తే నేను వీళ్ళ గురించి మాట్లాడేవాడు బయటోడు ఉన్నాడు కదా. సో నా ఫార్ములా ఏంటంటే చేపను చంపడం కాదు, నా ఫార్ములా ఏంటంటే చేపకి ఫీడింగ్ అందుకుండా చేయడం. చేప చాలా పెద్దది అయిపోయింది, నేను చంపలేను దాన్ని. ఇప్పుడు నదిలో దిగానంటే నన్ను కూడా మింగేస్తుంది. మీ వ్యవస్థను మీరు బాగు చేసుకోవాలనుకుంటున్నా. నా ఇంటిని నేను శుభ్రం చేసుకుంటున్నాను, నా ఇంట్లో కసువు నేను ఊడ్చుకుంటున్నాను, నా ఇంటిని నేను చక్క పెట్టుకుంటున్నాను. నా ఇంట్లో కసువు లేకుండా అంటే బయట వచ్చే ఈగలు ఇక్కడ రావు. ఇల్లు శుభ్రం. ఇప్పుడు బయట వచ్చి క్వశ్చన్ చేశాడు అనుకో మనం సిగ్గుతో తలదించుకోవాలి. నేను క్వశ్చన్ చేశాను అనుకో నేను క్రైస్తవుడిని, మన గౌరవంగా ఉంటుంది. మన ఇంట్లో మనం ఎంత పెద్దగానే కేకలేసి గొడవ పడచ్చు, పొందగానే ఉంటది. పక్కింటోడు వచ్చి గొడవ చేశాడు అనుకో పరుగు పోతుంది. కాబట్టి నేను పాస్టర్ని, నా క్రైస్తవ్యాన్ని నేను రెచ్చగొడుతున్నాను, ప్రొవోక్ చేస్తున్నాను, రకరకాల మాట్లాడుతున్నాను. అల్టిమేట్ గా ఫైనల్ గా వస్తే అందరం ఒకటే, అందరం అదే క్రీస్తు నమ్ముతున్నాం. కానీ ఎందుకు ఇలా ఉన్నారు మీరు, బయట వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తున్నారు, అది నా బాధ.
కాబట్టి కొంచెం పరుషంగా మాట్లాడతాను నేను. ఎందుకు మాట్లాడుతున్నా పరుషంగా, ఎందుకు క్వశ్చన్ చేయాల్సి వస్తుంది, మీ వల్లనే వాళ్ళు మాట్లాడుతున్నారు అని వీళ్ళని రెచ్చగొట్టేదానికి, వీళ్ళని ప్రొవోక్ చేసేదానికి, అట్లీస్ట్ ఇలాగైనా మారండి అనే దానికి నేను క్వశ్చన్ చేస్తున్న లోపల అల్టిమేట్ గా మీకు ప్రేమ ఉంటదా? నాకు మించిన ప్రేమ ఎవరుకుంటా చెప్పు. అంతే, మీకు ప్రేమ ఉంటదంట. ప్రేమ ఉన్నోడే ఎక్కువ మాట్లాడతాడు, ప్రేమ ఉన్నోడే ఎక్కువ గద్దిస్తాడు, ప్రేమతో పాటు బాధ్యత ఉంది నాకు. ఇప్పుడు మా నాన్న నన్ను ఎలా కొట్టేవాడంటే చిన్నప్పుడు, అది చెప్తే మీకు భయం అనిపిస్తుంది, ఇలా 2 చేతులను పట్టుకునేవాడు. నేను సన్నగా ఉండేవాడిని కదా, ఇలా 2 చేతులు పట్టుకునేవాడు, ఇక విదిలించుకునేవాడు కాదు. ఈ వర్షాకాలంలో లింగ తులసి అని మొలుస్తుంది, ఇంత మొలుస్తుంది, చాలా గట్టిగా ఉంటది. ఆ లింగ తులసి మొక్కలు ఇలా పీకితే కూకటి పెంచదు అయితే పీకి ఇలా మెల్లి తిప్పి కొడితే, చిన్నపిల్లని కదా ఇక్కడి నుంచి ఇలా చుట్టుకో వచ్చేది ఒక దెబ్బకి. వాతలు మామూలు కొట్టేవాడు కాదు, పరమ కిరాతు కూడా అలా కొట్టేవాడు. అయితే అప్పుడు అనుకునేవాడిని ఏంటి ఇలా కొడుతున్నాడని. అయితే మా నాన్న అలా కొట్టాడు కాబట్టి ఏ చెడు అలవాట్లు పోకుండా పెరిగింది. ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఇంకా కొట్ట బాగుండేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు. కొడుతున్నాడని చెడ్డోడు కాదు మా నాన్న, నన్ను ప్రేమించాడు కాబట్టి. ఇంకెవరు నన్ను అనకూడదు కాబట్టి మా నాన్న నన్ను ప్రేమించాడు. చివరికి మా నాన్న చనిపోయే 2 గంటల ముందు కూడా అని కళ్ళు ఎగరేస్తే అలా సైలెంట్ అయిపోయాను నేను. అప్పటికి మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? మొన్న రీసెంట్లీ 3 సంవత్సరాలు అవుతుంది అంతే. 3 సంవత్సరాలు అవుతుంది. అంటే ఆయన చనిపోయే దశలో కూడా మీకు ఆ భయం అనేది ఉండిపోయింది. చిన్నప్పుడు కొట్టిన దెబ్బలు, చిన్నప్పుడు కొట్టిన దెబ్బలు అప్పటికి గుర్తున్నాయి నాకు. ఎందుకంటే ఒక్కసారి చెప్తాడు, 2సారి వినకపోతే పడిపోయింటది దెబ్బ. ఏమో పడిపోతే ఏంటి, తిరిగి కొట్టలేను నేను, తిరిగి ఎదిరించలేదు, మా నాన్న కదా ఎందుకు వచ్చిన కర్మ అని అలా మౌనం వహించేవాడిని. అలా మా నాన్న అలా అరుస్తున్నాడని కొడుతున్నాడని ప్రేమ లేదనుకుంటావా ఏంది? మా నాన్నకి ఎంత ప్రేమ అనుకుంటున్నా, 1 గంటనే కనబడకపోతే ఏడుస్తాడు, ఎక్కడ పోయావరా ఏమైపోయావని, అంత ప్రేమ. కానీ వదిలిపెడతాడు, ఏదన్నా జరిగితే తోలు తీసేస్తాడు. అది బాధ్యత, ఇది ప్రేమ. ఇప్పుడు నేను స్టూడియోలో కూర్చొని క్రైస్తవం ఎలా జరుగుతుందని బాధ్యత నేనే చెప్పాలి. ఎందుకంటే చెప్పాను కదా, స్కానింగ్ తీసేవాడు చెప్పకపోతే ఎవడు చెప్తాడు? నేను చెప్పాలి, ఇక్కడ అవయవం పాడైందని చెప్పాలి. కాబట్టి బాధ్యతతో తప్పులు చెప్తున్నా. అదే సమయంలో నా క్రైస్తవం మీదికి ఎవడైనా వస్తే అదే సమయంలో యుద్ధం చేస్తాను. ఇప్పుడు ఏమన్నా ఇక్కడ కూర్చొని కరుణాకృష్ణ చాలా మంచోడు పొగిడదా, అయితే రాధామరదాస్ మంచోడు పొగిడదా, ఎంత పరుషంగా మాట్లాడారు, మన త్రెట్ ఉంటది ఉండదా? మరి ఎవరిని వెనకేసుకొని వచ్చాను? వీళ్ళ వెనకేసుకొని రాలేదు, వాళ్ళ వెనకేసుకొని రాలేదు. నా బైబుల్ని క్రీస్తుంది తప్ప నాకు బాధ్యత ఉంది నా క్రైస్తవం పట్ల. గట్టిగా మాట్లాడుతాను, మరి మార్చుకోండి. చిన్నగా చెప్పి చూసారు మీరు వినలే కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాము. తండ్రి ఎలాగైతే కేకలేస్తాడు, బాధ్యత ఉన్నాడు ఎలాగైతే కేకలేస్తాడు. మన టీచర్లు మన కొట్టలేదా చిన్నప్పుడు? ఎందుకు కొట్టారు? ప్రేమ లేకనా? బాగుపడు, ప్రయోజకుడుగా అని చెప్పి కొట్టారు. మరి వాళ్ళు చెడ్డలు కాదు కదా. నేను కూడా పరుషంగా మాట్లాడుతుంది దేనికంటే సంఘాన్ని చక్కబెట్టడానికి. ఇలాగే ఉంటే 10 మంది చేత అనిపించుకుంటాం అనేటువంటి ఆ భవిష్యత్తును ఊహించి మాట్లాడుతున్నా. అదే సమయంలో క్రీస్తు దగ్గరకు వస్తే, బైబిల్ దగ్గరకు వస్తే ఒప్పుకునేది లేదు. వాళ్ళు నమ్ముకుంది అదే క్రీస్తు, నేను నమ్ముకుంది అదే క్రీస్తుని. కాకపోతే కొన్ని సిద్ధాంతపరమైన లోపాలు ఉన్నాయి, కొన్ని పరిచర్యలో లోపాలు ఉన్నాయి, వాటిని సరి చేసుకొని చెప్తున్నా. అంతేగాని నేను ఎవరి శత్రువుని కాదే. నా బైబిల్ జోలికి వస్తున్న వాళ్ళకి శత్రువుని నేను, బైబిల్ పట్టుకున్న వాళ్ళకి శత్రువుని కాదు. ఇది బాధ్యత, ఇది పోరాటం. థ్యాంక్ యూ సార్. సో చూసినాం కదా ఈ రోజు ఇంటర్వ్యూ ఏ విధంగా సాగిందని. కరుణాకర్ సుగుణ ఆయన పెద్ద జోకర్, ఆయన జోక్ లేస్తే నేను దాన్ని సవాల్గా తీసుకోను అని నేను అనడం లేదు, పాస్టర్ జాన్ పాల్ అంటున్నారు. సో ఇలాంటి మాటల్ని నేను తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు. అట్లనే క్రైస్తవ సంఘాలకు నేను హెచ్చరిస్తున్నాను, బాధ్యతగా హెచ్చరిస్తున్నాను, ప్రేమతో హెచ్చరిస్తున్నాను అని చెప్పడం కూడా జరిగింది. అట్లనే రాధా మనోహర్ దాస్ ఆయన ఒక కుక్క, ఆయన మొరుగుతా నేను పట్టించుకోవాల్సిన అవసరం కూడా అని అంటున్నాడు. సో ఇవన్నీ ఈ ఫుల్ ఇంటర్వ్యూలో మీరు చూసేయండి. అట్లనే క్రైస్తవులకు ఇవ్వాల్సిన సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు, ప్రేమతో మాట్లాడారు, గద్దింపుతో కూడా మాట్లాడారు, కోపం కూడా చూసినాం. సో అన్ని చూసినాం కదా. ఎవరికి ఏం కావాలో ఈ ఇంటర్వ్యూ ద్వారా అది తీసుకోండి, కామెంట్ చేయండి. పాస్టర్ జాన్ పాల్ గురించి కూడా మీరు కామెంట్ చేయండి, రాధా మనోహర్ దాస్ గురించి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని ఇంత కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ కల్పన. ఈ వేదిక ముఖంగా 2వసారి మళ్ళా నేను ఏమనుకుంటున్నాను, నా భావజాలం ఏంటి అనేది మీ వేదిక ముఖంగా సమాజంలోకి నేను పంపించడానికి మరొకసారి 2వసారి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.